హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మారని సమాజంలో మారే మనుషులు. యామిని సరస్వతి గారు రచించారు. ఆగస్టు 1977లో వచ్చిందండి ఈ నవల. మీకు నవల గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్లు వస్తే అంత ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మల్లికార్జునరావుకి ఆ రోజు చాలా త్వరగా మెలకు వచ్చింది. పక్క మంచం మీద 4 ఏళ్ల కొడుకుని పక్కన వేసుకుని నిద్రపోతున్న అతని భార్య మహాలక్ష్మి ఎందుకో నిద్రలోనే నవ్వుతోంది. నోట్లో వేలు వేసుకుని సుఖంగా నిద్రపోతున్నాడు మహేష్. ఇంట్లో ఇంకా ఎవరూ నిద్రలేచినట్టు అలికిడి వినిపించడం లేదు. పెద్ద పాలేరు కాని పిల్ల జీతగాడు కాని లేచి పనులు చూసుకోవడానికి ఇంకో పావుగంటో అరగంటో ఆలస్యం ఉంది. సంక్రాంతి ఇంకా 20 రోజులుంది. కుప్పనూర్పిళ్ళు ఈ రోజుతో పూర్తవుతాయి. ఇంకో 2-3 రోజుల్లో మళ్ళీ పంటలకి నార్లు పొయ్యాలి. ఈసారి ఇంకో 10 ఎకరాల పొలం ఎక్కువైంది. ఎప్పుడూ పడమటి వైపు పొలం 2వ కారుకి వేరుశెనక్కాయ వేసేవారు. కానీ ఈ సంవత్సరం చీఫ్ ఇంజనీర్ గారితో పోట్లాడి మాట్లాడి తమకి మెట్ట పంటలు పండడం లేదని 2వ కారుకు కూడా వరే వేస్తామని పర్మిషన్ తెచ్చాడు తను. మూసివేసిన తూములన్నీ తెరిపించి ఊళ్ళో టముకు వేయించాడు నిన్ననే. తను ఊరి సర్పంచ్ కాదు, గ్రామ మునసబు కరణము కాదు. కాని నాన్నగారికున్న పేరు వల్ల, తమ కుటుంబం మోతుబరితనం వల్ల, తను బిఏ దాకా చదివి ఉండడం వల్ల గత 2-3 సంవత్సరాలుగా ఇలాంటి పనులన్నీ తనకే అంటగడుతున్నారు ఊళ్ళో పెద్దలు. బాబుగారు, ఆలోచనల్లో మునిగున్న మల్లికార్జునరావుకి పెద్ద పాలేరు సింగరయ్య పిలుపు కోడికోతలా వినిపించింది. మంచం మీద నుంచి లేచి వంకినున్న చొక్కా తొడుక్కుని ఉలెన్ సాలువా పైన వేసుకుని చెప్పులు తొడుక్కుని మేడ మీద వసారాలో ఉన్న లైటు వెలిగించి తలుపు తీసి బయటికి వెళ్లి మళ్లీ తలుపు చేరవేశాడు. వసారాలో లైటు వెలుగుతుందంటే ఇంట్లో మనుషులు లేచినట్లు గుర్తు. ఇక దాంతో ఇంట్లో పనులు ప్రారంభమవుతాయి. వసారాకి ఆనుకునున్న గదిలో పడుకున్న నాయనంకి ఆ లైటు వెలుతురే సైరన్లా పనిచేసి నిద్రలేచి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలో స్తోత్రము ప్రారంభిస్తుంది. అలారం విన్నట్టుగా ఒక్కొక్కరే లేచి పనులకు చొరబడతారు. గేటు దాటి తిరిగి గేటు మూసి కదిలారు ఇద్దరు. వీధి చివర సందు తిరిగి, సింగరయ్య, నరసింహారెడ్డి కూడా మేడ వేయించేశాడు అన్నాడు మల్లికార్జునరావు. అవునయ్యా, కొంప బాగుపడాలంటే మున్సబును పెత్తందారుతనము చెయ్యాలయ్యా. 3 ఏళ్లయింది మున్సబ్గిరి తీసుకుని మేడ వేయించాడు. నాన్నగారు మిమ్మల్ని తీసుకోమంటే మీరు వినలేదు. నువ్వు వినలేదుగా. నాకెందుకయ్యా అన్నీ? చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగాను, మీ ఇంట్లో తిన్నాను, తిరిగాను. నాన్నగారే ఎంత ఇల్లు వేయించిచ్చారు, పెళ్లి చేశారు, ఎకరం పొలం కొనిచ్చారు. నాలాగే నా కొడుకు మీ నీడలోనే పెరిగితే చాలు. ఊరు దాటడంతో పంచాయతీ లైట్ల వెలుగు అంతరించింది. పైన బహుళచంద్రుడు మంచుతో తడిసి చల్లని వెన్నెల్ని కురిపిస్తున్నాడు. టార్చ్ లైట్ వెలిగించాడు సింగరయ్య. అయితే నీలాగే నీ కొడుకు మా ఇంట్లో పాలేరుగా ఉండాలంటావు. చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలని లేదా నీకు? చిన్నబాబు గారి ఆత్మీయతకి సింగరయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. వీళ్ల కుటుంబమే ఇంతనా? మంచి మాట మంచి పలుకు తప్ప మరొకటి రాదా అనుకున్నాడతను. మీరు చదువుకున్న కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటి వద్దే ఉండిపోయారుగా బాబు. మీ 2 తమ్ములు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు. అలాగే నా కొడుకు ఒకడు మీ పాలేరుతనం చేస్తాడు, ఇంకోడు. సిగ్గుపడిపోయాడు సింగరయ్య. ఏం ఆగిపోయావు సింగరయ్య? మంగమ్మ మళ్ళీ తల్లి కాబోతోందా? అవును బాబు. పిల్లా పాప బాగా తిరిగాడే లోగిట్లోనే పాడి పంట పెరిగొస్తాయి సింగరయ్య. పిల్లలకి పెట్టి పోషించేవాళ్లే పని మనుషుల్ని బాగా చూసుకోగలుగుతారు. పండిన దాంట్లో 10 మందికి తలా కొంచెమైనా పంచేవాళ్ల ఇళ్లల్లోనే ధాన్యలక్ష్మి తాండవిస్తుంది. కొడుకు పుడితే కోడి పుట్టినట్టు. మీ దయ వల్ల, ఆశీర్వాదం వల్ల మా కుటుంబం చల్లగా సుఖంగా ఉంటోంది చిన్నబాబు. భగవంతుని అనుగ్రహంతో ఈసారి కొడుకు పుడితే ఇక చాలు బాబు. అందుకే ఈసారి కాన్పు ఆసుపత్రిలో చేయించాలనుకుంటున్నాను. కాలవ గట్టు దిగి పొలం వైపు మళ్లారు. వీళ్లు వెళ్లేసరికి తొక్కింపుకి చివర పొడుగు వేసుకున్నారు. పని ముమ్మరంగా సాగుతోంది. మల్లికార్జున్ 2వ తమ్ముడు వసంతకుమార్ సెలవుల్లో వచ్చి ఉత్సాహం కొద్దీ పొలం కాపలాకొస్తున్నాడు. అతను ఆ వేళకే నిద్రలేచి చలిమంటకి కాగుతూ ఉన్నాడు. వసద్, ఇక ఇంటికి వెళతావా అన్నాడు మల్లికార్జున్. బాగా తెల్లవారిని అన్నయ్య అన్నాడు ఇంకాస్త గడ్డి మంటలో వేస్తూ. నీ ఇష్టం అని పని మీదకి మళ్ళాడతను. సింగరయ్య గడ్డి విదిలించే చోట్లు చూస్తున్నాడు. పని చురుకుగా సాగుతోంది.
కింద రాలుతోన్న గింజలు చూసి తృప్తిగా నవ్వుకున్నాడు మల్లికార్జున్. మంచు పొరల్ని చీల్చుకుంటూ వేడి కిరణాల్ని చిమ్ముకుంటూ లోకానికి వెలుగును ప్రసాదించాలని గబగబా పైకొచ్చేస్తున్నాడు లోకబాంధవుడు. ట్రాన్సిస్టర్లో కడప కేంద్రం నుంచి ప్రసారమవుతోన్న భక్తిరంజని కార్యక్రమం వింటూ పడుకున్నాడు చిదంబర్రావు. ఆయనకి ఈ మధ్య కాస్త జబ్బు చేసింది. వస్తోన్న వయసా, పోతున్న ప్రాయమా, నాకేం జబ్బు లేదు, ఏదో కాస్త నలతగా ఆయాసంగా ఉంటోంది అంటున్నా వినకుండా రెండో కొడుకు హరిప్రసాద్ తను చదువుతున్న మెడిసిన్ గొప్ప చాటుకోవడానికి ఆయన్ని జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. మెడిసిన్ పూర్తి చేసి హౌస్ సర్జన్సీ చేస్తున్న అతని తండ్రి కావడంతో చీఫ్, అసిస్టెంట్ డాక్టర్లు బాగా శ్రద్ధగా చూశారు. బీపీ ఉంది, ఇంకొన్నాళ్లు ఇలాగే తీపి తింటుంటే షుగర్ వస్తుంది, విశ్రాంతి తీసుకోకపోతే చివరికి గుండె విశ్రాంతి తీసుకుంటుంది, కాబట్టి ఇక పెద్దతనంగా వ్యవహరిస్తూ పనులన్నీ పిల్లలకు అప్పగించాలి అని చెప్పారు డాక్టర్. నెల రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చినప్పటి నుంచి మేడ దిగనివ్వరు. బాత్రూమ్ వగేరా కూడా పైనే పెట్టించారు. అన్నీ వేళకి సక్రమంగా అమరుస్తున్నారు. అయినా పని పాట లేక ఒళ్ళు బరువెక్కినట్టుగా ఉంది. శ్రమించే మనిషికి విశ్రాంతి కూడా ఓ జబ్బే అన్నా వినరు. విశ్రాంతిగా దిండుకు చేరగలబడి పేపరు చూడసాగరాయన. గదిదాకా వచ్చి ఆగిపోయిన వసంతం చూసి రారా బాబు అని ఆప్యాయంగా పిలిచారు. ఈ జిల్లాలో చదువు లేదన్నట్టుగా వెళ్లి గుంటూరులో బిఏ చదువుతున్న కొడుకంటే ఆయనకి ప్రేమ ఎక్కువ. దూరంలో ఉన్నాడు. కడుపు నిండా తినాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా అయిన వాళ్ల ఆప్యాయత ఉండాలి అంటారాయన. కాని జీవితంలో మనిషి ఎదగాలంటే ఆ ప్రాంతాల్లోనే చదవాలంటాడు వసంత్. నేను 4-5 రోజుల్లో వెళ్ళిపోతాను నాన్నగారు. అప్పుడేనా? అవును, 3వ తారీఖుకల్లా గుంటూరులో ఉండాలి. మధ్యన అత్తయ్యని చూసి వెళ్ళమందమ్మా. మళ్ళీ సంక్రాంతికొస్తావా? ఎందుకు నాన్నగారు? ఆ 3 రోజుల సెలవుకే వచ్చి వెళ్లాలంటే బోల్డంత అవుతుంది. పైగా ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం. సరే, డబ్బు తీసుకెళ్ళు. ఎంత కావాలో ఏమో. డబ్బుకేం ఇబ్బంది పడద్దు. కాలేజీలో చదివే కుర్రాళ్ళు, మీకెన్నో ఖర్చులుంటాయి. మేం లెక్క వేసినట్టుగా ఇస్తాం, మీరు అడగాలి. అలాగే నాన్నగారు అని లేచాడు వసంత్. వసంత్ లేచి వెళ్ళాక మంచంపై వాలరాయన. మనసంతా ఏదో చికాగ్గా ఉంది. పక్క కుదరడం లేదు. విశ్రాంతి పేరుతో జైల్లో వేసినట్టుగా ఉంది. ఏదైనా పుస్తకం తీసి చదువుకుందామనుకున్నా మనస్కరించడం లేదు. ఆరాటంతో మనస్సు నిలవడం లేదు. కారణం లేని వ్యధ. ఉస్సూరాన్ని నిట్టూర్చారాయన. లేచి బాలకనీలోకి వెళ్లి నుంచున్నారు. గేటు తీసుకుని లోపలికొస్తున్న సత్యనారాయణ రెడ్డి కనిపించారాయనకి. అతన్ని చూడగానే ఆయనకి ఆశ్చర్యం వేసింది. దాదాపు 2-3 ఏళ్లుగా వాళ్ళకి తమకి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. రాకపోకలు లేవు. అలాగని రగిలే పగలు లేవు. పరోక్ష వైరం లాంటిది మెదులుతోంది. మరి ఈ పిడుగుపాటు రాకకి కారణమేమిటో అని ఆయన ఆలోచిస్తూ ఉండగానే సత్యనారాయణ రెడ్డి వసారాలోకొచ్చాడు. పైకొస్తాడేమోనని వెళ్లి గదిలో కూర్చున్నాడు చిదంబరరావు గారు. 5 నిమిషాలు గడిచినా అతను రాలేదు. మళ్లీ వెళ్లి బాల్కనీలో నుంచునేసరికి గేటు దాటి వెళ్లిపోతూ కనిపించాడు. ఆయనకేమీ అర్థం కాలేదు. మరో నిమిషం తర్వాత బయలులోకొచ్చిన వసంతని చూసి అడిగారాయన. మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. పైనున్నారు, కిందకి రారన్నాను. అన్నయ్యని అడిగాడు. పొలం వెళ్లారని చెప్పాను. ఓ నిమిషం ఆగి వెళ్ళొస్తానని కదిలాడు. పైన ఉన్నారన్నాను. వెళతారా అంటే లేదని వెళ్ళిపోయాడు. చిదంబరరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. జనవరి 4వ తేదీ హరిప్రసాద్ ఊరుకొచ్చేశాడు. అతని హౌస్ సర్జన్సీ పూర్తయింది. ఎక్కడైనా పోస్టింగ్ వస్తే వెళ్లడమా లేక ప్రైవేటుగా ప్రాక్టీస్ పెట్టడమా అన్న ఆలోచనలో ఉన్నాడతను. అతనొచ్చిన 2వ రోజే పెళ్లి సంబంధానికి రాజంపేట నుంచి వచ్చేశారు రాజం అన్నారు గారు. ఆయనకి 6 కొడుకుల మధ్య ఒక్కతే కూతురు. ఆమె తిరుపతిలో ఫైనల్ బీఎస్సీ చదువుతోంది. ఆ అమ్మాయిని ఆ మధ్య వచ్చినప్పుడే వెళ్లి చూసొచ్చాడు హరి. అతనికి ఆ అమ్మాయి నచ్చింది. తర్వాత చిదంబరరావు గారి కుటుంబం కూడా చూశారు. వాళ్ళు నచ్చారు. ఇక నిశ్చయం చేసుకోవడమే తరువాయి అంటూ ఉంది. ఈ మాఘంలో ఆ అమ్మాయి పెళ్లి చేసేస్తాను, మీరు ఊ అంటే అన్నారాయన. నాదేముంది బావగారు, ఆ అబ్బాయి ఇష్టం. మీ మాట కాదంటారా ఎవరైనా బావగారు? మీరు పెద్దవారు. ఊ అంటే అంతా సజావుగా అయిపోతుంది. ఎంతకీ అబ్బాయి ఏమంటాడో? మీ ఇష్టం నాన్నగారు. అయినా ఆవిడికి పరీక్షలున్నాయిగా అన్నాడు హరి. ఉండని బాబు, పెళ్లి కంటే పరీక్షలు ముఖ్యం కాదు కదా. ఆవిడ పాస్ అయి ఉద్యోగాలు చేయబోతుందా, ఊళ్ళు ఏలబోతుందా? మాఘంలో పెళ్ళైపోతే వైశాఖానికే అత్తగారింటికి వచ్చేది. అంతలోగా పరీక్షలు పూర్తవుతాయి. మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన 3వ నెలలోనే తర్వాయి కార్యక్రమాలు అన్నారు రాజమన్నారు గారు. శుభం, అలాగే కానివ్వండి.
లక్ష్మిలా కదిలొస్తోన్న కోడల్ని ఆగమండం ధర్మం కాదు. మా అమ్మాయి పేర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఆమె పుట్టినప్పుడు 1000 రూపాయలు వేశాను. ఈ 20 ఏళ్లలో అదెంత అయిందో తెలీదు. తర్వాత ఆమెకై ఇన్సూరెన్స్ చేసిన పాలసీ ఉంది. అది ఈ మార్చికే మెచ్యూర్ అవుతుంది. ఇక నగలు కూడా ఉన్నాయి. అది నేనిచ్చే కానుక. కట్నం అంటూ ఇవ్వడం నాకిష్టం లేదు. మా ఉద్దేశము అంతే మామగారు. క్రయ విక్రయాలు మా ఇంటా వంట లేవు. ఇచ్చింది తీసుకోవడం, కలిగింది ఇవ్వడం మా సాంప్రదాయం అన్నాడు మల్లికార్జునరావు. చిదంబరరావుకి ఆయన పద్ధతులు నచ్చాయి. ముహూర్తాలు నిర్ణయించారు. సంక్రాంతి సెలవులకి ఊరికొచ్చేసింది శోభ. తన వెంట శోభని వెంట పెట్టుకునొచ్చిందా అన్నట్టుగా ఉంది ఇల్లు. ఇంటి ముందు గొబ్బిళ్ళు, గొబ్బిళ్ల నిండా తెలుగు పొడుచు మనసారా మెచ్చుకునే ముద్దబంతి పూలు, ఎప్పుడూ పేడతో అలికిన ముంగిళ్ళు, ప్రపంచమంతా పచ్చగానే ఉన్నట్లుగా అనిపింపజేస్తోంది ప్రతి ఒక్కరికి. పండగ రోజుకి ఏమేం తయారు చేయాలో చిదంబరరావు గారు చెప్తుంటే వింటూ కూర్చుంది భవానమ్మ. అత్తగారి ఎదురుగా ఏం మాట్లాడాలో తెలియని శ్రీలక్ష్మి భర్త చెప్పే మాటలు వింటోంది. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు తలారి. వెలిధాన్యం ఎప్పుడు వేస్తారంటూ. ఒళ్ళు మండుకొచ్చింది ఆయనకి. పోరా పో, లేవి ఒక్క గింజ వేయను. ఏం చేసుకుంటాడో మీరెడ్డించేసుకోమను అన్నారు ఆగ్రహంగా. వాడు కిక్కురు మనలేదు. అటుగా వచ్చిన సింగరయ్య సైగ చేసి పిలిచాడు తలారిని. వసారా దాటొచ్చాక, ఇదిగో పెద్దన్న, నా మాట విను. పండగ వెళ్ళిపోని, లేవి వేయిస్తాను అన్నాడు. అది కాదు సింగరన్న, మీ అయ్యగారికి ఆస్తి ఎంతుంది? లివి ఎంత పడుతుంది? ఇంకా ఏడుస్తాడే ముసలాడు. అయినా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానుగా ఆయనకి కాపీనం జాస్తి. పోనీలెద్దు, నువ్వెందుకు నోరు జారడం? నీకు కావలసింది పని జరగడం. 16వ తేదీరా అని పంపించేశాడతన్ని. వంట విషయాలు మాట్లాడుతున్న తల్లిదండ్రుల మధ్యకొచ్చింది శోభ. నాన్న, రేపు నా పుట్టినరోజు కదా, బహుమతి ఏమిస్తావ్ అని గారంగా అడిగింది. ఏం కావాలమ్మా, కోరుకో, ఇచ్చేస్తాను. ముద్దుల కూతురి ముఖం చూస్తూ సంతోషంగా అన్నారాయన. రేపు అడిగేస్తాను నాన్నగారు. అలాగేనమ్మా అని భార్య వైపు తిరిగి, రేపు రవ్వలడ్డు చెయ్యి అని చీటి రాసి పంపితే శ్రీరామమూర్తి శెట్టి పంపిస్తాడు. డబ్బున్న బాకీ తెప్పించడం ఎందుకు నాన్నా? నీకు తెలీదే అమ్మాయి, అదంతా మీ తాతగారు అలవాటు. ఆయనకి జేబులో డబ్బు నిలవున్నా నగ్గిపెట్టికి అరాణ ఇచ్చేవారు కాదు. అంగట్లో తెప్పించాలి ఖాతాలో. పైరు రాగానే అమ్మాక ఇచ్చేవారంతా. అదో తరహా అంది భవానమ్మ. నువ్వు మీ ఆయన మా నాన్నని చెడగొట్టేశారన్నమాట అంది నవ్వుతూ శోభ. మనవరాలి మాటలకి నవ్వేశారు భవానమ్మ. నాన్నగారు, రేపు మన పాలేళ్లకే కాకుండా మనకి వాడుకగా పనికొచ్చే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం. అంతగా అయితే భోగినాడు కొందరిని, సంక్రాంతి రోజు కొందరిని, కనుమ రోజు కొందరిని పిలుద్దాం. మన ఇంట తినే తిండి వాళ్ళు అపురూపంగా భావిస్తారు. ఎన్నాళ్ళలో తలుచుకుంటారు. మీకెలా తెలుసమ్మా? నాకెందుకు తెలీదు నాన్నగారు. నేనెప్పుడైనా పొలానికి వెళతానుగా, అలా కొంత పెడతానుగా. వాళ్ల ముఖాల్లో కనిపించే తృప్తి, ఆరాధన విలువ కట్టలేను నాన్నగారు. ఆ తృప్తి ముందు మన మేడలు, మిద్దెలు, భూములు, నగలు ఎందుకో కొరగా అనిపిస్తోంది. అవన్నీ మాటలమ్మా. అలా అంటేనే మనం సంతోషించి మళ్ళీ పెడతాం. ఆ ఉద్దేశమే, అంతేకాని వాళ్ళు నిజంగా కృతజ్ఞతతో అలా అనరు. తినిపోవడానికి ముఖస్థుతులు. కలిగిన వాళ్ళ చుట్టూ చేరేది కవుల్లా పొగడ్డానికి, కలిగింది కాస్తో కూస్తో దక్కించుకోవడానికి, అంతే. మీవన్నీ విపరీత అభిప్రాయాలు నాన్నగారు. లేని వాళ్ల దృష్టి ఎప్పుడూ సమంగా ఉంటుంది. ప్రతి దానిలోనూ తృప్తి పడతారు వాళ్ళు. శోభ మాటలకి అడ్డొస్తూ, నువ్వింకా పసిదానివి తల్లి. యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న మాత్రాన నీకు తెలుసు అనుకోకు. ఎవరో చెప్పే సామ్యవాద సూక్తులు వినకు. మేమంతా అనుభవంతో తలపండిన వాళ్ళం. అనుభవాన్ని మించిన అధ్యయనం లేదు. నీ చదువు పూర్తి చేయి. సాంప్రదాయకమైన వాడిని చేసుకుని పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిని తీసుకురా అన్నారాయన. తనపై కోపగించుకున్నా, కఠినంగా మాట్లాడినా, నిష్కర్షగా మాట్లాడే తండ్రి లక్షణాలు బాగా తెలుసు శోభకి. మధ్యతరగతి వాళ్లన్నా, ఆ కింద వాళ్లన్నా ఆయనకుండే భావాలు చూసి శోభ మనసు తల్లడిల్లి ఏం జవాబు చెప్పకుండా లేచి మేడపైనున్న తన గదికి వెళ్ళిపోయింది. వెళ్ళి తన గదిలో మంచంపై వాలిపోయింది శోభ. భారమైన మనసుతో కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ల ముందు మెదిలాడు జయంత్. అతను గుర్తుకు రాగానే తను సెలవులకొచ్చే ముందు రోజు కలిసి మాట్లాడిన మాటలు గిరున్న ఫ్లాష్ బ్యాక్ లో సినిమా రీల్లా తిరగసాగాయి. జయంత్, ఇంకో 6 నెలల్లో ఇద్దరికీ డిగ్రీ వచ్చేస్తుంది. తర్వాత చదవడానికి మా నాన్నగారు అంగీకరించరు. అసలు ఇంతవరకు మా అన్నగారుల బలవంతం వల్లే సాగింది. ఆ మధ్య వెళ్ళినప్పుడే ఎవరో కర్నూలు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఎంబీఏ చదివే కుర్రాడి విషయం మాట్లాడుతూ ఉన్నారు. నా డిగ్రీ అతని డిగ్రీ పూర్తి కాని అని మా చిన్నన్నయ్య హరి ఆపాడు.
కానీ ఏ నాటికైనా ఇది బయలుపడక తప్పదని, ఇంట్లో రభస తప్పదని నాకు తెలుసు. మా నాన్నగారివి అన్నీ పాత భావాలు, పాత సాంప్రదాయాలు. బిఏ పూర్తి చేసిన మా పెద్దన్నయ్యకి ఇంటి కోడలు సాంప్రదాయం తెలిసిందైతే చాలని 7వ తరగతి చదివిన అమ్మాయిని చేశారు. మా వదిన చాలా అందంగా ఉంటుంది. చదువు లేకపోయినా పర్వాలేదనుకుని మా అన్నయ్య ఒప్పేసుకుని పెళ్ళైన ఈ 5 ఏళ్లలో ఆమెని బాగా చదివించాడు. మా ఇంట్లో మా నాన్నగారి మాటలకి ఎదురు చెప్పేదల్లా మా నానమ్మే. ఆమె తిట్టినా మా నాన్నగారు నవ్వేసి ఊరుకుంటారంతే. ఆయన చేసే పని నచ్చక ఆమె తిడితే అప్పటికి మౌనంగా ఉన్న తర్వాత తను అనుకున్నదే చేస్తారాయన. మా నాయనమ్మ తర్వాతేమందు. ఊరికే ముభావంగా 4 రోజులుంటుంది, తర్వాత మామూలే. మా అన్నయ్యలిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. మా వసంతు నేను కవలలం. ఇద్దరం చదువు సమానంగా సాగిస్తున్నాం. వాడు గుంటూరులో చదువుతున్నాడు. వాడికి నేనంటే వాళ్ళ ప్రేమ. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే టపీమని వచ్చేస్తాడు. మా నాన్నగారు కాదన్నా అమ్మ అన్నయ్యలు కాదనలేరు. కాని ఆయన బతికుండగా మళ్ళీ ఆ ఇంట్లో నన్ను అడుగు పెట్టనివ్వరు, అది ఖాయం. జయంతో నవ్వాడు. ముక్తసరిగా 3 మాటలు మాట్లాడేవాళ్ళు ముగ్ధలు. కాని ఇలా లెక్చరర్లా మాట్లాడేస్తే వాళ్ళు అతివలు. ఎంత పాఠం అప్పచెప్పావు శోభ. మీ నాన్నగారి మనసు నొస్తుంది అంటావేమో. ఆయన్ని బాధ పెట్టలేను అంటావేమో. నీలో బేలతనాన్ని పోగొట్టాలని నేననుకునేవాణ్ణి. కాని నాకు అవసరం లేదు. నాకు వెనక ముందు లేరు. స్కాలర్షిప్తో ఇంతవరకు చదివాను. మా నాన్నగారు మరణిస్తూనే మా అమ్మగారు మత ప్రచారంలో మునిగిపోయారు. ఆవిడికి నా క్షేమ సమాచారాలు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి క్షేమంగా ఉండాలని ఎంతగా అనుకుంటుందో అంతే. అంతకు మించి పట్టవు. ఆ రోజు సైన్స్ ల్యాబ్లో ప్రమాదాన్నించి నన్ను రక్షించిన వేళ విశేషమేమో. మన మనసులు కలిశాయి. మన భావాలు, ఆదర్శాలు ఒకటయ్యాయి. జీవితాన్ని సమంగా పంచుకుందామనుకున్నాం. పెద్దల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. పట్టుదలలతో ముందు కాదన్నా కాలం గడిచే కొద్దీ మనసులు కరుగుతాయి. మనల్ని ఆశీర్వదిస్తారు. నీకేం భయం అక్కర్లేదు. కొండపైకి చేరుకోవాలంటే ముందు శ్రమించాలి, తర్వాతే సుఖం. అతని కళ్ళల్లో, ముఖంలో, మాటల్లో ప్రతిధ్వనిస్తోన్న ధైర్యానికి సంతోషించిందామె. జన్మ జన్మలకి ఇలాంటి భర్తే దక్కాలని కోరుకుంది. మతాలు మానవులు సృష్టించినవి. కులాలు వసతి కోసం ఏర్పరుచుకున్న వృత్తితో ప్రారంభమైనవి. శాఖలు అంతే. వీటినన్నింటినీ మించిన విశ్వజనీనత దృష్టితో చూస్తే మనుషులంతా ఒకటే, ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనుకుంది. కనీ కకు కబు కద్ది కలే కదు. నీకు బుద్ధి లేదు. కనీ కకే కలే కదు. నీకే లేదు. కచి చి కచి కపో చి పో కరే రే కయేం ఏం. వసంతకుమార్, శోభ ఎప్పుడు పోట్లాడుకున్నా ఇంతే. ఇదేదో భాషట. వాళ్ల సంభాషణంతా ఇందులోనే సాగుతుంది. తెలియని వాళ్ళకి కాకి భాషలాగా, తెలిసిన వాళ్ళకి గందరగోళంగా ఉండేటట్టు చాలా వేగంగా ఆడుకుంటారు. ఎందుకు? ఎందుకేంటి? నా విషయాల్లోకి నిన్నెవరు రమ్మన్నారు? ఏంటమ్మాయి నీ టెక్కు? ఆడదాం రమ్మన్నావు. నువ్వు డాంకీ వయ్యావు. 3 సార్లు డాంకిని చేసి నిన్ను పద్మశ్రీ గాడిదంటే తప్పొచ్చిందా? అసలు నేను ఆడనన్నాను. నాకు సినిమాల పేర్లు బాగా తెలియవు. వెదవది, నీకన్నీ తెలుసు. ఎప్పుడు ఇంతే. ముందు ప్రాధేయపడతావు గాడిదలాగా. నువ్వే గాడిదివి, ముమ్మాటికి గాడిదివి. శోభ ముక్కు పుట్టాలు ఎర్రనయ్యాయి. ఒరేయ్, నాకేడుపొస్తుంది, జాగ్రత్త. ఏడువమ్మ ఏడు, నాకేం ముద్దా? ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. నువ్వేడిస్తే నీ చూడలేనడానికి మీ హీరో రాలేదింకా. రేయ్, మాటిమాటికి నన్ను అలా దెప్పొద్దు. మా హీరో ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు చూసే వెండితెర వేలుపులు ఎవరూ సరికారు అని హఠాత్తుగా నోరు జారి నోరు మూసుకుంది శోభ. ఆ దొంగ దొరికింది. ఇంతకీ ఎవరమ్మా హీరో? శోభ జవాబు చెప్పలేదు. అటుగా వచ్చింది. అంతలో వాళ్ళమ్మ, రే వసంత్, ఏంట్రా దాంతో నీకు? 3 మధ్య ఒక్క ఆడపిల్ల పుట్టింది కదా అని మేం ప్రేమగా ఒక్క మాటేనానం. నువ్వేమో దాన్ని అస్తమానం ఏడిపిస్తావు. మీ ముద్దుల కూతుర్ని నేనేం అనలేదు. ఆవిడే తను ఎవరినో ప్రేమించిందట. ఆయన చాలా బాగుంటాడట. నేనేమో గెడకరలా ఉంటానని అంటోంది. ఆవిడ ఎవరో ఉన్నారంటేనే నేను చెప్పింది. లేకపోతే నేనలా అనడానికి వెదవనేం కాదు. నాకు చెల్లయ్య అంటే ప్రేమ అని గబగబా వెళ్ళిపోయాడు. శోభా, వాడన్నది నిజమేనమ్మా? కూతురి తల ఆప్యాయంగా సవరిస్తూ అంది శ్రీలక్ష్మి. శోభ జవాబు ఇవ్వలేదు. నీ మౌనమే జవాబు చెప్తోంది శోభ. ఎవరమ్మా తను? మనవాడేనా? మనకు తెగినవాడేనా? ఏం చేస్తున్నాడు? తల్లి ప్రశ్నలు ఆమెను భయపెట్టాయి. నోట మాట పెగలడం లేదు. తల్లి నిర్మించుకుంటోన్న ఆశా సౌదాలు నేలమట్టంగా కూలిపోతాయేమోనని ఆరాటపడుతోంది. తల్లి ముందు దాపరకం ఎందుకమ్మా? అతను చదువుకుంటున్నాడా?
అవును, నాతో పాటే అక్కడ ఎంఎస్సి చదువుతున్నాడు. ఉన్నవాడేనా? లేదమ్మా, డబ్బు లేక ఫ్రీ బోర్డింగ్లో ఉంటున్నాడు. నిర్ఘాంతపోయింది శ్రీలక్ష్మి. కానీ క్షణంలో తేరుకుని, పోతే పోయిందిలే డబ్బు, లేకపోతేనేం, మనకుంది చాలదు. ఈ ఆస్తిలో నీకు సమభాగం ఉంది. పోనీ అతను మన శాఖేనా అని ప్రశ్నించింది. కాదమ్మా. మన కులమేనా? ఉహుం. శోభ, ఇక లాభం లేదమ్మా. ఈ సంబంధానికి మీ నాన్నగారు ఒప్పుకోరు. డబ్బు లేకపోయినా మనకుందని ఒప్పించొచ్చు, కానీ కులాల్లో ఏముందమ్మా. అతను నన్ను పెళ్లి చేసుకుంటే ఇక నా కులం వాడే అవుతాడుగా. అతనికి తల్లి తండ్రి తోడు ఎవరూ లేరమ్మా. ఈ డిగ్రీ రాగానే ఉద్యోగంలో చేరిపోతాడు. హాయిగా బ్రతకడానికి అంతకంటే ఏం కావాలి? వాదనకి అంతా ఒకటే, ఒప్పించడానికే కష్టం. మీ నాన్నగారు. ఆమె మాట పూర్తి కాకముందే, అంతా విన్నాను లక్ష్మి, ఆ సంబంధం అయ్యేది కాదని చెప్పు. రేపు వైశాఖంలో ఆ మూడు ముళ్ళు వేయించేస్తాను. ఇదిగో, నాకేం చెప్పరావద్దు, ఇది నా ఆజ్ఞ. కాదన్న వారికి ఇంట్లో స్థానం లేదు. ప్రేమకి పెన్నిదిని, శత్రుత్వానికి సముద్రాన్ని, అంతే అన్నారు అటుగా వచ్చిన చిదంబరరావు గారు. శ్రీలక్ష్మి గుండెలు దడదళ్లాడాయి. శోభ ఏమీ అనలేదు. తీర్పు చెప్పేసిన న్యాయాధికారిలా చిదంబరరావు గారు బయటికి నడిచారు. పొలానికి వెళ్లి నారుమడి చూసుకుని వస్తున్నాడు మల్లికార్జున్. కాలువ గట్టంటే వేగంగా వస్తోన్న శోభను చూసి ఆశ్చర్యపోయాడతను. బాగా దగ్గరకొచ్చాక ఆగాడు. ఏంటి శోభ, నీ పొలం చూడ్డానికి వచ్చావా? తమాషాగా అన్నగారిడిన శోభ ముఖంలో కాంతులు విరియలేదు. లేదన్నయ్య, మీతో సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. మీరు నా మాట వినడాన్ని బట్టి ఉంటుంది. ఇది నా పొలమో మీ పొలమో? ఏంటమ్మా అంత సీరియస్? అవునన్నయ్య, జీవితాలు మలుపు తిరిగే వేళలో సీరియస్గానే ఆలోచించాలి. నాన్నగారు నా పెళ్లి విషయం ఏమైనా చెప్పారా? అప్పుడెప్పుడు హరి తమ కాలేజ్ మేట్ విషయం చెప్పాడు, అంతేగా. కానీ నాకు అది ఇష్టం లేదు. ఏం, ఎందుకు ఇష్టం లేదు? నేను మా క్లాస్మేట్ జయంతిని ప్రేమించాను. అతనేమీ జవాబు చెప్పలేదు. శోభే అంది. అన్నయ్య, అతంది మన కులం కాదు. మల్లికార్జున్ నవ్వాడు. పిచ్చి తల్లి, అతంది మన కులం కాకపోవచ్చునేమో, కానీ అసలు కులం లేకుండా పోదు కదా. అవునన్నయ్య, అతను హరిజను. మాంసాహార? కాదన్నయ్య, అతను శుద్ధ శాకాహారి. చివరికి కోడిగుడ్డు కూడా తిని ఎరుగడు. ఇంకేమమ్మా? కానీ నాన్నగారు ఒప్పుకోలేదంటావు. నాన్నగారు ఒప్పుకోలేదని, అమ్మగారు అంగీకరించలేదని, అన్నదమ్ములు కాదన్నారని భయపడితే అది ప్రేమ ఎలా అవుతుందమ్మా? ఎంటలేంది ఆచరించేటప్పుడు నిండుగా ధైర్యంగా ఉండాలి. తనని సమానంగా గౌరవించి, ఆప్యాయతతో ఆదరించి, ప్రేమతో స్వీకరించే మగవాడు దొరికినప్పుడే ఆడదాని జీవితం ధన్యం. శోభ. శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే అతని పాదాలపై వాలిపోయింది. ఆమెని లేవదీసి కూర్చోబెట్టన్నాడు ఆప్యాయంగా. పిచ్చిదానా, ఎంతదానికే ఇలా అయితే ఎలా అని ఎంతకీ అతని గురించి చెప్పనేలేదు అన్నాడు. వివరాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పింది శోభ. తర్వాత అంది, ఇక్కడ విషయాలన్నీ చెప్పానన్నయ్య. సివిల్ మ్యారేజ్ చేసుకోవడానికి అప్లికేషన్ కూడా వేసొచ్చాం. రేపు 20వ తేదీ పెళ్లి. కనీసం నువ్వైనా వచ్చి ఆశీర్వదించు. మల్లికార్జున్కి మాట పెగల్లేదు. కానీ క్షణంలో తేరుకుని, పద శోభ, ఎలాగో ఆ రోజుకి అమ్మ నేను వచ్చేస్తాం అని ఇంటిదారి తీశాడు. అన్నగారి అండ ఆదరణ లభించడంతో శోభకి కొండెక్కినట్టయింది. కనుమ రోజు కాకైనా బయలుదేరదు, రేపు వెళుదువుగాలే, ఆగు అంది భవానమ్మ. నీవన్నీ పిచ్చి చేదస్తాలు నానమ్మా. దానికి రేపు కాలేజీ తెరుస్తుంటే ఇంకా ఉండమంటావేం అన్నాడు వసంత్. శోభ ఏమీ అనకుండా తన సామాను సర్దేసుకుంది. ఇక నాకు బస్సుకు టైం అయిందమ్మా. ఈ బస్సుకు వెళ్లి తిరుమల ఎక్స్ప్రెస్ ని అందుకుంటే కాని సాయంకాలంలోగా చేరలేను అంది శోభ. ఇక కదులు శోభ, టైం అయింది అని కదిలాడు మల్లికార్జున్. అందరికీ పాదాభివందనం చేసి కదిలింది శోభ. ఇవే నాకు మనస్ఫూర్తిగా ఇచ్చే కడసారి దీవెనలు. నేను కాలేజీకి వెళ్లడం లేదు. కళ్యాణ మండపానికి కదులుతున్నాను. మీ నిండు మనసుతో ఆశీర్వదించే నిండైన దీవెనలు ఇక మళ్ళీ నాకు దక్కుతాయో లేదో అనుకుంది శోభ. మల్లికార్జున్ సర్ది చెప్పడంతో శోభని ఆ విషయం మళ్లీ ప్రశ్నించలేదు చిదంబరరావు గారు. బస్సెక్కిస్తూ ఒక బరువైన పరస అందించాడు మల్లికార్జున్. శోభ, ఇందులో 5,000 రూపాయలున్నాయి. ఇవి ఖర్చుకుంచుకో. మళ్ళీ నేను అమ్మ వచ్చినప్పుడు ఇంకాస్త తెస్తాను. ఈ ఇంటి ఆడపడుచు దేనికి ఇబ్బంది పడకూడదు అన్నాడు మెల్లిగా. అంతలో బస్సు కదిలింది. కదులుతోన్న కన్నీటిలో మసక మసగ్గా కనిపించాడు మల్లికార్జున్. ఆవిడ జోడించిన చేతులలా ఉండగానే బస్సు వెళ్ళిపోయింది. పండుగ వెళ్లిన 4 రోజులకొచ్చాడు హరి. అతను పండక్కే వస్తారనుకున్నారంతా, కానీ ఏదో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ రాలేకపోయాడతను.
వచ్చి రాగానే మళ్ళీ రేపే వెళ్ళిపోవాలని చెప్పాడు తల్లితో. ఒరే హరి, ఎవరైనా చిక్కిపోతే అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, విశ్రాంతిగా ఉండండి, మంచి బలమైన ఆహారం తీసుకోండి అని చెప్తారే మీ డాక్టర్లు. అసలు నువ్వేంటిలా చిక్కిపోయావు? నిన్నొచ్చావు, మళ్ళీ అప్పుడే వెళ్ళిపోవాలంటున్నావు. ఇదేం బాగలేదు బాబు. పైగా నీ పెళ్లి ఇంకో 1 నెల రోజులుంది. అంతలోనే నువ్విలా ఉన్నవాడివి బాగా కావాలి. నేను నిన్ను వెళ్ళనివ్వను అందామె కొడుక్కి అన్నం వడ్డిస్తూ. నవ్వాడు హరి. లేదమ్మా, నాకు పొద్దుటూరులో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంకొన్నాళ్ళలో కొన్నేళ్ళలో పడుతుంది. ప్రైవేటుగా ప్రాక్టీస్ పెట్టాలంటే ముందు కొంత అనుభవం ఉండడం మంచిది. అందుకనే కొన్నేళ్లు ఆ నర్సింగ్ హోంలో చేద్దామనుంది. రేపే వెళ్ళి చేరాలి అన్నాడతను. శ్రీలక్ష్మి ఇంకేమీ అనలేదు. అడ్డాలనాడు బిడ్డలు కాని గెడ్డాలనాడు బిడ్డలా అనుకుంది. చేతులు కడుక్కుని లేచి టవలకి తుడుచుకుంటూ, అమ్మదంతా చేదస్తాను నాన్నగారు అన్నాడు హరి అటుగా వచ్చిన తండ్రితో. కోపంగా చూసింది శ్రీలక్ష్మి. మీ అంత బాగా తెలియకపోయినా నాకు కొన్ని తెలుసులే అని. బయటికి నడిచారు చిదంబరం గారు. ఇంకేమీ అనకుండా తండ్రిని అనుసరించాడు హరి. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అని అడిగాడు. నాకేం పర్వాలేదు హరి, ఇక మళ్ళీ అన్నీ చూసుకోవచ్చు అని చెబితే పనులకి మళ్ళడమే తరువాయి. ఇంకొన్నాళ్ళు ఊరికే ఉండండి నాన్నగారు. పనులు చేయించడానికి అన్నయ్య సింగరయ్య ఉన్నారుగా. ఇంకా మనకి ఎందుకు ఆశ నాన్నగారు? ఉన్నది చాలు. వ్యవసాయం చాలించి పాలికివ్వమనండి, లేదా గుత్తలకిచ్చేయండి. రోజులు చూస్తే అలాగే ఉన్నాయి హరి. వ్యవసాయం వ్యవసాయం అనడమే కానీ గిట్టుబాటు కావడం లేదు. పన్నులు రెట్టింపయ్యాయి, కూలీలు రెట్టింపయ్యాయి. చదివిన దానికి మరిచిన దానికి సరిపోయిందన్నట్టు పండించినందుకు ఖర్చులకు సరిపోయింది. శ్రమకి తినడానికి మిగులుతోంది. అలాని వ్యవసాయం మానలేం. మనల్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళేం కావాలి? ఇదంతా ఒక్కసారిగా ఎలా మానేయాలి? ఊరికే సోమరుగా ఉండిపోగలడా మీ అన్నయ్య? ఏమీ లేకుండా రాజకీయాల్లో దిగిపోయేదానికంటే చేతి నిండా పనితో, చేతి కింద మనుషులతో నలుగురికి పెడుతూ తను తింటూ ఉండడం మంచిది కదా. ఏదో చేస్తూ ఉంటే మిగలకపోదు. పోని మిగలదే అనుకో, పొలాలైనా బాగుపడతాయి కదా. ఎవరికైనా ఇస్తే వాటిని బీళ్లు చేస్తారు. నాన్నగారు ఉపన్యాసంలా చెప్పిన మాటలకి హరి ఏమీ అనలేదు. అంతలో పరిగెత్తుకుంటూ వచ్చాడు సింగరయ్య. అతని వెనకే మరో జీతగాడు కూడా వచ్చాడు. అతని తల నుంచి రక్తం ధారగా కారుతోంది. దాన్ని చూసి గాబరా పడ్డారు చిదంబరరావు గారు. ఒరే ఒరే, ఏమైందిరా మహానంది? ఎవరు కొట్టారు? హరి హరి, ముందు వాడిని చూడరా అన్నారాయన కంగారుగా. నిమిషాల మీద గాయం శుభ్రం చేసి బ్యాండేజీ వేసి కట్టి ఇంజెక్షన్ ఇచ్చాడు హరి. తర్వాత సింగరయ్య విషయమంతా చెప్పాడు. దారిలో వస్తుంటే తలారి మధ్యలేటి వీణ్ణి నీ పేరునున్న పొలానికి లేవి ఇవ్వలేదు, శిస్తు ఇవ్వలేదు, రెడ్డి పీల్చుకురమ్మంటున్నాడు, వచ్చి తీరాల్సిందే అన్నాడు. ఇంటికెళ్ళి అన్నాలు తినందే రాము అన్నాడు వీడు. ఎలా రావో చూద్దాం అని జబ్బ పట్టుకున్నాడు వాడు. వీడు కోపంగా తోసేశాడు వాణ్ణి. అదాటుగా ఉంటే తోశాడేమో, వాడు కింద పడ్డాడు. వెంటనే లేచి అమ్మలక్కల్ని బూతులు తిడుతూ హఠాత్తుగా చేతిలో ఉన్న కర్రతో బాదాడు. ఒకే దెబ్బకి తల చిట్లి రక్తం కారడంతో బెదిరి పరిగెత్తిపోయాడు. నేను దిగ్భ్రాంతితో చూస్తుండిపోయినదంతా. ఎక్కడున్నారో అదే క్షణంలో హఠాత్తుగా అటుగా వచ్చిన చెన్నయ్య గారు నా చేతిలో బాణకర్ర గుంజుకుని వాడి వెంట పడ్డారు. నేను మీ వద్దకు తెచ్చాను వీణ్ణి. గాయం పెద్దది కావడంతో మహానంది తేరుకున్నాడు. నిప్పులు కొక్కుతున్న అయ్యగారిని చూసి, మీరేం బాధపడకండి అయ్యా. నా చేతి దెబ్బ రుచూస్తేనే కాని నా ఏలకి బుద్ధి రాదు. దెబ్బకి దెబ్బ, రేపు ఏలకల్లా అన్నాడు. చిదంబరరావు గారు ఆలోచనల్లో ఉండి జవాబివ్వలేదు. సింగరయ్య వెళ్లేసరికి మల్లికార్జునరావు రచ్చపై కూర్చుని ఏదో రాస్తున్నాడు. దూరంగా నుంచుని చూడసాగాడు. తను రాయడం పూర్తి చేసిన తర్వాత అక్కడున్న నలుగురితో సంతకాలు చేయించాడతను. వాళ్లల్లో సమితి కోఆప్షన్ మెంబరు గేబ్రియల్ కూడా ఉన్నాడు. శకుని జతయ్యాడన్నమాట. చిలికి చిలికి ఇది గాలివాన్ అవుతుంది. దీన్ని మొగ్గలోనే తుంచేకపోతే ఏది ఎట్లా అవుతుందో అనుకున్నాడు సింగరయ్య. పని ముగించుకుని కాగితాలు చేతబట్టుకుని అరుగు దిగిన మల్లికార్జున్ని అతని వెనకే నడుస్తూ, ఏం జరిగిందయ్యగారు అని అడిగాడు సింగరయ్య. వెళ్ళి వాళ్ళ రెడ్డి చోటను పడ్డాడు వెధవ. నన్ను చూడగానే నరసింహారెడ్డి, ఏందయ్యోయ్ బేమలు కర్ర పట్టుకున్నారు, కథ చాలా ముదురుతోంది. లేవి అడగడానికి వస్తే కర్ర పట్టుకుని కొట్టి తరుముకుంటూ వస్తున్నారా? పెద్ద కేసు అవుతుంది తెలుసా అన్నాడు. నాకు కోపం ఆగలేదు. బుద్ధిలేని మాటలు మాట్లాడద్దు. మీ తలారి మా జీతగాడిని తల పగలగొట్టాడు, నేను తరుముతూ వచ్చాను అన్నాను. ఓహో, ఇదేదో పెద్ద కేసులాగుందే అని. ఒరే మధ్యలేటి, ఆ ఎఫ్ఐఆర్ అందుకోరా, రిపోర్ట్ రాద్దామని రిపోర్ట్ రాశాడు మన ముగ్గురిపైన. దీని వెనక నాన్నగారి ప్రోద్బలం కూడా ఉందని రాశాడు. వెంటనే రిపోర్ట్ తీసుకుని వెళ్ళాడు బాలన్న.
నేను రిపోర్ట్ చేస్తాను రాయమన్నాను. నా రిపోర్టు తీసుకోనన్నాడు. వెంటనే వచ్చి నలుగురిని కేకేసి జరిగిందల్లా రాసి సంతకం చేసి సబ్ ఇన్స్పెక్టర్కి, తహసీల్దార్కి, కలెక్టర్కి రిపోర్ట్ చేస్తున్నాను. గేబ్రియల్ కూడా సంతకం చేశాడు. వాడికి వాళ్ళ ఎమ్మెల్యే శివారెడ్డితో చెప్పమన్నాను. అంతా విన్న సింగరయ్య, తొందరపడ్డారు చిన్నబాబు గారు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా చెప్పాడు సింగరయ్య. చిదంబరరావు గారు ఏం అనలేదు. ఎత్తుకు పై ఎత్తు వేసి ఇప్పుడు ఆ రెడ్డిని ఎలా సాధించాలా అని చూస్తున్నాడాయన. కొద్దిసేపయ్యాక, అరే నువ్వీరోజే ప్రయాణంకా, వీడిని బస్సు మీద తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. నువ్వు డాక్టర్నని చెప్పు, ఫస్ట్ ఎయిడ్ చేశానని చెప్పు. ఇప్పుడు ఇది చేయకపోతే అతను మనపై దుమ్మి కేసు పెడతాడు అన్నాడు. మిగతా ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఆ రోజు ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. మునసబుకి, ఊళ్ళో మూతుబరి ఆసామికి తగదా అంటే అందరికీ కుతూహలంగానే ఉంది. ఉన్నవాడింట్లో పెళ్ళైతే ఊళ్ళో కుక్కలకి తెగ సంబరం అన్నట్టుగా ఈ వైపు ఆ వైపు చేరే వంతగాళ్లు చేరారు. అటు ఇటు కొలిమితిత్తుల్లా ఎవరెంత ఊదినా ఎవరూ మాట మెదల్లేదు. ఇద్దరికీ పంతాలున్నాయి. మాసిపోని పాత ద్వేషాలున్నాయి. అయినా ఇద్దరు కొట్లాడుతున్నా పోట్లాడుతున్నా వినోదం పన్ను కూడా ఇవ్వకుండా సినిమా చూసి వెళతారు లోకులు. అంతేకాని ధర్మం, న్యాయం, నీతి చెప్పేవాళ్ళు ఉండరు. ఏమైనా అంటే కొండలు పోట్లాడుతూ ఉంటే మధ్యనున్న మేకపిల్ల నలిగి చచ్చిందని ఏదైనా తగువు చెప్పడానికి మేమెంతవాళ్ళం అంటారు. ఇది ఇంతటితో ఎలాగో వెళ్ళిపోతే మేలు అని ఇద్దరికిద్దరికి మనసులో ఉంది. ఆ రోజు కోడికి కుంపటికి సరిసమానంగా తెల్లవారింది. పోలీసు బలగం దిగింది అటు. డాక్టర్ రిపోర్టుతో దిగాడు సింగరయ్య. నమస్కారాలయ్యాయి. కుర్చీల్లో కూర్చున్నారు అందరూ. అయ్యా, మీరెవరూ లేవీ ఇవ్వలేదని అడిగితే తిడుతున్నారని చివరికి నిన్న మీ ఇంటికి లేవీ అడగడానికొచ్చిన తలారిని మీ అబ్బాయి గారు కర్రలతో బాది బాణాకర్ర పుచ్చుకుని తరిమి కొట్టారని, చివరికి మున్సబు గారింటి మీదకే మీ అబ్బాయి వెళ్ళాడని రిపోర్ట్ చేశాడు. విఎం, మామూలు పరిస్థితుల్లో మేం మీ అబ్బాయిని అరెస్టు చేసి తీసుకెళ్ళాలి. కానీ మీరు పెద్దవారు, తెలిసినవారు కావడంతో మాట్లాడదామని వచ్చాను. ఆ మాటలు వింతగా అనిపించలేదు చిదంబరరావు గారికి. అవన్నీ ఆయన ఊహించుకున్నవే. ఒళ్ళు మండిపోయింది ఆయనకి. అయినా సాధ్యమైనంత శాంతంగా అన్నారాయన. అయ్యా, ఇదేం పోచుకోలు వ్యవహారం కాదు. లేవి ఇవ్వని మాట నిజమే. మాదెంతా 10 క్వింటాళ్లు. ధాన్యం అడిగితే ఇవ్వమనలేదు. డిఫరెన్స్ ఇస్తే మామూలు మార్కెట్లో కొనుక్కోవచ్చు అన్నాం. డీలర్ కూడా ఒప్పుకున్నారు. కానీ మున్సబే కాదు కూడదు గింజలే వెయ్యాలన్నారు. సరే అలాగే, కానీ పండగ వెళ్ళని అన్నాను. నిన్న పొలం నుంచి వస్తున్న మా జీతగాడిని పట్టుకుని బజార్లో బాదాడు వాళ్ళ తలారి. ఇదిగోండి డాక్టర్ గారి రిపోర్టు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడిని కొట్టాడే అన్న కోపంతో మా అబ్బాయి వాణ్ణి వెంట తరిమాడు. వాడు పరిగెత్తి రెడ్డిగారింట్లో దూరాడు. వీడు అలాగే వెళ్ళి ఆయనతో జరిగింది చెప్పాడు. అంతే. విషయం చెప్పడానికి వెళ్ళాడే కాని పోట్లాటికి వెళ్ళలేదు. ఇదంతా ఆయన కల్పన. ఎస్ఐ ఒక క్షణం ఆలోచించాడు. కాని ఆయన ఇంటిపైకి పోట్లాటికే వెళ్ళాడని, మీ అబ్బాయి బూతులు తిట్టాడని సాక్ష్యం కూడా చూపించాడు అన్నాడు. మండిపోయింది మల్లికార్జునరావుకి. అయ్యా, సాక్ష్యాలు ఆధారాలు ఎప్పుడో నిజమే చెప్పొచ్చు. ఇదిగోండి చూడండి. నిజంగా నిన్న ఏం జరిగిందో నలుగురి పెద్ద మనుషులు ఎదుట అక్కడే ఆ సమయంలోనే తయారు చేసిన పిటిషన్. ఈ ఊరి ఉప సర్పంచు, సమితి కోఆప్షన్ మెంబరు, మరో 2 మూతుబరి ఆసాములు వాళ్ళు. ఇది చూసి న్యాయం విచారించండి అన్నాడతను. అదందుకుని అంతా చదివాడాయన. అది చదివాక ఎస్ఐకి కేసు డ్రాప్ చేయించి వెళ్లాలనిపించింది. అందుకనే శాంతంగా అన్నారు. మీ మనిషిని కొట్టారంటున్నారు. సాక్ష్యాలున్నాయి. మీరు కేసు పెట్టొచ్చు. ఏమవుతుందో చెప్పలేం. కానీ మీరు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిని అతని డ్యూటీ చేయకుండా అడ్డుకుని అతనిపై దౌర్జన్యం చేసినట్టు రుజువైతే మాత్రం మీకు శిక్ష తప్పదు. అందుకని ఏదో రాజీగా వెళితే మంచిది. ఆగ్రహంగా లేచాడు చిదంబరరావు గారు. ఇదిగో ఎస్ఐ గారు, ఈ తప్పుకి ఒకవేళ శిక్ష పడినా నాకేం భయం లేదు. పైగా ఎన్నో కోర్టులున్నాయి. ఎందరో వకీళ్లున్నారు. మీరు కోర్టులని శిక్షలని బెదిరించనక్కర్లేదు. మీరు అందుకోసమే వచ్చినట్టయితే శుభ్రంగా వెళ్లొచ్చు అన్నారాయన. కూర్చోండి రావు గారు. కేసులు వ్యవహారాలు మీకు నాకు కొత్త కాదు. కానీ ఇది ఇంతటితోనే సమసిపోతే బాగుంటుందనే నా ఆలోచన. బాగుందండి, బాగుంది మీ మాట. తల పగలగొట్టిన వాడి వైపే తగు చెప్తున్నారు. వాడిది తప్పేనండి. అదుగో ఆ మాట అన్నారు, బాగుంది. ఆ రెడ్డిని, ఆ గాడిదని పిలిపించి చివాట్లేసి కేసు మాఫీ చేయండి. అంతేకాని మమ్మల్ని ఒత్తి లాభం లేదు. అలాగే చేస్తాను. ముందు మీ అబ్బాయిని క్షమాపణ చెప్పమంటారా, రాసివ్వమంటారా అంటోన్న కొడుకుని వారిస్తూ, ఏంటి క్షమాపణ చెప్పాలా? ఏమయ్యా, మావాడేం చేశాడు? చేయరాని నేరం చేశాడా? తల పగలగొట్టాడా? తగు తెచ్చాడా? బాగా చెప్తున్నావయ్యా.
అదయ్యేది కాదు. ముందు అక్కడ తప్పు తెరచండి. కాదంటారా మీ ఇష్టం. తెగేదాకా దేన్ని లాక్కూడదు చిదంబరం గారు. ఆ తలారితో మీ కాళ్ళు పట్టిస్తాను. తాగుబోతు వెధవ. వాడితో పంతాలేంటి? తంతే ఏడుస్తారు, తిడితే పడతారు. వాణ్ణి క్షమించండి. దాంతో మెత్తబడ్డాడు ముసలాయన. క్షణాలపై వెళ్లి పిలుచుకొచ్చాడు కానిస్టేబుల్. వాడు అయ్యగారు అల్లంత దూరంగా ఉండగానే బులిబులి ఏడుపులు ఏడుస్తూ వచ్చి చిదంబరరావు గారి కాళ్ల మీద పడ్డాడు. లేరాలే అన్నాక లేచి మల్లికార్జున్ పాదాల మీద పడ్డాడు. తర్వాత ఎస్ఐ గారి కాళ్లు పట్టుకుని ప్రాణాలు దెక్కాయంటూ వెళ్ళిపోయాడు. ఇక మిగిలిందల్లా మీరు ఆ కాగితాలు చించేయడం అంటూ ఉండగానే పొట్టున చించేశాడు మల్లికార్జున్. సింగరయ్య, మల్లికార్జున్ వెళ్లి ఎస్ఐ గారిని బయటకు రమ్మని కేకేశారు. పెద్దాయన వద్ద సెలవు తీసుకుని వెళ్లి వాళ్ళని కలిశాడు. ఇదిగోండి ఎస్ఐ గారు, మా నాన్నగారి తత్వం మీకు తెలియదేముంది, పట్టుదల ఎక్కువ. ఇక నేను క్షమాపణ చెప్పానంటే నన్ను బ్రతకనివ్వరు. ఈ ఇంటికి నేను పెద్ద కొడుకునైతే సింగరయ్య నా తర్వాత లాంటివాడు. నా తరపునొచ్చి రెడ్డితో మాట్లాడతాడు. ఆయనకదే 10,000. తర్వాత కేసుని ఎలా చేస్తారో మీ ఇష్టం అన్నాడు. సింగరయ్య కూడా అదే చెప్పాడు. ఎస్ఐ అంగీకరించాడు. ఇద్దరినీ సాగనంపొచ్చాడతను. అక్కడికి వెళ్లేసరికి నరసింహారెడ్డి, సత్యం మోహరించి కూర్చున్నారు తగిన బలగంతో. క్షణం పాటు మనసు కీడు శంకించిన పోలీసుల అండచూసుకుని వెళ్లాడు సింగరయ్య. యారా సింగరయ్య, మీ అయ్యగారు ఏమన్నారు? ఎస్ఐ ముఖం చూశాడతను. మీ వాడిపై తయారు చేసిన ఆర్జీ రిపోర్టు చించేశారు రెడ్డి గారు. ఇక మీరు రిపోర్ట్ని ఉపసంహరించుకోండి. లేనిపోని తగాదలెందుకు? మరి వీడు వెళ్లి కాళ్ళు పట్టాడు కదా, బ్రాహ్మడు కాబట్టి కాళ్ళొద్దు, చేతులైనా పట్టుకోవాలిగా. ఆయన ఏమన్నారు? సత్యం! గర్జించాడు సింగరయ్య. అతనింకా ఏదో అనబోతూ ఉండగా రెడ్డి మందలించాడు. ఎస్పీ ముఖం చూసి, ఒరే, మనం ఎంత అధికారులమైనా మనదెంత తప్పు లేకపోయినా వాళ్ళు పెద్ద కులం వాళ్ళు. అధికారులు చెబుతున్నప్పుడు మనం వినుకొని తీరాలి అని. కానివ్వండి సార్, మీరట్లా చెబితే అట్లే. సింగరయ్య వచ్చినా చిన్నయ్య వచ్చినా ఒకటే మాట చాలు. వాళ్ళది తప్పుందని ఒప్పుకున్నారంటే చాలు. మీరు ఆలోచించి చెప్పండి, అలాగే చేస్తాం అన్నాడు మళ్ళీ. రాజీ పత్రాలు రాయించేశారు. కేసు డ్రాప్ చేసుకుని కరణం గారింట్లో భోంచేసి వెళ్లాడు ఎస్ఐ. కోడి పలావ్ తిని వెళ్లారు కానిస్టేబుల్స్. వెళ్లి నర్సింగ్ హోంలో చేరాడు హరిప్రసాద్. ఈ పక్కింటి వాళ్ళు మీ వాళ్లే. ఆయన ఏదో ఆఫీసులో హెడ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. అందులో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది. ఇంటి వాళ్లతో మాట్లాడాను. వీళ్ళు ఒప్పుకున్నారు. నీకు నర్సింగ్ హోంకి దగ్గరగా ఉంటే మంచిది అన్నాడు డాక్టర్ నారాయణ భగవాన్. అందుకు అంగీకరించి కాంపౌండర్ని తీసుకుని వెళ్లాడు హరి. అతను ఆ ఇంటికి వెళ్లేసరికి ఆయన లేరు. ఆయన భార్య శ్రీవిద్య అప్పుడే స్నానం చేసి కుంకుమ దిద్దుకుంటూ ఉంది. కాంపౌండర్ కేక విని బయటకొచ్చింది. హరిని చూసి కాస్త జంకినట్లుగా పక్కకు తప్పుకుంది. కాని ఆ క్షణంలో సగంలో చూసిన చూపులతోనే ఆమె మూర్తి హరిప్రసాద్ అంతరంగంలో నాటుకుపోయింది. శ్రేయశ్రీ వచ్చి ఎవరు కావాలండి అని అడిగింది. ఈయనేనమ్మా, మీ ఇంట్లో ఉండబోయే డాక్టర్ గారు. తాళాలిస్తే ఇల్లు చూసుకుంటారు అన్నాడు కాంపౌండర్ రామనారాయణ. పాపా, తాళాలివ్వగో అని అందించింది శ్రీవిద్య. వెళ్లి తనుండబోయే వాటా చూసుకున్నాడు హరి. కిచెన్ రూము, హాలు, గది, వరండా, ప్రత్యేకంగా బాత్రూము చూసి బాగుందనుకున్నాడు. అద్దె 60 రూపాయలుంటే అడ్వాన్స్గా 100 ఇచ్చాడు వెంటనే. తిరిగి తాళం చెవి జేబులో వేసుకున్నాడు. కాంపౌండర్ వెళ్లి చెప్పాడు. అమ్మగారు, తాళాలు ఆయన తీసేసుకున్నారు. మధ్యాహ్నం దాటాక సామాన్ తెస్తాను. ఇదిగో నారాయణ, ఆయన్ని ఈ పూటకి మా ఇంట్లోనే భోంచేయమను. మీ అయ్యగారు ఆఫీస్కి వెళుతూ చెప్పారు అంది శ్రీవిద్య. తని ఉదయం వచ్చేస్తే అప్పుడే ఎలా చెప్పాడా అనుకున్నాడు హరి. కాంపౌండర్ అతని వైపు చూశాడు. అడ్డంగా తల ఊపాడు హరి. మీకెందుకులే అమ్మా శ్రమ, పైగా ఆయనకి నర్సింగ్ హోంలో పనుంది అన్నాడు. లేదు బుజ్జి, ఆయన పని చూసుకునే రమ్మను. మేం కాచుకోవాల్సిన పనిలేదు. అంతా క్యారియర్లో సర్దుంచుతాను. నువ్వు వెళ్ళిద్దు గాని అంది శ్రీవిద్య. ఇక తప్పదన్నట్టు అలాగే కానివ్వండి అమ్మగారు అని వెళ్ళాడు కాంపౌండర్ హరి వెంట. వెళుతోన్న అతన్ని చూస్తూ నుంచుంది శ్రీవిద్య బయటకొచ్చి. ఈ అబ్బాయిని తన బంధువుని చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తూ. ఆ ఆలోచన ఫలానా డాక్టర్ గారు వచ్చి చేరతారు అన్నప్పటి నుంచి ఆమె మనసులో మెదులుతూనే ఉంది. పెళ్లికెదిగి విధవరాలైన తల్లి గుండెల్లో కుంపట్లా ఉన్న చెల్లెలు జయప్రద గుర్తుకొచ్చిన క్షణంలో ఆమె మనసులో ఉండదు. ఏమే మంగ, ఎక్కడికి వెళుతున్నావు? కందిచాల మధ్యగా వెళుతోన్న మంగమ్మ ఆ పిలుపు విని అదిరిపడింది. ఎవరూ తనని అలా పిలవరు, తన భర్త తప్ప. అది భర్త గొంతు కాదు. అబ్బా మంగమ్మ, నిన్ను చూస్తుంటే అందం. ఎదురుగా నిల్చున్న అతని చూసి వణికిపోయింది మంగమ్మ.
మొన్న తమ అయ్యగారికి వాళ్ళకి జరిగిన పోట్లాటతో ఏదో శంకించింది మనసు. మల్లెమొగ్గలా ముడుచుకుపోతావేమే మంగి, పిలిస్తే పలకొద్దన్నాడేంటి మీ చిన్నయ్య? అవునులే, బాగా బలిసిపోయాడు కదూ. ఆడి పంట ఈడి పంట తనే దుబ్బేస్తూ మూతుబరి అయ్యాడు. ఆ, ఎక్కడికే? జవాబు చెప్పకుండా కదలబోయింది మంగమ్మ. కాని దారికి అడ్డంగా నుంచుని క్రూరంగా నవ్వాడతను. నా చూపుల్లో పడి నా చేతుల్లో చిక్కి నా బారి నుంచి తప్పించుకుని పోయిన ఆడది లేదు ఈ ఊళ్ళో. రా, ఆ సద్దిమూట అలా పడే, ఓ అరగంట ఆలస్యంగా పోదువుగాని అన్నాడు. చి, బుద్ధిలేనోడా! ఎవరనుకున్నావురా నేను? నా జోలికొస్తే చస్తావు, జాగ్రత్త. నా మూడంటే ఏటనుకున్నావు? మొనగాడు. నీ మాదిరి ముండ కాదు. దారిడుచు మర్యాదగా. బిగ్గరగా నవ్వాడతను. నీ వెంతరిచినా కోపంగా చూసినా లాభం లేదే మంగ. అయిపోయింది నీ చాప్టర్ అని ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ధర్మదేవత గింజుకుంది. చూడలేక కళ్ళు మూసుకుంది. ఎదిరించింది. ఆపలేక ఓడిపోయింది. ధర్మం చెడ్డాక బ్రతకడం శుద్ధ దండగనుకుని చచ్చిపోయింది. పిశాచం ఇదేదీ గమనించలేదు. తన తాండవం తను చేసింది. ఇదిగో సింగరయ్య, ఏడిస్తే లాభం లేదు. నీ భార్యని ఎవరు చంపారో నీకేమైనా తెలిస్తే చెప్పు. తెలీదండి. ఎవరిపైనైనా అనుమానం ఉందా? లేదు. నీపై ఎవరికైనా కక్ష ఉందా? లేదండి. నాన్సెన్స్. నీపై కక్ష లేదు, నీతో పగలేదు, మరెందుకు చంపారు నీ భార్యని? సింగరయ్య ముఖంలో కండ్రాలు ముడుచుకున్నాయి. నాకు తెలీదు అన్నాడు. తెలీదంటే పోదు సింగరయ్య. అంత అమానుషంగా అనుభవించి ఆమెని రాక్షసంగా హత్య చేశారంటే దాని వెనకో పథకం, ఆలోచన, పగ, ద్వేషం ఉండాలి. ఊరికే భర్తకి సద్ది తెస్తున్న ఆడది కనిపిస్తే ఒంటరిగా చిక్కిన స్త్రీ అని అవకాశం ఉపయోగించుకున్నట్లేదు. ఏదో ముందాలోచనుంది. సింగరయ్య కళ్ళు చూసి ఆగిపోయాడు ఎస్ఐ. ఆ కళ్ళల్లో పగకి పగ అనే అర్థం లేదు. రక్తానికి రక్తం అనే ఆవేశం లేదు. ఇంటి దీపం ఆరిపోయిందే అన్న వ్యధుంది. ఇదిగో అబ్బాయి, శవాన్ని పోస్ట్ మార్టం చేసి కనుక్కుంటాం మరణం ఎలా సంభవించిందో. మా వెంటొస్తే రేపు శవాన్ని అప్పగిస్తాం. దహన సంస్కారాలు చేసుకోవచ్చు. తలూపాడు సింగరయ్య. అనుకోని ఈ సంఘటనతో తిరుపతి వెళ్లాలనుకున్న మల్లికార్జునరావు సింగరయ్య వెంట జనరల్ హాస్పిటల్కి వెళ్ళాడు. మరురోజు సరిగ్గా శోభ పెళ్లి అనుకున్న రోజు మంగమ్మ శవాన్ని దహనం చేశారక్కడే. మండుతోన్న చితిని చూస్తూ సింగరయ్య పిడికిలి బిగుస్తుంది. బాబుగారు, ఇదిగో ఈ పిడికిల్లాగే నా మనసు పుచ్చుకుపోయింది. ఇక నుంచి ఈ గుండెల్లో ప్రతిధ్వనించేది దెబ్బకు దెబ్బ. ఇక నేను మళ్ళీ ఊళ్ళోకి రాలేను. మీ పొలంలోనే ఒక గుడిసె వేసి ఇవ్వండి, అందులో ఉంటాను. మానసికంగా నేను చచ్చిపోయాను. ఇక యాంత్రికమైన పనులు తప్ప చేయలేను. అతని భయంకరమైన నిర్ణయానికి అదిరిపోయాడు మల్లికార్జున్. సింగరయ్య, ఏంటా మాటలు? భార్యతోనే బతుకుపోయిందా? పదే పదే గుర్తు తెచ్చుకుని మనసుని పాడు చేసుకోవద్దు. జరిగింది జరిగిపోయింది. ఇంకా 2 పిల్లలున్నారు. అదేనయ్యా నా బాధ. లేకపోతే నా భార్య శవాన్ని చూసిన ఆ క్షణంలోనే ఆ సత్యంగాడి తల నరికి నేను పోడ్చుకునేవాణ్ణి. 6 నెలల గర్భవతిని ఆశపడతాడా రాక్షసుడు? సింగరయ్య, ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవునయ్యా, ఇదిగో సాక్ష్యం. అతని ఉంగరం ఇది. పెనుగులాట్లో జారి పడ్డట్టుంది. దూరంగా శవాన్ని చూసి కేకేశాడు ఓబులపతి. నే వెళ్ళి చూశాను. అంతవరకు ఎవరో చూడలేదు. నా కంటికి కనిపించింది. పోలీసులకిస్తే ఏమవుతుంది? 10 ఏళ్ళో 25 ఏళ్ళో శిక్ష వేస్తారు. కానీ నా పగ తీరదు కదయ్యా, పైగా అవమానం. జవాబు ఇవ్వలేదు అతను. ఏనాటికైనా దెబ్బకి దెబ్బ తీసుకుంటాను. కత్తికొక కండగా నరుకుతాను. పగ సాధిస్తాను. వద్దు సింగరయ్య, పగ మంచిది కాదు. అతను చేసిన తప్పుకి శిక్ష అనేది నీ చేతిలో చిత్రవదే భగవంతుడు నిర్ణయించుంటే ఎలాగూ తప్పదు. ఎవరో తీరుస్తారు. నీ చేతిలో మైలపడ్డమెందుకు? నిజమే, నీ మనసులో దావానలం ఉంటుంది, కాదన్ను. కాని ఇలాంటప్పుడే సంయమనం అవసరం. క్షమించి వదలమంటారా? క్షమ ఎంత గొప్పదో నీకు తెలీదు సింగరయ్య. పగ అదిగో మండే చితి లాంటిది. శాంతం నిర్మలాకాశం లాంటిది. దానిపై కారు మబ్బులు కమ్మితే ఆకాశానికి అందం ఉండదు. వెలుగు మాయమవుతుంది. లోకానికి చీకటవుతుంది. ప్రతి తప్పుకి శిక్ష అంటూ ఉంది. ఏ రూపంలో ఎప్పుడు శిక్షిస్తాడో ఆ భగవంతుడికే తెలుసు. అయితే ఆ భగవంతుడే నా ద్వారా శిక్షింపజేస్తాడేమో. చెప్పలేం. ఆయన ఉద్దేశమే అదైతే కాదనలేం. కాని నీ మనసు నిండా ముళ్లపొదలు పెంచుకోవద్దు. మంచిని, మల్లెలాంటి మంచిని పెంచు. దాంతో నీకు శాంతి ఉంటుంది. రిజిస్టర్ వారి కార్యాలయంలో తోటి విద్యార్థులు 2 సాక్షి సంతకం చేయడంతో శ్రీమతి శోభ జయంతి అయిపోయింది. ఆత్మీయులైన మిత్రుల ఆనంద కోలాహలం మిన్నుముట్టింది. అందరూ శోభని అభినందించారు. జయంత్ అదృష్టాన్ని పొగిడారు. ధైర్యం చేశారు. బాగానే ఉంది. ఇక ముందు కూడా జీవితంలో ఇలాగే నెగ్గుకుని రావాలి తెలుసా అన్నాడొకతను.
ఇందులో ధైర్యం ఏమిటి ఫ్రెండ్? ప్రేమే ధైర్యం. నో ఫ్రెండ్, ప్రేమే దైవం. యు ఆర్ కరెక్ట్. ప్రేమే దేవుడు, ప్రేమే శక్తి, ప్రేమే అంతా. అంతా రామమయం అన్నారు కానీ నిజానికి అంతా ప్రేమమయం అనాలి. నవ్వింది శోభ ఆ మాటలకి. ఫుట్బాల్ ఆటలో బంతిలా ఒకరికొకరు మాటలు విసురుకుంటూ చివరికి అంతా కలిసి పై తిరుపతికి బస్సులోనే వెళ్లేట్టు చేశారు. తిరుమల చేరుకునేసరికి సాయంకాలం అయింది. అందరూ కలిసి మరోరోజు స్వామివారికి కళ్యాణం చేయించేట్టు అనుకున్నారు. ఆ రాత్రి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరురోజు స్వామి కళ్యాణంతోనే జయంత్ శోభ మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఆత్మీయులైన మిత్రుల మధ్య పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది. జనవరి 26వ తేదీన తల్లిదండ్రులు గుర్తుకొచ్చిన శోభ కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లి సోదరుడు వస్తారని ఎదురు చూసిన ఆమె కళ్ళు నిరాశతో నిండాయి. శ్రీహర్ష గారింట్లో హరికి వసతి బాగా కుదిరిపోయింది. తర్వాత ఒకరినొకరు బాగా పలకరించుకుని మాట్లాడడంతో హరికి శ్రీవిద్య ఎక్కడో దూరపు బంధువుగా తేలింది. రాకపోకలుంటేనే స్నేహమైన బంధుత్వమైన మేమీ జిల్లాలో ఉన్నాం, మీరా జిల్లాలో ఉన్నారు. పెళ్లిళ్లలోనైనా కలుసుకుంటూ ఉంటే ఎవరెవరో తెలుస్తుంది. మీ నాన్నగారు మరి ఎవరి పెళ్లికి రారు. మంత్రుల కూతుళ్లదో కొడుకులదో అయితే పరుగులు తీస్తారు మీరు, అంది శ్రీవిద్య ఆప్యాయంగా అతని కేసి చూస్తూ. నాకు అవన్నీ తెలీదండి, ఎంతవరకు చదువు తప్ప మరో విషయం తెలీదు అన్నాడు హరి. నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే అనుకుందామే. పోనీలే, ఇప్పుడైనా వెతుకుంటూ వచ్చాడు మన ఇంటికి. అతన్ని ఎందుకు తెప్పాలి? ఇదిగో హరి, ఇక నుంచి నువ్వు ముఖమాట పడద్దు. నీ స్నాన పానాదులన్నీ ఇక్కడే మాట్లాడొద్దు. మేమిక్కడ ఉండగా హోటల్లో తింటానంటావేంటి? మేం పక్కింట్లో ఉంటూ నిన్ను హోటల్లో తినేస్తామా? నువ్వు కాపురం తెచ్చుకునేదాకా మా ఇంట్లోనే అన్నీ. అయ్యో చాదస్తాం, అతనికి ఇంకా పెళ్లి కాలేదండి. ఇంకా 4 రోజులుంది పెళ్లి. రాజంపేట రాజమన్నారు బావగారి అమ్మాయినే ఖాయం చేశారు. తర్వాత ఏ జూన్ జూలైలోనో ఆవిడ కాపురానికి వచ్చేది. శ్రావణ మాసం గడిచాక గాని ఆవిడెక్కడికి రాదు. అసలు ఈ సంవత్సరమల్లా నోములు, వ్రతాలు, పండగలు, పబ్బాలు అంటూ పుట్టింట్లోనే వెళ్ళిపోతుంది, అంది శ్రీవిద్య హరివైపు చూసి. మీ మాటలేమీవి, నా మాట వినరుగా అన్నాడతను. కాదంటే మీ డాక్టర్లు ఏమంటారు? 2 లేక 3 చాలు అని ప్రభుత్వం ఘోషిస్తూ ఉంటే బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగివై ఇంకా 2+3 అయినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు అంటావు, అంతేనా? అంది శ్రీవిద్య. ఆమె అలా చమత్కారంగా మాట్లాడుతుంటే హరికి మతిపోతోంది. ఎక్స్రే తీసినట్టుగా చూస్తుంది ఈవిడ అనుకున్నాడు. ఆయన ఇంకా కుటుంబ నియంత్రణ అమలుపరచుకుంటే ఎలాగండి అన్నాడు. తర్వాత ముగ్గురు సరదాగా పేకాటాడారు. 5 గంటలు కావస్తూ ఉండడంతో ఇక ఆట చాలిద్దామా అని లేవబోయాడు హరి. అదే సమయంలో హాస్పిటల్ నుంచి నారాయణ మెమో పట్టుకొచ్చాడు. ఎపెండిసైటిస్ ఆపరేషన్ చెయ్యాలని క్షణాలపై తయారై వెళ్ళాడు హరి. చాలా మంచి కుర్రాడు అన్నాడు శ్రీహర్ష. నాకతన్ని చూసినప్పుడల్లా జయప్రద ఎంత అదృష్టహీనురాలో అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకో క్షణంలో జయప్రదని ఇక్కడికి రప్పిద్దామా? ఆ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులపై తిరగబడైనా ఇతను అమ్మాయిని చేసుకుంటాడో అనిపిస్తుంది. కానీ ఓ అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకోవాలనిపిస్తోంది మళ్ళీ, అంది శ్రీవిద్య. శ్రీహర్ష జవాబు చెప్పలేదు. బావగారు, మా అమ్మాయి మాదిగవాణ్ణి పెళ్లి చేసుకుంది. మేం కులభ్రష్టులమయ్యాం. అయినా మీరు మళ్ళీ ముహూర్తం నిశ్చయించుకోవడానికి వచ్చారా? అవమానంతో దెబ్బతిన్న హృదయంతో అడిగాడు చిదంబరరావు గారు. నవ్వాడు రాజమన్నారు. మీ మాటలు చిత్రంగా ఉన్నాయి. మా అమ్మాయిని ఇచ్చి చేస్తోంది మీ హరికి కాని శోభ కాదు. అయినా నాకు ఈ విషయం ఇప్పుడు కాదు తెలిసింది. ఆ పెళ్ళైన 3వ రోజే మా అమ్మాయి రాసింది. అయినా నేనేమీ అనలేదు. మీరా పెళ్లిని సమర్థిస్తున్నారా? అయినా మీ ఉద్దేశాలతో నాకు నిమిత్తం లేదు. మీకు హరికి అమ్మాయినివ్వడానికి అభ్యంతరం లేకపోతే చెప్పండి, ముహూర్తాలు నిశ్చయించుకుందాం. ఒకసారి ఇచ్చిన తాంబూలాన్ని కాదనే మూర్ఖులం కాదు బావగారు. మనోవాక్కులతో మా అమ్మాయి ఆనాడే దత్త అయింది. శుభం అన్నారు చిదంబరరావు గారు. ముహూర్తాలు నిశ్చయించుకుని పెళ్లి పాత కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరపడానికి నిర్ణయించి వెళ్లిపోయారు రాజమన్నారు. ల్యాండ్ డిక్లరేషన్ ఫారాలు పరిశీలించి రైతులతో స్టేట్మెంట్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా నియమింపబడిన డిప్యూటీ తహసీల్దార్ రామ్ సుబ్బారావు వచ్చారు ఆ ఊరికి. చిదంబరరావు గారికి రామ్ సుబ్బారావు దూరపు బంధువు. మల్లికార్జునరావుకు కాలేజీ మేటు కావడంతో మకం చిదంబరరావు గారింట్లో చేశారు. ముందుగా చిన్న చిన్న కేసులన్నీ విచారించి సాధ్యమైనన్ని సర్దుబాట్లు చేస్తూ రికార్డు వరకు సాగిస్తున్నారు. ఓ రోజు చిదంబరరావు గారి పొలాల ఎంక్వైరీ వచ్చింది. రావుగారి పేర, ఆయన కుమారులు 3 పేర, కుమార్తె పేర తలా 12 ఎకరాల పొలం మాత్రమే ఉంది.
మిగతా పొలం కొంత సింగరయ్య పేరిట, కొంత ఓబులుపతి పేరిట, మరికొంత గేబ్రియల్ పేరిట, ఇలా వాళ్ళ పాలేర్ల జీతగాళ్ల పేర్లతో ఉంది. అంతా 62కి పూర్వమే రిజిస్టర్ అయింది. అనుభవం రావుగారి కిందే ఉన్న శిస్తు రసీదులతో సహా అన్నీ రికార్డెడ్గా వాళ్ళ పేరుంది. ఆ విషయమంతా చెప్పాడు రెడ్డి డీటీ గారికి. అంతా రికార్డులపై ఆధారపడుంది. మన మీదేనా అంటే అవును, ఆ పొలం వాళ్ళదే అంటారాయన. వాళ్ళు అవునంటారు. కానీ ఆ పొలాన్ని స్వాధీనపరుచుకోవడానికి వాళ్ళు తెగించలేరు. మరో వారం రోజులకి గ్రామం పనంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్లి 4 రోజులుందనగా మల్లికార్జునరావు ఆహ్వానము, పెళ్లి పత్రిక అందుకుని బయలుదేరారు శోభా, జయంత్. అతను ఆ రోజు తనే పరిస్థితుల్లో పెళ్లికి రాలేకపోయింది. తర్వాత సింగరయ్య దుఃఖంతో ఉండడం వల్ల తనపై ఎలా వ్యవసాయపు పనుల బాధ్యత పడింది విశదీకరిస్తూ ఉత్తరం రాశాడు. దానికి జవాబుగా శోభ రాసిన ఉత్తరం ఓ దుమారాన్ని లేపింది. అతను లేని సమయంలో వచ్చిన ఉత్తరం చించాడు రావుగారు. ఒక్కో అక్షరం చదువుతుండగా ఆయనకి బీపీ ఎక్కువై పడిపోయారు. ఇంట్లో అంతా గాబరా పడ్డారు. డాక్టర్ గారి పర్యవేక్షణలో 2 రోజులకు గాని తేరుకోలేకపోయారు. ఆ రోజు సాయంకాలం 4 గంటల వేళ మేడపై పెట్టగోడను ఆనుకుని నుంచుని ఇంటి ముందు తయారవుతోన్న అలంకరణలన్నీ చూస్తున్నారు రావుగారు. ఆయన కళ్ళకి గేట్లో నిలబడిన జంట దెయ్యపు జంటలా కనిపించింది. ఆగండి అని కేక వేశాడు అక్కడ్నుంచే. మౌనపురడి నిల్చుండిపోయారిద్దరూ. ఆగా మేఘాల మీద గబగబా మెట్లు దిగొచ్చి వసారా దాటి గేటు వద్దకు వెళ్లారాయన. ఆయన కోపాన్ని, తీవ్రతని చూసి ఇంటిల్లపాది గబగబా వచ్చేశారు. గేట్లో నుంచున్న శోభని, కొత్త యువకుణ్ణి చూసి అందరూ విషయం అర్థం చేసుకున్నారు. కూతుర్ని చూసిన కళ్ళతోనే అల్లుణ్ణి చూసిన శ్రీలక్ష్మికి కూతురు ఏమంత కాని కార్యం చేయలేదనిపించింది. కాని ఏమండానికి ఆమెకి ధైర్యం చాలలేదు. ఎందుకొచ్చావే కులభ్రష్టురాలా? పో, వెళ్ళిపో. నువ్వు నా కూతురువే కాదు, అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటాను. వెంటనే వెళ్ళిపో. కోపంగా ఆయన అంటోన్న మాటలు విన్న శ్రీలక్ష్మి గుండెల్లో ఏదో కలుక్కుమంది. నాన్నా, ఎవరు నాన్న, ఎవరు కూతురు? నా కూతురివి అయితే ఇంతకు తెగించేదానివి కాదు. అసలు నీకు నానున్నాడని, ఆయన బతుకున్నాడని. ఇంకా ఏదో అనబోతున్న ఆయన్ని, ఏమండి, ఎందుకన్న మాటలు? నలుగురు చూస్తున్నారు. ఎందుకింకా రభస? జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళని రానియండి అంది శ్రీలక్ష్మి. ఆ మాటలకి ఆయనింకా మండిపడ్డాడు. నలుగురు చూడమే కాదే, నవ్వుతున్నారు కూడా. మేం బ్రాహ్మలం, మేం గొప్ప, మమ్మల్ని తాకకండి అంటున్న ఈయన కూతురు హరిజనుణ్ణి చేసుకుంది. చూడరా, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో అనుకుంటున్నారందరూ. పోయిందే నా వంశ గౌరవము, నా పరువు, మర్యాద, కులము, శీలము అన్నీ పోయాయి. ఇలా కానివాడిని పెళ్లి చేసుకుని తగుదనమ్మా అంటూ ఇంటికొచ్చేదానికంటే అది ఎవరితోనైనా లేచిపోయింటే చచ్చిపోయిందని చెప్పి నమ్మించి సంతోషించేవాణ్ణి. ఇదిగో అమ్మాయి, మా మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీ ఏ కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆ కులానికే చెందుతుంది. నువ్వు క్రిస్టియన్వి, మేం బ్రాహ్మలం. నీకు మాకు పొత్తు కుదరదు. జనవరి 25వ తారీఖు నుంచే నువ్వెవరో మేమెవరో. అంతగా ఆస్తి కావాలంటే అది నీ పేర రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మేమేం చేయలేం. నీ ఇష్టం, అమ్ముకో. ఎవరు కొన్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కూతురు పుట్టనే లేదని మనసు రాయి చేసుకున్నాను, అంతే. ఇంకా పదే పదే నన్ను వాగించి ఈ వృద్ధాప్యంలో నన్ను బాధ పెట్టద్దు అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అదురుతోన్న పెదవులతో ఏదో చెప్పబోయింది శ్రీలక్ష్మి. కాని ఆమె గొంతు పెగల్లేదు. రోజులు గడిస్తే మీ మనసులు మారతాయేమో, మేం మళ్ళా తొలి దీపావళికొస్తాం అని ఇంకొక క్షణమైనా నిల్చోకుండా వెళ్ళిపోయింది శోభ. వాళ్ల బస్సు కదిలి వెళ్లిన 5 నిమిషాలకి అట్నుంచొచ్చిన బస్సులో దిగాడు మల్లికార్జున్. పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు రాజమన్నారు. అనంతలక్ష్మిని చూశాక శ్రీలక్ష్మి గుండెలు కుదుట పడ్డాయి. అందంగా శలకలాగా పచ్చని బంగారు ఛాయతో, పెద్ద కళ్ళతో, చక్కని పొలివరుసతో, పొడవైన తలకట్టుతో పుత్తడి బొమ్మలా ఉందా అమ్మాయి. రూపానికి తగినట్టే గొంతు కూడా వీణ మీటినట్టు మధురంగా ఉంది. పెళ్లిలో హరిపై దాదాపు పెత్తనం చేసినట్లుగా ఉన్న శ్రీవిద్యను చూసి అంతా గుసగుసలు పోయారు. కాని ఆమె గారింట్లోనే హరి ఉంటున్నాడని, చాలా మంచి మనసని గ్రహించుకున్నాక అంతా తృప్తిగా నిశ్వసించారు. ఆ రాత్రి అన్ని వేడుకలు అయ్యాక తనకని ప్రత్యేకంగా కేటాయించిన గదిలో రాత్రి దాదాపు 2 గంటల వేళ అనంతలక్ష్మి రూపం పదే పదే కళ్ల ముందు మెదులుతూ ఉండగా సాంప్రదాయం పేరిట వాళ్ళ నాన్నగారు చెబుతున్న అడ్డంకికి అతనికి చాలా కోపం వచ్చింది. ఏంటి పిచ్చి మాటలు? జీవితంలో జారిపోయిన మధుర క్షణాలు మళ్లీ రమ్మన్నారావు. ప్రతి క్షణము సుఖించాలి సాధ్యమైనంత వరకు అనుకున్నాడు. లేచి నుంచుని కిటికీ గుండా బయటికి చూశాడతను. నక్షత్రాలు, వాటి మధ్య చంద్రుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి. నిర్మలంగా ఉంది ఆకాశం. ప్రకృతి ప్రశాంతంగా ఉంది.
పెళ్లి పనులతో అలసిపోయిన జనం హాయిగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. గది తలుపు తీసుకుని బయటకొచ్చాడు హరి. గది బయట శ్రీవిద్య, ఆమె కూతురు నిద్రపోతూ ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న చెక్కిన శిల్పంలా ఉంది శ్రీవిద్య. ఒక్కో ఆడవారి శరీరతత్వం ఒక్కో రకంగా ఉంటుంది. అమృతం తాగొచ్చారన్నట్టుగా ఎప్పుడు చూసినా 25 ఏళ్లకి మించినట్టుగా ఉంటారు. నిద్రాముద్రితమైన సౌందర్యంలో శ్రీవిద్య అతని కళ్ళకి భువన మోహనంగా కనిపించింది. అతనికి ఆ క్షణంలో ఆమె తనపై చూపే ఆప్యాయత, అనురాగం, వాటి వెనక అంతర్లీనంగా ప్రవహించే బలీయమైన కోరిక కనిపించాయి. దాదాపు ఈ నెల రోజుల్లో తనపై ఆమె విసిరిన చూపుల తూపులన్నీ ఆ క్షణంలోనే చుట్టుముట్టి కలవరపెట్టాయి. అతనికి మనసు, శరీరం నిగ్రహించుకోవడం కష్టమైంది. హఠాత్తుగా నిద్రలేపినట్టుగా మెలకు వచ్చింది శ్రీవిద్యకి. కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపించాడు హరి. క్షణకాలం ఆమె మనస్సు తడబడింది. కాని అతని కళ్ళల్లో మెదులుతున్న కోరికలు, అసంతృప్తితో బాధపడుతున్నట్టున్న ముఖ కవళికలు ఆమెకేదో స్ఫురింపజేశాయి. లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకుని, ఏంటి హరి, నిద్ర రాలేదా అని అడిగింది. నిద్ర రాక బయటకొచ్చాను. ఈ మేడపై ఎవరెవరు పడుకున్నారా అని బయటకొచ్చాను. గది దాటాక బయటకొచ్చాను. నువ్వు కనిపించావు. చూస్తూ నుంచున్నావు. పద, వెళ్ళి గదిలో పడుకో. అవతల మీ అమ్మగారు, వదిన పడుకున్నారు. అదిగో ఆ చివర మీ నాన్నమ్మగారు పడుకున్నారు అంది. నిట్టూర్చి గదిలోకి వెళ్లి మంచంపై కూర్చున్నాడు హరి. ఓ నిమిషం తర్వాత శ్రీవిద్య కూడా గదిలోకొచ్చింది. మీ మగాళ్ళింతే, తమకి నిద్ర రాకపోతే నిద్రపోయే ఆడవాళ్ళను కూడా నిద్రపోనివ్వరు అంది నిష్ఠూరంగా. ఆమె మాటలు మళ్లీ అతనిలో బొసకొట్టించాయి. మీకన్నా హింసించంగా దగ్గరకొస్తూ, దూరం వెళుతూ, ఊరిస్తూ ఊరిస్తూ దూరంగా ఉంచుతూ ఎంత హింసిస్తారు మీరు? మగాళ్లతో ఆడుకుంటారు మీరు. ఏంటి హరి, ఈ రాత్రివేళ ఈ నిందావాక్యాలు? దాదాపు 3 కావస్తోంది, పడుకో అని అతని భుజంపై చేయి వేసింది ప్రేమగా. వయసులో పెద్దదైన స్త్రీ బుజగించినట్లుగా ఉందామె ప్రవర్తన. కాని హరికి కాలే ఇనుముపై సమ్మెటతో వేసినట్లుగా ఉంది. విద్య అన్నాడు వణికే గొంతుతో. ఏంటి పిచ్చిబాబు ఈ తపన, పడుకో అంది మళ్ళీ. ముద్దు ముద్దుగా ఆప్యాయతని రంగరించిన ఆమె మాటలు అతనిలో ధైర్యాన్ని కదిలించాయి. విద్య అంటూ అతను ఆమె భుజాలపై చేతులు వేశాడు. కొద్దిగా ఒదిగిపోయిందామె. ఏంటి అంటూ హరికి శరీరమంతా ఒక విధమైన కంపన బయలుదేరింది. వణుకుతున్న చేతులకి పొట్టు దొరకాలన్నట్టు ఆమె భుజాలపై చేతులు బిగించాడు. అర్థమైంది శ్రీవిద్యకి. ఎప్పుడో నెలనాడు సెలవేసిన కోరిక, రూపంలేని ఆశ, బలహీనమైన మనసు హరికి లొంగిపోయాయి. జీవితంలో తొలిసారిగా స్పర్శాసుఖాన్ని అనుభవించాడతను. పెళ్లిలో జరగవలసిన తతంగాలన్నీ పూర్తయ్యాయి. కడప నుంచి పెళ్లికొడుకు హరి, అతని వెంట వాళ్ల వదిన మహాలక్ష్మి, తల్లి శ్రీలక్ష్మి, శ్రీవిద్య బయలుదేరి రాజంపేట వెళ్లారు. అక్కడున్న 3 రోజులు మానసికంగా బాగా చేరువయ్యాడు హరి శ్రీవిద్యకి. ఇక ఆ రోజు సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరతారనగా బాత్రూంలోంచి బయటకొస్తున్న హరికి ఎదురుపడింది శ్రీవిద్య. చుట్టూ ఎవరూ లేరు. 3 రోజుల వియోగం అతనిలో చొరవని సృష్టించింది. విద్య, ఏంటిది? ఎవరైనా చూస్తే మానం మర్యాద ఉండదు. మీ ఆడవాళ్ళింతే, మాటలతో బురుడి కొట్టిస్తారు. ఈ 3 రోజులు ఎలా ఉందో తెలుసా? నవ్విందామె. ఇదిగో అలా నవ్వొద్దు, నాలో కసి రేపొద్దు. ఈ ముద్దు ముచ్చట్లన్నీ రేపొద్దున్న పొద్దుటూరులో చూపిద్దుగాన్లే. అంతవరకు మనసు ఆగేటట్టు లేదు. తొందరించే వయసు పోరాటం అలాంటిది. నీ ఆరాటం చెప్పావే కాని నా అంతరేం గ్రహించావా అని అటు ఇటూ చూసింది. కళ్ళు చిట్లిస్తూ అలవోకగా అందంగా పేదాలు తిప్పుతూ మాట్లాడుతోన్న ఆమెను చూసి నిగ్రహించుకోలేకపోయాడు హరి. అటు ఇటు చూసి హఠాత్తుగా దగ్గరకు లాక్కుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు. ఓ క్షణం పాటు ఆ మధురమైన అనుభూతికి లోనైనా వెంటనే విడిపించుకుంది. దబ్బని పడ్డట్టుగా ఆయన చెప్పుని చూసి కంగారు పడ్డారిద్దరు. గబగబా వెళ్ళిపోయిందామె. పడిన వ్యక్తివైపు నడిచాడు హరి. అనంతలక్ష్మి, పెళ్లికూతురు, మూర్చపోయింది. చకచక ఆమెని చేతుల్లో ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో స్పృహ తప్పున్న ఆమెని చూసి నివ్వెరపోయారంతా. ఇల్లంతా గోలగోలగా తయారైంది. ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత అడిగాడు హరి. ఇంతకుముందు ఇలా జరిగిందా ఎప్పుడైనా? అనుమానంగా అడిగిన అల్లుని చూస్తూ, లేదు నాయనా, 10 ఏళ్ల కిందట వాళ్ళక్కయ్య చనిపోయినప్పుడు ఇలాగే పడిపోయింది. మళ్ళీ 5-6 ఏళ్ల కిందట మా ఇల్లు అంటుకున్నప్పుడు పడిపోయింది. అంతే. ఏదైనా భయంకరమైన విషయం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఇలా అవుతుంది. చూడలేంది చూసిందన్నా ఇంతే అంది అనంతలక్ష్మి తల్లిగారు. సూటిగా చూడలేకపోయాడతను. ఆమె తమ ఇద్దరినీ చూసిందా అని భయపడ్డాడతను.
ప్రేమకి పెళ్లికి సంఘర్షణ ప్రారంభమైందా అప్పుడే అనుకున్నాడు. ఇంకేమీ ప్రశ్నించలేదు. అంతా బయటికి వెళ్ళిపోయారు. గదిలో మంచంపై ఒక్కతే ఉంది అనంతలక్ష్మి. పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు హరి. మెరుపు తీగలా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. పచ్చగా మెరిసే ఆమె నుదుటిపై చేయి వేశాడతను. అప్పుడప్పుడే స్పృహలోకి వస్తోందామె. భర్త స్పర్శకి బాగా మెలకు వచ్చింది. అనంత కళ్ళు తెరిచిందామె. అదే సమయంలో అటుగా వచ్చింది శ్రీవిద్య. ఆమెని చూడగానే అనంతలక్ష్మి ముఖంలో అసహ్యమంతా గూడు కట్టింది. మరుక్షణంలో మళ్లీ స్పృహ తప్పిపోయింది. గాబరా పడ్డాడు హరి. హరి, ఏంటిది? ఈ మూర్చలమ్మాయిని నీకు చుట్టబెట్టారేంటి? అందుకేనేమో చదువయ్యేదాకా ఆగమని ఆగలేదు. విద్య, అలా జాలిగా చూడదు హరి. నా మనసు గాయపడుతుంది. ఏనాటి అనుబంధమో. జీవిత యాత్రలో మనిద్దరం ఒకటయ్యాం. మనసులు కలిశాయి మనకి. ఇల్లు వాకిలి భర్త పిల్ల పాప అంతా ఉన్నా నా మనసు నీ చుట్టూరా తిరుగుతూనే ఉంది. ఈ బంధాలన్నీ అశాశ్వతమని, నువ్వు నేను శాశ్వతమని అనిపిస్తోంది. ఇవన్నీ బహిరబంధాలు. ఇవేమీ నన్ను ఆపలేవు. అతనేమీ అనలేదు. పెళ్ళయ్యాక సుఖంగా గడిపే 3 రోజులు నీకు వ్యర్థమయ్యాయి. ఆ మధుర గడియల్లో కొంత నాకు పంచావు. ధన్యురాలనయ్యాను. కానీ ఈ రోగిష్టి భార్యతో నువ్వు బాధపడుతూ సుఖానికి దూరం అవడం నాకెంత బాధాకరం హరి. విద్య, ఇంత ప్రేముందా నీకు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఇన్నేళ్లు జీవితంలో వ్యర్థమయ్యాక ఇప్పుడెందుకు కలిపాడు భగవంతుడు మనల్ని? మళ్ళీ ఇదేంటి? ఈ శిక్ష ఏంటి? నా తల తిరిగిపోతోంది. ఇంకేదో అనబోయాడు. అదే క్షణంలో అప్పుడప్పుడే ఇంజెక్షన్ ప్రభావం వల్ల స్పృహలోకొస్తోన్న అనంతలక్ష్మి మళ్లీ వాళ్ళిద్దరినీ చూడగానే మళ్లీ స్పృహ తప్పిపోయింది. చిచ్చి దరిద్రం. విద్య, నేను డాక్టర్ని. ఈవిడ నా భార్య కాదు, నా పేషెంట్ కూడా. అలా అనొద్దు. జబ్బు రావడం నేరం కాదు. ఈ అమ్మాయికి నరాల బలహీనత వల్ల చూడలేంది చూసినా వినకూడనిది విన్నా ఇలా అవుతోంది. అంటే ఏముంది? ఉదయం మనల్ని చూసి పడిపోయింది. బహుశా చాలా సున్నితమైన మనసు కావచ్చు. తన భర్త మరో స్త్రీని ముట్టుకోవడం సహించలేదేమో. ఇంతకు పూర్వం స్మృతి వచ్చినప్పుడు బాగానే ఉంది. మళ్ళీ నువ్వు రాగానే నిన్ను చూసి అలా అయింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు అలాగే. అంటే నీ వెళ్ళిపోనా? విద్య, నా మనసులో లేదు. మనిద్దరం ఇలా గదిలో ఉన్నామని ఎవరేమనుకున్నా సరే నే జంకను. కానీ నువ్వు నన్ను వదిలిపోవద్దు. పిచ్చి హరి, నిన్ను నేను వదిలి ఉండగలనా? కానీ ఈ అమ్మాయి మరీ ఇంత సున్నితంగా నా ఉనికిని సహించలేకుండా ఉందే, ఎలా? అంతలో కొద్దిగా కదిలింది అనంతలక్ష్మి. అదిగో నీ జీవిత భాగస్వామి కదులుతోంది. మెలకులోకి వస్తుందేమో. మళ్ళీ నన్ను చూస్తే మతి తప్పుతుంది. నే వెళతా. నా జీవిత భాగస్వామి నువ్వే విద్య. ఇది కేవలం భార్య అంతే. సరే వెళ్ళిరా అన్నాడు అనంతలక్ష్మి వైపు చూస్తూ. విద్య వెళ్ళిపోయింది. కొన్ని సెకన్ల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న భర్తను చూస్తూ అలాగే ఉండిపోయిందామె. వాడిపోయిన ఆ ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు హరి. లేవబోయిందామె. వద్దు వద్దు, అలాగే పడుకో, విశ్రాంతిగా ఉండాలి నువ్వు అన్నాడతను. పర్వాలేదు, మీరు వెళ్ళండి, అమ్మని రమ్మనండి అంది. హరి వెళ్ళిపోయాడు. పొలంలో ప్రత్యేకంగా సింగరయ్యకి వేయించిన పాక వద్ద కూర్చున్నాడు మల్లికార్జున్. ఎదురుగా మోకాలెత్తున పైరు చల్లగాలికి తలలూపుతోంది. పక్కనే పొలంలో తిరుగుతూ ఉన్నాడు సింగరయ్య. అతను భార్య పోగానే మనిషి పూర్తిగా మారిపోయాడు. పొలం పనులు తప్ప మరేమీ పట్టడం లేదతనికి. ప్రత్యేకంగా పాక వేయించుకుని 6 ఏళ్ల కూతురుతో ఉంటున్నాడు. అతని కొడుకు ఫస్ట్ ఫారం చదువుతున్నాడు. ఊళ్ళో అయ్యగారింట్లోనే ఉంటున్నాడు. అతను గెడ్డం పెంచేశాడు. స్వయంగా బట్టలు ఉతుక్కుంటాడు. కూతురికి తనకి తగినంత ఒకేసారి వండేస్తాడు. పొద్దుపోకముందే కూతురికి తినిపించి తను తినేస్తాడు. ఆమెను నిద్రపుచ్చి ఇక బయటకొచ్చి కూర్చుంటాడు శూన్యంలోకి చూస్తూ. అంతే, ఎప్పుడో నిద్ర తరుముకొస్తుంది. వెళ్ళి పడుకుంటాడు. నిద్ర రాదు. అలాగే తెల్లవారుతుంది. ఈ దినచర్యలో మార్పు లేదు. దూరంగా కనిపిస్తోన్న సింగరయ్యని చూసి నిట్టూరు చెడతను. నమస్కారం. ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. సర్పంచ్ హుస్సేన్ సాబ్. కూర్చోజీ, కూర్చో. ఏంటిలా వచ్చారు? మీ నాన్నగారు ఏమీ పట్టించుకోవడం లేదు. ఊళ్ళో నరసింహారెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పెత్తనమంతా తనే చెయ్యాలనుకుంటున్నాడు. ఏంటో ఈ మధ్య కుటుంబ కలతల్లో నేనేం వినలేదు. ఎలక్షన్లో నేను వద్దంటున్నా వినకుండా నన్ను గద్దెనెక్కించారు మీరంతా. ఈరోజు ఓ కొత్త మాట అంటున్నాడు. కోఆప్షన్ మెంబర్కి నా పదవి ఇప్పుడు ఇస్తానని చెప్పానటప్పుడు గెలవడానికి ఏదో చెప్పానంటే కుదరదు, దిగి తీరాలి అంటున్నాడు. అలా అనలేదే మీరు? అంటే వింటున్నాడా? దిగి తీరాలంటున్నాడు. రాజీగా వదలకపోతే అవిశ్వాస తీర్మానం పెడతారట. 6 మెంబర్లు కనిపించడం లేదు నిన్నటి నుంచి. నేను మా వదిన తప్ప మా మెంబర్లే లేరు. సత్యం ఒకడే ఉన్నాడు ఊర్లో. ఇక మనము ఎత్తు వెయ్యాలి. మీటింగులకి హాజరు కానట్టు, మెంబర్షిప్ పోయినట్టు రిజల్యూషన్ రాసి పంపాను.
క్లర్క్ వెళ్లి నోటీసులు ఎతికించాడు. ఇదంతా తన తమ్ముడిని సర్పంచం చెయ్యాలని తపన. ప్రాణం పోయినా పర్వాలేదు, పట్టుదలొచ్చాక పదవి వదలడానికి వీల్లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్కి నోటీస్ ఇవ్వాలి కదా. తేదీ రాగానే సరా మనుషులు ముఖాముఖి వచ్చి ఎలా అన్యాయం చేయగలరు? నే దిగుతా నీ వ్యవహారంలో, గట్టిగా అన్నాడు మల్లికార్జున్. రాజకీయాలు మనకొద్దు. నిజమే, మనకు అక్కర్లేదు. కానీ అక్కర్లేని విషయాలు కొన్ని మన తలకి చుట్టుకుంటాయి. విధులించెయ్యాలి. సాధ్యం కాదు నాన్నగారు. మనం ఉంటోంది పల్లెటూళ్ళలో. పట్టణాల్లో లాగా పక్కింట్లో మనిషి మరణించినా పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. కొన్ని తప్పనిసరిగా పట్టించుకోవాలి. నీ ఇష్టం. ముందు అనుభవించాల్సిన జీవితం అంతా నీది. మాదేముంది, రాలిపోయే ఆకులం. తనకేదైనా ఇష్టం లేనిది జరిగితే అలాగే అంటారాయన. అది మల్లికార్జునికి అనుభవమే. అతనికేమీ అనలేదు. అంతలో సత్యనారాయణ రెడ్డి సభ్యత్వం రద్దయినట్టుగా ఉత్తర్వులు తీసుకుని వచ్చాడు హుస్సేన్ సాబ్. గట్టివాడివే, ఇంతకీ అనుకుంది సాధించావు అన్నారు రావుగారు. జీ, వీళ్ళు నన్ను దించేయాలని చూస్తున్నారు. నన్ను చేతులు కట్టుకుని కూర్చోమంటారా? రేపు ఏప్రిల్ 10వ తేదీన నో కాన్ఫిడెన్స్ కి డేట్ తెచ్చారు. ఇంకేం చేస్తారో చూద్దాం. నిన్ను దించేస్తేనో? మరెవరిని చేస్తారు సాబ్? ఈ సభ్యత్వం రద్దు చెల్లదని స్టే తెస్తారేమో. అలా కాదులేండి, ఈరోజే నోటీసులు సర్వ్ చేయించాను. ఒక మెంబర్ సీటు ఖాళీగా ఉంటే ఎలక్షన్ జరగదు. మనకేం భయం లేదు. నిట్టూర్చాడు మల్లికార్జునరావు. మంచితనం మీద, మనిషి సామర్థ్యాల మీద నమ్మకాలు పోయాయి. పదవీ వ్యామోహం పట్టుకుంది. మీరు ఏం తక్కువ చేశారు ఈ ఊరికి? దీన్ని మేజర్ పంచాయతీ చేశారు. హై స్కూల్ తెప్పించారు, బస్సు వేయించారు, సబు పోస్టాఫీస్ చేయించారు, ఫోన్ తెప్పించారు, ఎలక్ట్రిసిటీ వేయించారు. ప్రజలకంతా మీరే ఉండాలనుంది. కానీ విషపురుగులకి మీరు గిట్టడం లేదు. ఏం చేస్తాం? హుసేన్ సాబ్ జవాబు చెప్పలేదు. అంతా బరువెక్కిన గుండెలతో కూర్చున్నారు. అప్పుడొచ్చాడు కోర్టు అమీనా ఓ పోలీసుని వెంటబెట్టుకుని. విద్యా, హరి, భగవంతుడు చాలా నిర్దయుడు విద్యా. నా పిచ్చి హరి, దేవుడు నిజంగా దయామయుడు. 30 ఏళ్ల జీవితం వ్యర్థంగా యాంత్రికంగా గడిచాక నిన్ను చూపించాడు. నువ్వే నాకు తారసల్లకపోతే ఈ జీవితం ఖాళీగా నిస్సారంగా గడిచిపోయేది. ఎందుకీ జీవితాలు? పుడుతున్నాం, ఏదో చదువుతున్నాం, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, యంత్రాల్లా జనాభా సృష్టి, సమస్యలు, బాధలు, జీవితంతో పోరాటాలు, చివరికి మృత్యు చేతిలో చావు దెబ్బ. అంతేనా? చాలా మందికి అంతే విద్య. కానీ నాలాంటి అదృష్టవంతులకి జీవితంలో నీలాంటి అప్సరసలు తారసపడితే ఆ జీవితాలు ధన్యమవుతాయి. నవ్వింది మళ్ళీ. నీకింకో పనిలేదా విద్య? అలా నవ్వడం నన్ను పిచ్చివాణ్ణి చేయడం. నాకు ఈ మధ్య ప్రతి పేషెంట్లోనూ నువ్వే కనిపిస్తున్నావు. చివరికి పిచ్చివాణ్ణైపోతానేమోనని భయం వేస్తోంది. ఇప్పుడు లేదా పిచ్చి, ప్రేమే పిచ్చి. ఇంతగా ఆరాధించడం పిచ్చి కాదా? ఏముంది హరి, ఇంకెన్నాళ్ళు? 15 రోజులకి నీ భార్య నువ్వు ఒకటవుతారు. ఆమె వచ్చేసిందంటే ఇంకేముంది? నువ్వు నేను దూరం దూరంగా చూసుకుంటూ ఏడుస్తూ. విద్య, నీ కంట నీరు చూడలేను. అదృష్టం నన్ను వెంటాడుతూ వస్తోంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రావడం, చేరగానే జీవిత స్వప్న సుందరి కనిపించడం, నీ వచ్చే నెల తిరగముందే మీ ఆయనకి ట్రాన్స్ఫర్ కావడం, నువ్వు నా కోసం ఆగిపోవడం అదృష్టం కదా. నా భార్య వచ్చిందంటే రాని, ఏం చేయగలదు? రోజుకి కొన్ని గంటలు శరీరాన్ని బంధించగలదే గాని నన్ను నీ నుంచి వేరు చేయగలదా? నేను ఇంకోటి అనుకుంటున్నాను విద్య. ఏంటో అది? నీ భార్యని వదిలేస్తావా? ఆ మాటలతో అతని ముఖం లీనమైంది. అది కాదు విద్య, ఆవిడికి ఆరోగ్యం బాగా పూర్తి కావడానికి పాండిచ్చేరి జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను. అంత దూరమా? అవును, మనసుకి రాని వాళ్ళు దూరంగానే ఉండాలి. హరి, నన్ను మాత్రం దూరం చేయకు హరి. గడిచిన జీవితం ఎలా ఉందో మరిచిపోయాను. ఇక నువ్వు నా కంటి నుంచి దూరమైతే నే బ్రతకలేను హరి. మొన్న నువ్వు ఉగాదికి ఊరికి వెళ్ళి 4 రోజులు రాకపోయేసరికి నా మనసులో లేదు. నా ప్రాణం తలడిల్లిపోయింది. నీకు దూరమై నేను బ్రతకలేను హరి. చిన్ని ముత్యాల్లా జారిన కన్నీరు తుడిచి, విద్య, భగవంతుని నిర్ణయం ఇది. సంగం చేసిన భార్య అనంత, దైవమిచ్చిన భార్యవు నువ్వు. నిన్ను వదులుకోగలనా? వదిలి బ్రతకగలనా? అంతగా అవసరమైతే శాశ్వతంగా విడాకులిస్తానావిడికి అన్నాడు. దగ్గరగా లాక్కుని ఆమె చెక్కిలిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇక అలిసిపోయావు, పడుకో. మళ్ళీ 6 గంటలకే డ్యూటీ అంది లైట్ అర్పుతూ విద్య. ఆ మృదువైన బాహువుల మధ్య మాతృగర్భంలో శిశువులా ఒదిగి సేద తీరాడు హరి. అమాయకంగా కనిపిస్తోన్న పెదవులతో, ముగ్ధత్వం మూర్తిభవించిన ముఖంతో పసిపిల్లాళ్లా నిద్రపోతున్న అతన్ని చూసి జీవితం చాలా చిత్రమైంది. ఎవరెవర్ని ఎందుకెందుకు కలుపుతుందో అనుకుని కళ్ళు మూసుకుంది విద్య. నమస్కారం రావుగారు అన్నాడా వచ్చిన కోర్టు అమీనా ప్రాణేశ్వరరావు. కూర్చోవయ్యా, కూర్చో. ఇద్దరూ కూర్చున్నాక కాఫీ తెప్పించిచ్చాడు రావుగారు.
ఆ ఎంతకీ ఎవరు కొంప ముంచడానికి వచ్చావు అన్నాడాయన. ఏముందండి, మా జీవితాలు ఇంతే. అవతలవాడు దాఖలా చేస్తాడు కోర్టులో, యువతలవాడు మాకు దాఖలు చేస్తాడు. ఏదో బ్రతికిపోతాం. సాహెబ్ గారు ఇవ్వవలసిన 2000కి డిగ్రీ అయింది. అరెస్టు వారెంట్తో సహా వచ్చాం. నివ్వెరపోయారిద్దరు. ఏంటేంటి విషయం చెప్పు అన్నారు రావుగారు. ఎవరో శెట్టిగారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం మీ సత్యనారాయణ రెడ్డి గారు బైండ్ ఓవర్ చేయించుకున్నారు. నోటీస్కి బదులు లేదు, తిరగొట్టారు. కోర్టు సమన్లు 3 తిరస్కరించారు. ఎక్స్పార్టీ డిగ్రీ అయింది. వారెంట్కి పెట్టారు. అప్పటికే కట్టకపోతే. పళ్ళు కొరికాడు హుస్సేన్ సాబ్. సత్యనారాయణ ఎంత పనిచేశావురా అన్నాడు. రావుగారు చెప్పాడు. ఇదిగో ప్రాణేశ్వరరావు, ఇతను ఊళ్ళో లేడని నేను రాసిస్తాను, తీసుకెళ్ళు. ఈసారి వాయిదాకి డబ్బు కోర్టులో కట్టడము మరేదో చేస్తాం. అయ్యా చిత్తం, మీ మాట కాదంటానా అన్నాడతను. కాగితాలందుకుని రాసిచ్చాడు చిదంబరరావు. తలూపి వెళ్ళాడు సర్పంచ్. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు పడకలు ఏర్పాటు చేశారు రాజమన్నారు గారు. ఇంటి నుంచి రావుగారి భార్య మహాలక్ష్మి, హరి బయలుదేరాలనుకున్నారు. హరి కోరిక మీద అంతా పొద్దుటూరు వెళ్లి అక్కడి నుంచి శ్రీవిద్యని, ఆమె చిన్న కుమార్తెని తీసుకుని రాజంపేట వెళ్లారు. స్వాగత సత్కారాలన్నీ అయ్యాయి. మరుసటి రోజు రాత్రి 8 గంటలకి ముహూర్తం ఏర్పాటైన ప్రకారం ఇద్దరినీ గదిలోకి పంపారు. అగరొత్తుల వాసన, తీపి పదార్థాల తీయదనము, మల్లెపువ్వుల పరిమళము, సువాసనా ద్రవ్యాల మధురిమ ముక్కు పుటాల్ని బద్దలు చేస్తున్నాయి. అనంతలక్ష్మిని గదిలోకి పంపి ముత్తైదువులు బయట గొళ్ళెం తగిలించి వెళ్లారు. ఆమె తలుపు నానుకుని నుంచింది. లోపల గడియ వేసి మంచంపై కూర్చున్న హరి లేచి వెళ్లి ఆమె భుజంపై చేయి వేశాడు. భర్త స్పర్శ సోకగానే ఆమె శరీరం కంపించిపోయింది. అనంత తన 2 హస్తాల్లోకి ఆమె ముఖం లాక్కుని చుంబించబోయాడు హరి. మూసుకున్న ఆమె కళ్లల్లో ఏ భావం తరతరలాడిందో కాని పెదవులు కంపించాయి. అదురుతున్న పెదాల్ని అలాగే అదిమి పెట్టాడు హరి. నిమిషం తర్వాత ఆమెని పడకపై చేర్చాడు హరి. అర్ధ చైతన్యంలో ఉందామె. సిగ్గా, నీ సిగ్గంతా గది బయటే వదిలి రావాలి. కళ్ళు తెరానంతా అన్నాడతను. బలవంతంగా కళ్ళు తెరిచిందామె. పరీక్షలు బాగా రాశావా? తలూపింది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయా? పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉన్నావు. మీరు మీరు ఏంటో చెప్పానంతా. నన్ను బాగా చూసుకుంటారా? ఆమెని అలాగే మెల్లిగా కౌగిట్లోకి తీసుకుని నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు నా జీవిత భాగస్వామివి. నిన్ను తప్ప మరెవరిని బాగా చూసుకోగలను అన్నాడు. అలా ప్రమాణం చేయండి. అతను షాక్ తిన్నట్టయ్యాడు. అతని మనసులో శ్రీవిద్య మిగిలింది. బహుశా ఆమెని దృష్టిలో పెట్టుకునే ఇలా అడుగుతుందేమో అనుకున్నాడు. చేతిలో చేయి వేయండి. అతను చేయి చాపలేదు. మీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? జవాబు చెప్పలేదు. నేను చూసింది నిజమేనన్నమాట. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. నేను మిమ్మల్ని ఇంకొకరితో పంచుకోలేను. మీరు నాకే ఉండాలి. నాలో అంత త్యాగభావం లేదు. కేవలం స్వార్థపరురాల్ని. అతనేదో చెప్పబోయాడు. ఎన్నైనా చెప్పండి, మీరామెతో తిరక్కండి అంది. అతని ముఖం జేవురించింది. మీరు వినరు కదూ, నాకు తెలుసు. వెంట తెచ్చుకున్నారుగా, ఆమె వద్దకే వెళ్ళండి అని స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయిన అనంతని మెల్లగా అలాగే మంచంపై పడుకోబెట్టాడతను. అతని మనస్సంతా కకావికలమైపోయింది. మంచం మీద నుంచి లేచి వెళ్లి లోపల గడియ తీసి తలుపు తెరిచి ఆశ్చర్యపోయాడు. తను అప్రయత్నంగా తలుపు తీసినా బయట గుళ్ళెం ఎవరు తీశారు అనుకున్నాడు. మళ్లీ తలుపులు చేరవేసి గుళ్ళెం వేశాడు. సుడిగాలిలో వచ్చి పెనవేసుకుపోయింది శ్రీవిద్య. అతను ఆనందాశ్చర్యాల నుంచి తేరుకోకమునిపే, హరి హరి, నాకు తెలుసు. ఆ అనంతకి మూర్ఛరోగం బాగవదు. నిన్ను సుఖపెట్టలేదు. అందుకే నేనిలా వచ్చాను హరి. నిన్ను ఆ గదిలోకి పంపించి నా సర్వస్వం కోల్పోయినట్లుగా బాధపడ్డాను. కాని భగవంతుడు దయామయుడు. నా స్వామిని నాకు తెచ్చిచ్చాడు అంది. తనకు దక్కాల్సిన సుఖాన్ని దక్కించుకున్నాడు హరి. ఆ 3 రోజులు అలాగే గడిచాయి. గదిలోకి రాగానే హరి స్పర్శ సోకగానే సుడిగాలిలో చిగురుటాకులా కంపించిపోయేది అనంతలక్ష్మి. విధి ప్రేరేపించినట్లు వెళ్లేవాడు హరి. దైవమిచ్చిన భార్యలాగా అతన్ని సుఖపెట్టేది శ్రీవిద్య. ఈ సంఘటనలతో అతను మనస్ఫూర్తిగా ఆమెకి బానిసైపోయాడు. సంఘము, బంధువులు అన్న ఆలోచన అతని మనసులోకే రాలేదు. అతని ధ్యాసల్లా శ్రీవిద్య చుట్టూరా తిరిగేది. 3 రాత్రులయ్యాక అనంతలక్ష్మి అత్తగారింటికి బయలుదేరింది. హాస్పిటల్లో ఏదో అర్జెంటు పనుందంటూ హరి కూడా పొద్దుటూరు బయలుదేరాడు శ్రీవిద్యతో పాటు. అంతలో బస్సు కదలడంతో శ్రీవిద్య పక్కనే కూర్చున్నాడు. రోగిష్టి భార్యతో నువ్వేం సుఖపడతావు హరి? మీ నాన్న వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేశారు. అతనేమీ జవాబు చెప్పలేదు.
అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ, దిగులు పడకు హరి, 2 ఏళ్లగు నా కూతురిచ్చి చేస్తాను అందామె. విద్య. అవును హరి, మన బంధం శాశ్వతంగా ఉండాలంటే, మనల్ని చూసి కన్ను కుట్టి నోరు విడిచి వాగేవాళ్ల నోరు కట్టాలంటే అలా చేయక తప్పదు. ఏముంది, మా అమ్మాయికి 14 వెళ్ళాయి. 10th అయిపోయింది ఈ సంవత్సరం. ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేస్తాను. బిఏ చదివించుకో నువ్వే. బాగుండదు విద్య. మనం బాగుండాలంటే అంతకంటే శరణ్యం లేదు. ఏం భయపడకు. మీ అన్నయ్యకి ఎంత ఇచ్చారో అంతా ఇస్తాను. నలుగురు నోరు ముయ్యాలంటే ఇంతకంటే మార్గం లేదు. నాకు ఇక్కడ ఈ పాయింట్ చదవాలంటే చాలా అసహ్యంగా అనిపించిందండి. కాకపోతే నవల్లో ఉంది కాబట్టి చదవక తప్పడం లేదు. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపించింది. పరీక్షలు రాసి ఇంటికొచ్చిన వసంత్ వెంట ఓ అమ్మాయి కూడా రావడం చూసి ఆశ్చర్యపోయారు అందరూ. వాళ్ళు ఇంటికొచ్చే వేళకి రావుగారు టౌన్కి వెళ్లారు. మల్లికార్జునరావు పొలానికి వెళ్ళాడు. ఎవర్రా అమ్మాయి అని నాయనమ్మ అడిగిన దానికి, నా క్లాస్మేట్ వనజ నానమ్మా, నిన్ను చూసి నీ కాళ్ళకి మొక్కుతానంటే తోడు తెచ్చాను అన్నాడు వసంత్ ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆమె కాళ్ళకి నమస్కరించింది వనజ. సంబరపడిపోయింది భవానమ్మ. ఈ భడవ కంటే నువ్వు చాలా బుద్ధిమంతురాలవమ్మా. ఏ ఊరు మీది? తెనాలమ్మమ్మా అంది వనజ. చొచ్చో, ఎంత వినయం, ఎంత వందనం. నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. భలే దానివి నానమ్మా. నాకు నచ్చాక నీకు నచ్చకపోతుందా అని తోడు తెచ్చుకున్నాను అన్నాడు వసంత్. అంతలో అటుగా వచ్చారు శ్రీలక్ష్మి, మహాలక్ష్మి. విషయం అందరికీ ఇట్టే తెలిసిపోయింది. ఏమిట్రా వసంతిది అడిగింది శ్రీలక్ష్మి. నేను పెళ్లి చేసుకున్నానమ్మా ఈ అమ్మాయిని. 3 ఏళ్ల ఈ కాలంలో ఇంతకంటే గుణవంతురాలు, వినయవంతురాలు నాకు దక్కదని చూసి చేసేసుకున్నాను చెప్పేశాడు వసంత్. అందరి ముఖాలు మాడిపోయాయి. మేమంతా ఏమైపోయామనుకున్నావురా? లక్షణంగా పెళ్లి చేసేవాళ్ళం కదూ. మీ అందరికీ మేం చేదైపోయాం. ఎంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఎవరైతేనేం బామ్మ, ఆడపిల్ల, అందంగా ఉంది, చదువుకుంది, సంసారానికి యోగ్యమైన లక్షణాలున్నాయి. ఇంకేం కావాలి? మన కులమేనా? నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి మన కులమే. ఒరేయ్, నీ డొంక తిరుగుడు కట్టిపెట్టు. నానమ్మ, బతికిన రోజులు బతకో. మమ్మల్ని ఆశీర్వదించి కనీసం మంచి పనైనా చెయ్యి. మా అదృష్టం కొద్దీ నానలేని వేళొచ్చాం. ఒరే వసంత్, ఎంతకీ ఈ అమ్మాయి కులం? కులం ఎందుకు నానమ్మా? గుణగుణాలు తెలుసుకోవడానికే. గోత్రం కూడా అంతే. మనిషిని కొలిచేది గుణమే కాని కులం కాదు నానమ్మా. బస్సు దిగ్గానే ఎవరు చేరవేశారో మండిపడుతూ వచ్చారు రావుగారు. సరిగ్గా ఆ సమయానికే, ఒరే మీరంతా పెద్దవాళ్ళైపోయారా? నీతులు ఉపన్యసిస్తున్నారు మాకు. కులము సాంప్రదాయం గురించి నువ్వేం వివరించనక్కర్లేదు. మాకు తెలుసు. పుట్టుకతోనే బుద్ధులు, కులంతోనే గుణాలు. ఎంత చదివినా ఎన్ని చేసినా ఆ హీన లక్షణాలు వాళ్ళని వదలవు అన్నారు. నాన్నగారు, నోరు జారి మాట్లాడకండి. ఇది ఎమర్జెన్సీ పీరియడ్. ప్రారంభమై 2 రోజులైనా చాలా తీవ్రంగా ఉంది. అంట్రాంతనం పాటిస్తే జైలు తప్పదు. ఎంతకీ ఈ అమ్మాయి కులం? క్రిస్టియన్. గెటౌట్. వెళ్ళండి, ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇంకో క్షణం నా ముందు నుంచున్నారా మెడబట్టి గెంటిస్తాను. కోపంగా ఆయన అంటోన్న మాటలు విని వనజముఖం పాలిపోయింది. కాని వసంత్ చెక్కు చెదరలేదు. వనజ భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కుని, నాన్నగారు వెళ్ళిపోండి అంటే పోవడానికి నేను శోభను కాదు. అది ఆడపిల్ల, భయపడి వెళ్ళింది. ఆ జయంత్ కూడా పిరికివాడు అన్నాడు. ఏం చేస్తావురా? నా భాగం నాకు పారేమంటాను. నా ఆస్తి నాకివ్వమంటాను. మీ అభ్యంతరం ఏముంది? పైగా అది ఏనాడో నా పేర రిజిస్టర్ అయింది కదూ. ఇంకేం చేయగలరు? మామూలుగా స్వాధీనం చేయకపోతే లాయర్లున్నారు, కోర్టులున్నాయి. పట్టలేని కోపంతో మీదకొచ్చారు రావుగారు. గాడిద కొడక, వెళ్ళు నా ముందు నుంచి. నాకు లాయర్లని, కోర్టులని చెప్పి నన్ను బెదిరించలేవు. చిల్లి గవ్వలేదు నీ చేతిలో. పైసా కళ్ళజోడందే ఎవరో పలకరి రోజుల్లో. ఎలా సాధిస్తావో చూస్తాను. వెళ్ళు ముందు. అంతా స్థాణువులై నుంచుండిపోయారు. బయటికి కదిలి వెళ్లబోతున్న సమయంలో మల్లికార్జునరావు వచ్చాడు. వసంత్ వనజలను కొంతకాలం పాటు అక్కడే అవుట్ హౌస్ లో ఉండేట్లు ఏర్పాటు చేశాడు మల్లికార్జునరావు. తద్వారా కొంతకాలానికైనా పరిస్థితులు చక్కబడవచ్చునని అభిప్రాయపడ్డాడతాడు. ఉదయం నుంచి వాన విడవకుండా కురుస్తోంది. ఆ వర్షంలో తడుస్తూ వచ్చాడు పోస్ట్ మ్యాన్. నమస్కారం అయ్యగారు, మీకు రిజిస్టర్డ్ నోటీస్ ఉంది. పోస్ట్ మ్యాన్ అందించిన కాగితంపై సంతకం చేసి కవర్ తీసుకున్నాడు. మళ్ళీ నా కళ్ళద్దాలు లేవు, నువ్వే చదువు బాబు. కవర్ అందుకున్నాడతను. చించి చూశాడు. లాయర్ గారితో తన తమ్ముడిప్పించిన నోటీస్ అది. ఆ విషయమే చెప్పాడు. అవును నాన్నగారు, ఆ రోజు నేనెంత చెప్పినా మీరు వినలేదు. ససేమిరా ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఈ రోజు చూడండి. వాడి ఆస్తిలో భాగం, ఇంటిలో భాగం, చరాస్తిలో భాగం పంచివ్వాలట. లేకపోతే కోర్టు ద్వారా స్వాధీనపరుచుకుంటారట. ఆ త్రాష్టుడు ఇంకా ఉన్నాడా ఇంట్లో? లేడు నాన్నగారు, మొన్న వెళ్లారు పట్నం.
వెళ్ళి కన్నతండ్రికి నోటీస్ ఇప్పించేటంత పెద్దవాడయ్యాడన్నమాట. పలకలేదు మల్లికార్జున్. ఏం చేద్దామంటావు? నేనప్పుడే చెప్పానుగా నాన్నగారు, మనం నలుగురితో చెప్పించుకోవాల్సిన వాళ్ళం కాదు, 10 మందికి నీతి చెప్పేవాళ్ళం. వాడి భాగం వాడికి ఇస్తామంటే మీరు వినలేదు. ఇప్పుడిక గత్యంతరం లేదు. వాడి పేరున్న పొలాన్ని కోర్టు వారే స్వాధీనపరుస్తారు. ఇప్పటికైనా నా మాట వినండి. నేను జాబు రాస్తాను. ఆ లాయర్ గారిని రమ్మందాం. పొలం స్వాధీనపరిచి ఇల్లిచ్చేసి నగదిచ్చేద్దాం. అనలేదు రావుగారు. ఉక్రోషంతో ఎర్రబడిన ఆయన ముఖాన్ని చూసి, నాన్నగారు, నా మాట వినండి. మీ ఇష్టం వచ్చినంత నగదివ్వండి. నేను వసంతని ఒప్పిస్తాను. వాడి పేరుతో ఉన్న పొలం మొత్తం ఇచ్చేద్దాం. ఇది నా కోరిక. నేను మిమ్మల్ని ఇంతవరకు ఏదీ కోరలేదు. నాకై తమ్ముతో వ్యవహారం నాకు నచ్చదు. కన్న కొడుకి ఆస్తి పంచవలేదని నలుగురు మిమ్మల్ని అంటూ ఉంటే, వేలెత్తి చూపుతూ ఉంటే నేను సహించలేను. నేను ఈరోజే లాయర్ గారికి రాసేస్తాను. రావుగారు జవాబు ఇవ్వలేదు. మీ మౌనమే అంగీకారం అనుకుని జాబు రాసిస్తున్నానని రాయడం ప్రారంభించాడతను. రావుగారి ఆలోచనలు గతంలోకి 20 ఏళ్ల వెనక్కి లాకెళ్ళాయి. ఊరంతా గుప్పుమంది. అరటి తోటలో ఎవరో హత్య చేయబడ్డారు. చాలా భయంకరంగా ఉంది శవం. గుర్తించడానికి కూడా కష్టంగా ఉంది. ఎవరో చెప్పిన కబురందుకుని తలార్లని తీసుకుని బయలుదేరాడు నరసింహారెడ్డి. వారం రోజులుగా పట్టిన ముసురు నిన్నటితో ఆగింది. వర్షం లేకపోయినా ఊరి నిండా నీళ్లే బురదే. మునసబు వెంట దాదాపు 20-30 మంది కదిలారు. ఆ శవాన్ని చూడగానే పోల్చుకున్నాడు నరసింహారెడ్డి. సత్యం అని కేక పెట్టాడు. త్రుళ్ళిపడ్డారు జన్మంతా. అతను నరసింహారెడ్డి తమ్ముడు సత్యనారాయణ రెడ్డి. చాలా భయంకరంగా ఉంది శవం. ఘోరంగా హత్య చేశారతన్ని. శరీరంపై లెక్కలేనన్ని పోట్లున్నాయి. ఇక్కడ అక్కడ అనకుండా పొడిచారు. మనసుని నిగ్రహించుకుని ఎఫ్ఐఆర్ తయారు చేశాడు. 62 పోట్లు. చివరికి వాళ్ళకెంత కసుందో మర్మావయాన్ని కూడా ఛేదించారు. శత్రువుకైనా అయ్యో అన్నట్టుగా ఉంది అతని మరణం. మనుషుల్ని కాపుంచి కోపంతో, దుఃఖంతో, ఆక్రోశంతో తడబడుతూ ఇల్లు చేరాడతను. అతని మనసులో లేదు. అతనికి హత్య ఎవరు చేశారో అర్థమైంది. ఎంత చెప్పినా తన తమ్ముడు ఆ అమ్మాయితో సంబంధం వదులుకోలేదు. అందుకే వాళ్లు పగ తీర్చుకున్నారు. ఈ హత్యకి రాజకీయ ప్రయోజనాలు అంటకట్టి తన పని సాధించుకోవాలి. పోయినవాడు ఎలాగూ పోయాడు. జరిగే పనిలోనైనా మేలు చూసుకోవాలి అనుకున్నాడతను. జనరల్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డులో లేబర్ రూమ్ ముందు కంగారుగా తిరుగుతున్నారు రావుగారు. ఆయన భార్యకి కాన్పు కష్టమై హాస్పిటల్కి తీసుకునొచ్చారు. వరండాలో చిన్నపిల్లలు మల్లిని, హరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంది భవానమ్మగారు. గదిలో నుండి ఉండుండి మూలుగులు వినిపిస్తున్నాయి. అమ్మా, భోజనం వేళైంది. పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళి భోంచేసిరా అంటూ తల్లిని పిల్లల్ని పంపించేసి వచ్చి వరండాలో ఎదురుగా బెంచి మీద కూర్చున్న రావుగారు హలో అన్న పిలుపు విని తలెత్తాడు. తన బాల్యమిత్రుడు శివభూషణం. ఒరే, ఎక్కడికెక్కడ్రా? నీవెంతో నేను అంతేరా. అంటే మీ ఆవిడ? కాన్పయిందా? అదిగో గదిలో ఉంది నిట్టూరిచాడు రావుగారు. ఏం భయపడకురా, అంతా సజావుగా జరుగుతుంది అంటున్నాడు శివభూషణం. అదే సమయంలో డాక్టర్ తలుపు తీసి, కంగ్రాట్స్, ఏం ప్రమాదం లేకుండా ప్రసవమైంది. కవలలు 2 ఆడపిల్లలే అన్నాడు. రావుగారి ముఖం కళకళలాడింది. కవలలు, అందుకే కాన్పింత కష్టమైంది అనుకున్నాడు. డాక్టర్ గారు మళ్లీ గదిలోకి వెళ్ళిపోయింది. ఒరే రావు, 2 కొడుకులు 2 కూతుళ్ళా? అవునరా. అతను క్షణం ఆలోచించి అన్నాడు. నిన్ను కోరిక కోరాలనుందిరా. చెప్పరా శివ, ఇన్నేళ్ల తర్వాత కలిసిన స్నేహితుడివి, ఏదడిగినా తీరుస్తాను. నువ్విటొచ్చి మాట్లాడుతున్నావు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి నా ఇంట వెలిశారు. ఓ క్షణం ఆగాడతను. ఒరే, నాకు 3 కొడుకులేరా. 3వసారి గర్భవతి కాగానే నేను వేసక్టమీ చేయించుకున్నాను. ఇప్పుడే 5 నిమిషాల క్రితం మళ్ళీ ఆ అబ్బాయి పుట్టాడు. కూతురు పుడుతుందని నమ్ముకున్నాం. 2 అబ్బాయిలు 1 అమ్మాయి చాలనుకున్నాం. కానీ మళ్ళీ కొడుకే పుట్టాడు. అవతల గదిలో ఉంది నా భార్య. కనిపయ్యాక స్పృహలోకి రాలేదింకా. నీ భార్య స్మృతిలోకి వచ్చినట్లు లేదు. నీకు 2 అమ్మాయిలు పుట్టారు. నాకు అమ్మాయినిచ్చాయి. నా కొడుకును నువ్వు తీసుకో. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. కూతురు గల్లు గల్లుమని గజ్జెల అందెలు మోగిస్తూ తిరిగాడని ఇల్లు కాదురా. ఆడబిడ్డలేని ఐశ్వర్యం ఎంతున్నా తక్కువేరా. దయచేసి నా కోరిక తీర్చరా. అతని మాటలు విని స్థాణువయ్యాడు రావుగారు. వెంటనే ఓ నిశ్చయానికొచ్చాడు. డాక్టర్ గారితో ఓ క్షణం మాట్లాడి పొత్తిళ్లలో ఉన్న కూతుర్ని తీసుకునొచ్చాడు. ఇంకా సరిగ్గా కళ్ళైనా తెరవని ఆ అమ్మాయిని అలాగే ముద్దు పెట్టుకున్నాడు రావుగారు. మెడ కింద ఎడంవైపు పెసరబద్దంత నల్లని మచ్చ అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. మన స్నేహానికిది శాశ్వత బంధంరా అని ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి 2 క్షణాల్లో తిరిగొచ్చాడు శివభూషణం.
అతని చేతుల్లో తెల్లగా పాలరాతి బొమ్మలా వెలిగిపోతున్నాడు అబ్బాయి. మారు మాట లేకుండా వెళ్లి భార్యకి ఎప్పుడు స్మృతొస్తుందో అన్నట్టుగా ఆ అబ్బాయిని తీసుకుని వెళ్లి భార్య పక్కన పడుకోబెట్టాడు. ఆ రహస్యం ఆ డాక్టర్ గారి మధ్య, ఇద్దరు సిస్టర్స్ మధ్య పాతి పెట్టబడింది. తర్వాత 2 ఏళ్లకు హఠాత్తుగా శివభూషణం నాన్నగారు చనిపోవడంతో అతను, అతని కుటుంబం తమ పూర్వుల ఊరికి వెళ్లిపోయారు ఉద్యోగం వదిలేసి. మళ్లీ అతని జాడ ఎంత ప్రయత్నించినా తెలియలేదు. మళ్లీ ఈనాటికి వాని లక్షణం బయటపడింది. శివభూషణం తొందర, ఆ దుడుకు స్వభావం అన్నీ వసంతలో మూర్తిగట్టాయి. ఇలా పరిణమించాయి పరిస్థితులు. పాత జ్ఞాపకాలు కళ్ల ముందు తిరిగినట్లయింది ఆయనకి. పోలీసు పరిశోధనలో సర్పంచ్కి, సింగారయ్యకి హత్య సమయంలో గట్టి ఎలివేలున్నాయని తేలింది. నరసింహారెడ్డికి తన తమ్ముణ్ణి చంపిందెవరో తెలుసు. కాని ఈ హత్యతో సాధిద్దామనుకున్న ఇద్దరూ చేజారిపోయారు. సమయం కొరకే వేచి ఉన్నాడతను. తన భాగం పొలం స్వాధీనపరుచుకున్నాడు వసంత్. అతను, అతని భార్య కలిసి అవుట్ హౌస్ లో ఉంటున్నారు. అతను కాని వనజ కాని ఆ ఇంట్లోకి రారు. వాళ్ళు అవుట్ హౌస్ దాటి మెట్లు దిగ్గానే ఈ ఇంటి ముఖద్వారాలు మూసేస్తారు ఎప్పుడు. మహాలక్ష్మికి వెళ్లి తోటి కోడలతో మాట్లాడాలని, కలిసిమెలిసి తిరగాలని ఉంటుంది. కాని మామగారికి జడిసి ఆ కోరికను దాటేస్తుంది. శ్రీలక్ష్మి సంగతి సరే సరి, కిటికీ గుండా ఆ ఇంటివైపు చూస్తుంది. కోడలు కనిపించిందా ఆమె మనసు పరవశించిపోతుంది. ఇంత అందంగా వినయం వినమ్రతలు మూర్తిభవించిన అమ్మాయిని కులం కారణంగా దూరం చేసుకోవాలా అనుకుంటుంది. భర్త కూతుర్ని కొడుకుని తిట్టినప్పుడల్లా ఆమె మనసు గతం వైపు పరిగెడుతుంది. ఆ విషయాలు ఆమెడ దూరంగా ఉండాలని మనసుని బలవంతంగా తిప్పుకుంటుంది. రావుగారి ఇంటి వెనక విశాలమైన ప్రాంగణంలో ప్రాకారాన్ని ఆనుకొని ఈశాన్య దిశలో రామాలయం ఉంది. అది రావుగారి తాతగారి హయాంలో నిర్మించారు. రామమందిరం చాలా చిన్నగా ఉంటుంది. గర్భగుడికి ముందుగా చిన్న మండపం చేయించాడు రావుగారే. ఆ మండపంలో ఎప్పుడైనా విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటారు రావుగారు, శ్రీలక్ష్మి. కాని అది చాలా అరుదు. సరిగ్గా రామాలయం ఉన్న చోటికి దక్షిణంగా ఇంకో ఆలయం ఉంది. అది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ముందు నుంచి రావుగారి వంశంలో తిరుమల వెంకన్న భక్తి ఎక్కువ. సంవత్సరానికి ఒకసారైనా ఆ ఇంటి పెద్ద తిరుమల వెళ్లి స్వామివారికి నీరాజనాలు అర్పించి శిరోజాలు సమర్పించుకుని రావాలి. శుక్రవారం నాడు విశేష పూజ ఆయనే చేస్తారు. స్వామివారి విగ్రహాన్ని పూర్తిగా అభిషేకించి ఆ కాలంలో దొరికే పూలతో ఆయనెత్తు హారం కట్టించి విగ్రహం నిండా చందనం అద్ది స్త్రీ సూక్తం చెప్పి లలితా సహస్రనామం పారాయణం చేసి పూలతో స్వామిని అర్చించి ఆ హారం అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు రావుగారు. వెంకటేశ్వరుడిపై ఆయనకింత భక్తి ప్రపత్తులు ఉండడానికి కారణం ఆ విగ్రహాన్ని ఆయన తండ్రిగారు నిర్మించడమే. రామాలయాన్ని, వెంకటేశ్వరాలయాన్ని చూసినప్పుడల్లా ఆయనకి 2 నేత్రాలు గుర్తుకొస్తాయి. ఆ ఇలవేల్పులిద్దరూ తండ్రి తాతల కాలం నుంచి తరతరానికి ఐశ్వర్యంతో పాటు ఇంటికి ఔన్నత్యాన్ని కూడా పెంచుతూ ఇంటి దేవుళ్ళయ్యారు. ఆయనకి మనసు సరిగ్గా లేనప్పుడు ఇద్దరు దేవుళ్ళని దర్శించుకుని రామాలయం ముందున్న మండపంలో కూర్చుని చిత్తశాంతికి సాధన చేసుకోవడం అలవాటు. ఆ రోజెందుకో రావుగారి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. మనసు నిలిచిన చోట నిలవడం లేదు. శోభ క్షణక్షణానికి గుర్తుకొస్తోంది. ఇంత ఇల్లు, ఇంత సంపద ఉండి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోసుకోవాల్సి వస్తుందని ఆయన బాధ. జయంతికి లెక్చరర్గా ఉద్యోగం దొరికింది విజయవాడలో. అక్కడే ఏదో ప్రైవేట్ ఫర్మ్లో సెక్రటరీగా పనిచేస్తోంది శోభ. ఎక్కడున్నా ప్రతి దసరాకి వచ్చేది శోభ. ఈ సంవత్సరం దసరా ఎలాంటి ఆనందోత్సాహాలు లేకుండా వెళ్ళిపోయింది. హరి పండక్కి రాలేదు. అనంతలక్ష్మి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఇంకా కాపురానికి రాలేదు. వసంత్ దూరంగా ఉండిపోయాడు దగ్గరున్నా. ఏకాదశి రోజు సాయంకాలం స్వామి దర్శనం చేసుకుని మండపంలో కూర్చున్న తండ్రి వద్దకు వచ్చాడు మల్లికార్జున్. శ్రీవిద్యని తన బిగి కౌగిలిలో తీసుకుంటూ, విద్య, మీ ఆయన వస్తారట కదా అన్నాడు. అవును. మరి నేనిక్కడ ఎలా ఉండగలను? నేను ఆ విషయం ముందుగానే ఆలోచించాను హరి. నువ్వు మీ ఊరెళ్ళి చాలా రోజులైంది. వెళ్ళి చూసిరా అందర్నీ. పైగా మీ వసంత పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టాక నువ్వు వెళ్ళలేదు. మీ నాన్నగారితో 4 రోజులు గడిపిరా. ఇంతలో ఈయన వెళ్ళిపోతారు. మీ మామగారికి కూడా దీపావళికి రాకపోవడానికి కారణం ఇదేని రాసేయ్. అతనికి ఆలోచన సబబుగానే అనిపించింది. కాని విద్య, నిన్ను వదిలి వారం రోజులుండాలంటే చాలా కష్టం అన్నాడు. అతని ముఖంలో తారట్లాడుతున్న వియోగ వ్యాధిని చూసి ఆమె కరిగిపోయింది. విధివంచితులం మనం హరి. సంఘానికి వెలిగా బ్రతుకుతున్న మనకి ఇలాంటి బాధలు తప్పవు. కాదని తెగించడానికి ఎన్నో ఇక్కట్లు.
ఒక సుఖాన్ని ఆశించిన మనం ఇంకో కష్టాన్ని కూడా భరించక తప్పదు. అవి విడివిడిగా రావు. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు అనుకుని బ్రతకాలి మనం అంది. అతనేమీ అనలేదు. తొలి దీపావళికి పుట్టింటికి వెళ్లాలని శోభకు ఏమాత్రం లేదు. కాని జయంతు పట్టుబట్టడం వల్ల పుట్టింటికి బయలుదేరింది. కూర్చో బాబు. తండ్రి పక్కనే కూర్చున్నాడతను. తండ్రి ముఖంలో దుఃఖఛాయలు కనిపిస్తున్నాయి. ఈ వయసులో కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఇంట్లో గలగలా తిరుగుతుంటే హాయిగా, నిర్విచారంగా, బాధ్యతారహితంగా గడపాలి. కాని విధి తమాషా చేస్తోంది ఈయంతో అనుకున్నాడతను. ఎదురుగా కనిపిస్తోన్న రాములు వారి పాదాలకేసి చూస్తూ, ఏంటో చెప్పు మళ్ళీ అన్నాడు రావుగారు. ఈరోజు పొలంలో సింగరయ్య ఓ మాట చెప్పాడు నాన్నగారు. ఏంటి? మన పొలాన్ని మనం విడివిడిగా చేసి వాళ్ళ పేరుతో పెట్టాం కదా, డిక్లరేషన్స్ ఇచ్చాం. డీటీ గారి ఎంక్వైరీలో కూడా ధృవపరిచాం కదా. ఇప్పుడు నరసింహారెడ్డి వాళ్ళందరినీ విడివిడిగా పిలిపించి ఎవరి ఆస్తి వాళ్ళని స్వాధీనం చేసుకోమని బోధిస్తున్నాడట. పన్ను రసీదులన్నీ మీ పేరే ఉన్నాయి. 10 ఏళ్లుగా అనుభవంలో కూడా మీ పేరునే ఉంది. అంతా విక్రయం క్రిందే మార్చేశారు. మిమ్మల్ని ఏం చేయలేడు. ఒక్కసారిగా వెళ్ళి అడగండి అంటున్నాడట. వీళ్ళేమన్నారు? భయంగా సింగరయ్యతో అంతా చెప్పారు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదన్నారట. గాడిద కొడుకులు తేరగా వస్తే దుబ్బేద్దామనుకుంటున్నారు కాబోలు. ఇలా చేస్తారనే ఒక్కో వెధవతో బాండ్స్ రాయించుకుని పెట్టాను. డొక్కచించి డోలు కడతానని తెలియదు కాబోలు వెధవలకి. నువ్వేం భయపడొద్దు మళ్ళీ. ఈ వెధవల్ని ఎలా దొంగ తీసుకోవాలో నాకు తెలుసు. ఈ రెడ్డి ఏం చేయలేడు. వాడొట్టి వామిదొడ్డి. కాని నాన్నగారు, నేను బ్రతికొండగా నీకేం భయం లేదు బాబు. ఇలాంటివెన్నో జీవితంలో ఎదుర్కొన్నాను, జయించాను, జయిస్తానింకా. పొలం 1 సెంటు కూడా వాళ్ళ స్వాధీనం కాదు. తను చెప్పాలనుకుంది వేరు, ఆయన అంటోంది వేరు కావడంతో ఇంకేమీ తర్కించలేదు. సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. శోభ, జయంత్ వసంత్ ఉంటున్న అవుట్ హౌస్ లో దిగారు. చెల్లెల్ని, బావగారిని వసంత్ సాదరంగా ఆహ్వానించాడు. శోభ, నన్ను మీ వదిన్ని వేరు చేశాడు నాన్నగారు. మా భాగం పంచుకుని విడిగా ఉంటున్నాం మేం. ఎంత చదివినా ఉద్యోగమే గమ్యం అనుకునేవాణ్ణి కాదు నేను. ఆ పొలాన్ని బాగా పండించుకుంటే చాలు. ఒక కుటుంబం హాయిగా జీవిస్తుంది. ఉండడానికి ఎలాగూ ఇల్లుంది. పెట్టుబడికి వెతుక్కోనక్కర్లేకుండా నాన్నగారు 10,000 పంపించారు. కొన్ని నగలు ఇచ్చింది అమ్మ. అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసిలేమే అన్న బాధ తప్ప మరొకటి లేదు. అయినా ఏదో వేరే ఊరనుకుని బ్రతుకుతున్నాం అన్నాడు వసంత్. కొద్ది దూరం నడిచి వెనుతిరిగి చూశాడు వసంత్. శోభ, జయంత్ ఆగిపోయారు. వెంట రావడం లేదు. అదే సమయంలో తలుపు తీసుకునొచ్చింది శ్రీలక్ష్మి. తల్లిని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళింది శోభ. కూతురు మొహంలో కొత్తగా వెలుగుతున్న కళని గమనించి ఆమె ముఖం ఆనందమైపోయింది. కూతుర్ని అక్కుని చేర్చుకుంది. పిలవకున్న దీపావళికొచ్చావా తల్లి, లోపలికొస్తున్నారా, రాబాబు అని పిలిచింది ఆమె జయంతిని. బయట జరుగుతోన్న కలకలానికి హాల్లో కూర్చున్న రావుగారు లేచొచ్చారు. కూతురి ముఖం చూడగానే ఆయన ముఖం వికసించింది. కాని జయంతిని చూడగానే ఆయన ముఖాన్ని తిరిగి గాంభీర్యం అలుముకుంది. నువ్వు పిలవడం, వాళ్ళు రావడం బాగానే ఉంది. లక్ష్మి, వెళ్ళింట్లోకి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు. ఎవరూ లేరని సంబంధాలు తెంచుకుని వెళ్ళిపోయాక తిరిగి ఎవరున్నారని వచ్చారు? మాటిమాటికి ఇలా వచ్చి మమ్మల్ని వేధించడం మానవత్వం ఉన్న వాళ్ళు చేయగలిగింది కాదు. వెళ్ళిపోమను. నాన్నగారు, ఇక్కడ నాన్న లేడు, అమ్మ లేదు. అసలు నాకు కూతురే లేదు. నా కూతురైతే నా మాట వినేది ఎప్పుడో అని తటాలన తలుపులు వేసుకున్నాడు తను, భార్య లోపలికి వెళ్ళి. శోభా, రామ్మ, ఈ నీ సోదరుడు ఎప్పుడూ నీకై ఎదురు చూస్తుంటాడు. హరి అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు. నిద్ర లేవగానే వాడు వస్తాడు. పెద్దన్నయ్య టౌన్కి వెళ్ళాడు. వచ్చాడంటే ఆగ మేఘాల మీద వచ్చి వాళ్తాడు. కళ్ళనీళ్లు నింపుకుంది శోభ. పాలేర్లంతా కట్టకట్టుకునొచ్చారు నరక చతుర్దశి రోజున. మధ్యాహ్నం భోజనం ముగించి బయట వరండాలో పడకుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నారు రావుగారు. రండ్రా, ఏంటిలా అంతా వచ్చేశారు అన్నారాయన. దండాలండి అన్నారు అంతా ఏకంగా. ఆయన మనసులో కొడుకు చెప్పిన విషయం మెదిలింది. కళ్ళు ఎర్రనయ్యాయి. ఆయనేదో అనబోతూ ఉండగా మల్లికార్జునరావు వచ్చాడు పొలం నుంచి. యారా, వచ్చారా అంతా? అవును చిన్నబాబయ్య, మీతో ఓ మాట మాట్లాడదామని వచ్చాం అన్నాడు ఒక పాలేరు. చెప్పండి. మేం ఎన్నో ఏళ్లుగా మీ కింద పనిచేస్తున్నాం. మాకు ఏటా ఇంత జీతంగా, ఇంత బత్యంగా ఇస్తున్నారు. కాని మా ఈ 10 మందిలో ఒకడైనా ఇన్నేళ్లుగా పనిచేస్తున్న సెంటు పొలమైనా కొనలేదు. కాని మీరు పొలాలు కొన్నారు, మరిచి ఇళ్ళు కట్టారు. అయితే కష్టపడింది మేం, సుఖాలు అనుభవించేది మీరు. ఇదేమైనా బాగుందా? అయితే ఏమంటారా గాడిద కొడకల్లారా? కష్టపడుతున్నారు, తగిన కూలి తీసుకుంటున్నారు. వచ్చిన దానిలో మీ కుటుంబాలు, రోగాలు, రొస్టులు వీటికే సరిపోతుందంతా. దానికి మేమేం చెయ్యాలి? కోపంగా రావుగారన్న మాటలకి నవ్వాడు యేసోబు.
దెంచినమ్మకు బొక్కిందే కూలి అన్న రోజులు పోయాయి సామి. మా కష్టంతో మీరిక మేడలు కట్టలేరు. మాకు కావలసింది ఇక నుంచి కూలి కాదు, భాగం అన్నాడు. కూలీ మించి చిల్లిగవ్వివ్వను. బాబుగారు, మొండితనానికి రోజులు పోయాయి. మేం బండకేస్తే మీరు చేయగలిగింది శూన్యం. మాతో ఒక్క పని కాదు. ఇంకో 10-20 రోజుల్లో కోతకి సిద్ధంగా ఉన్న పైరులో పిడికెడు గింజలు ఇల్లు చేర్చుకోలేరు. అంతా నేలపాలు కావలసిందే. అందుకే మాకు భాగం పంచివ్వాలి. ఒరే, మీరు వెధవలే బెదిరిస్తే లొంగిపోవడానికి నేను వెధవననుకున్నారా? మీరు కాకపోతే వేరే ఊరు నుంచి కూలీలను లారీలో దింపుతాను. బింకంగా అన్న ఆయన మాటలకి నవ్వారు వాళ్ళు. బాబుగారు, ఇవన్నీ ఒట్టి బెదిరింపులు. వీటికి మేం జడవం. పంటలో 4వ వంతు మాకు వదిలేయండి, చాలు, తృప్తి పడతాం. కూలీకి మించి పిడికెడు గింజలు కూడా ఇవ్వను. మీరా పాట మరిచిపోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఆ పొలాలన్నీ మాయే, అయ్యి మా పేరుతోనే ఉన్నాయి అన్నాడు గేబ్రియల్. నిర్ఘాంతపోయాడు రావుగారు. ఒరే, నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదట్రా. రోజులు మారుతున్నాయి, చట్టాలు మారాయి, ప్రజలు మారారు. ప్రభుత్వాన్ని అనుసరించి మేము మారాలి. ఇంతెందుకు, మీకు కావలసింది పొలమా, భాగమా? మళ్ళీ తండ్రిగారి పిలుపు వినలేదతను. చెప్పండ్రా అన్నాడు. భాగం మాకిస్తే చాలు బాబుగారు. పొలం మాకెందుకు చెప్పండి. కష్టానికి తగ్గట్టు ఫలితం దక్కితే చాలు. ఒరే, ఒక్కో విధవ నాకు 1000 బాకీ ఉన్నారు. అదంతా అక్కడ కక్కి కదలండి. నవ్వారు వాళ్ళు. లాభం లేదు బాబయ్య, మేమంతా విచారించాం. పొలం ఉన్నట్టు చూపితే ఆ పొలం మాకు దక్కుతుంది, మీ అప్పు చెల్లిస్తాం. అది చూపకుంటే పొలం లేదని మా బాకీలు రద్దవుతాయి. ఎటొచ్చినా చిక్కు మీకే. సలసలా మండిపోతున్న ఇనుములో వేసినట్టుగా రూపుతున్నారు రావుగారు. అది చూశాడు మల్లికార్జున్. బాధపడకండి నాన్నగారు, మనం దీనికి ఎదురెదలేం. మంచి అనుకున్నది ఒక్కోసారి చెడు అవుతుంది. ఇలాగే గవర్నమెంట్ నుంచి రక్షించుకోవాలని మీరు చేసిన ప్రయత్నాలు మిమ్మల్ని బెడిసికొట్టాయి. ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళు అడిగినట్టు పొలంలో భాగం ఇచ్చే కన్నా పంటలో భాగం ఇవ్వడం మేలు. ఇలా వాగ్వివాదాలు చాలాసేపు సాగాయి. సమిష్టి వ్యవసాయం చేయడానికి సమ్మతించారు. ఖర్చుల వీళ్లవి, శరీర కష్టం వాళ్ళది. ఖర్చులు పోను సగభాగం పంచుకోవడానికి తీర్మానం జరిగింది. మల్లికార్జునరావు గారు కూర్చుని ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు, చేర్పులు, కష్టాలు, నష్టాలు గూర్చి చర్చించుకుంటున్నారు. ఇంతలో శ్రీలక్ష్మి పరుగు పరుగునొచ్చి, ఏమండి, అత్తగారు తులసికోట వద్ద పడిపోయారు, పిలిస్తే పలకడం లేదు అంది. పరుగు పరుగున వెళ్లేసరికి అంతా అయిపోయింది. జీవుడు కాస్త వెళ్లిపోయాడు. రావుగారి గుండె చెరువైంది. ఎంతైనా జన్మనిచ్చిన దేవత. ఆయన దుఃఖం పట్టరాందిగా ఉంది. నాన్నగారు, ఏడవకండి. ఆమెకింకా ఏం కావాలి? 80 ఏళ్లు బ్రతికింది. బ్రతికినన్నాళ్లు సుఖంగా వెళ్లిపోయాయి. చివరికి చావులో కూడా ఆమె పుణ్యం కనిపించింది. మనిషి మంచి మరణంలో తెలుస్తుందట. ఎంతో పుణ్యాత్మురాలామె. కార్తీక మాసంలో వెళ్లిపోయింది. కొడుకు చెప్పిన మాటలు విని మనసు నిగ్రహించుకున్నారు. అక్కడికంతా వచ్చేశారు. కానీ వసంత్, వనజ, జయంత్, శోభ రాలేదు. వాళ్ళు తెగించి రాలేకపోయారు. అవుట్ హౌస్ బయట నుంచుని చూశారు వాళ్ళు ఆ అంతిమ యాత్రని. మాతృ సంస్కారం చేసొచ్చిన రావు గారికి మరో ఆఘాతం తగిలింది. రాజంపేట నుంచి ఆగ మేఘాల మీద మనిషి వచ్చాడు. ఆ వచ్చిన మనిషి గుండె నీరైపోయింది. బాబుగారు, తగిలిన వేలికే దెబ్బ తగులుతుంది. మరణం మానవుడి చేతుల్లో లేదు బాబుగారు. మనం దేనికి నిమిత్త మాత్రులం అంతే. మీ కోడలు అనంతలక్ష్మి. అనంతలక్ష్మికి ఏమైంది నాయనా? ఆతృతతో పూడుకుపోతున్న గొంతుకుతో అడిగింది శ్రీలక్ష్మి. ఈ రోజు ఉదయం బావిలో దూకి చనిపోయింది బాబుగారు. తనకి ఆరోగ్యం సరిగా లేదని, ఇక ఇది బాగు కాదని, జీవితాంతం ఇలా రోగిష్టిగా బ్రతికేదానికంటే చావడం మేలని జాబు రాసి ఆత్మహత్య చేసుకుంది బాబుగారు. ఆ మాటలు విని అంతా మాన్పురడిపోయారు. హరిగుండెల్లో తుపాకీ పేలినట్టయింది. ఆమె చావుకి పరోక్షంగా తను కారణం కాదు కదా. కానీ దీపావళికి అక్కడికి వెళ్ళుంటే ఇంత ఘోరం సంభవించేది కాదేమో అన్న భావన అతని మనసులో మిగిలింది. కాని అది క్షణంపాటు మాత్రమే. ఎవరి కర్మకి ఎవరు కర్తలు. ఎలా జరగాల్సుంటే అలాగే జరుగుతుంది అనుకున్నాడు మళ్ళీ. అందరి మనసులు బరువుతో బండబారాయి. శోభ, జయంత్ వెళ్లిపోయిన 4 రోజులకి ఇంకా మాతృకర్మ పూర్తి కాకుండానే విపరీతంగా బీపీ వచ్చి పడిపోయారు రావుగారు. ఇంకా ఊరికెళ్లిన హరి పరిచర్య వల్ల వెంటనే కోలుకున్నా తిరిగే ఓపిక లేకపోయింది. లక్ష్మి, మా నాన్నగారు అనేవారు, పెద్ద కర్మలో కర్మ కలిసినా పెద్ద పురుడులో పురుడొచ్చినా దెబ్బతీయక మాందని. ఇదెందుకొచ్చిందనుకునేవాణ్ణి. నా కొరకే వచ్చింది. ఈ బీపీ ఎప్పుడో ఈ గుండెని కాస్త ఆపేస్తుంది. ఇప్పటికే బాగా గాయపడిన గుండె ఇంకా పోరాడలేదు. అలా అనకండి, మీకేం కాదు. విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి విశ్రాంతి ఎక్కడిది లక్ష్మి? నిన్ను ఆ చంద్రయ్య ఏమన్నాడో తెలుసా? నీకు తెలీదు, తెలియకూడదు కూడా. అది విన్నప్పటినుంచి నా మనసులో పిరంగులు పేలుతున్నాయి. ఏం చేయను లక్ష్మి?
అదిగో ఆ ఆవేశమే కూడదన్నాడు హరి. ఇలాగైతే నేను లేచి వెళతాను, మీ ఇష్టం. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. లక్ష్మి, చివరికి నేను నీకు చేదయ్యానా? లేదండి, లేదు. మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలనే నా తపన. ఆడదానికి పిల్లల కంటే భర్త ముఖ్యమండి. మీ కొరకు అందర్నీ దూరం చేసుకోవడానికి నేను జంకను. లక్ష్మి, నీ ప్రేమ నన్ను కాపాడుతుంది, భయపడకు. ఆమె జవాబు చెప్పలేదు. ఆయన మనసులో చంద్రయ్య మాట్లాడిన మాటలు గిర్రును తిరిగాయి. పొలాల కోతలు ప్రారంభమయ్యాయి. సింగరయ్య సహాయంతో మల్లికార్జున్ అన్నీ సవ్యంగా నెరవేరుస్తున్నాడు. అతను పాలెర్లకి చెప్పినట్లుగానే చేయడానికి నిర్ణయించుకున్నాడు. మొత్తం ధాన్యం రాసులు రాసులుగా పోశారు. 6 కుప్పలు. దాదాపు ఒక్కో కుప్పలో 200 బస్తాలకి పైనే ధాన్యం ఉంది. ఒక్క గింజ కూలీ ఖర్చు లేకుండా అంతా స్వయంగా చేశారు. ఇంకో కుప్ప తయారు చేస్తే మొత్తం పని పూర్తవుతుంది. రేపు గింజల్ని పంచుకుని ఎవరిళ్లకు వాళ్ళు తీసుకెళ్లొచ్చు. ఎక్కడో జపాన్లోనో రష్యాలోనో సాగుతున్న సహకార సేద్యం వినడం మాత్రమే ఎరిగిన ఆ రైతులకు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉంది. దేశంలో ఆసామిలంతా ఇలాగే చేస్తే పేద కూలీల జీవితాలు భాగ్యవంతం అవుతాయి. దేశం సస్యశ్యామలమై బీదతనం పేరు లేకుండా పోతుంది. కానీ మనుషుల మనసుల్లో మార్పు రావడమే కష్టం. ఆ రోజు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా మెలకు వచ్చింది అతనికి. ఎవరో వ్యక్తి కుప్పపై ఏదో చల్లి అగ్గిపుల్ల గీశాడు. భగ్గుమంది. రేయ్! పిడుగులా గర్జించిన అతని కేకలకి అవతల వ్యక్తి చేతిలో ఉన్న సామాను జారిపోయింది. పొరుగు తీశాడు. ఈ గలాటాకి అంతా నిద్రలేచారు. భగ్గున మండుతోంది ఓ ధాన్యరాశి. క్షణాలపై చల్లార్చే ప్రయత్నాలు చేయసాగారు. ఆ మనిషిని వెంటాడిన మల్లికార్జున్ అతన్ని పట్టుకోలేక తిరిగొచ్చాడు. కాని ఆ వ్యక్తి కప్పుకున్న దుప్పటి మాత్రం దొరికింది. అతనొచ్చేసరికి ధాన్యంపై రేగిన మంటలు చల్లారాయి. మనం చేసే పనులు నచ్చని వాళ్ళున్నారు సింగరయ్య, అది గమనించి మెలగాలి మనం, అన్నాడతను. ఎవరూ మాట్లాడలేదు. నమస్కారమండి, నా పేరు చంద్రయ్య. నేను ఓ రకంగా మీ వియ్యంకుణ్ణి. అంటే? వనజ నా కూతురు. అంటే అర్థం కాలే. వసంత మామగారిని. రావుగారి ముఖం జేవురించింది. గెటౌట్ ఫస్ట్ అన్నారు ఇంకేమీ అనలేక. ఆయన ముఖం మాడిపోయిన బలుబులు అయింది. బావగారు, బావగారు బండలోను, మర్యాదగా నా గడప దాటి వెళ్ళు. నన్నట్టే వాగించక, నేనసలేం మంచివాణ్ణి కాను. వెళ్ళిపో ముందు. వెళ్ళు వెళ్ళు అండమే కాని నా మాట వినరు కదా. ఏం విన్నకర్లేదు. అది మా శివభూషణం బావగారు మొదట్లో అంతే. మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోగానే తాటి చెట్టొత్తున ఎగిరి పడ్డారు. ఎవరు? శివభూషణం గారని నా కుమారుడి మామగారు విసన్నపేటలో ఉంటున్నారు. ఆయన ఈ ప్రాంతంలో పనిచేశారు కూడా. ఆయనకి ఒక్కగానొక్క కూతురు హేమలత విజయవాడలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉండేది. మావాడు గుంటూరులో టెలిఫోన్ ఆపరేటర్గా ఉండేవాడు. ఇద్దరికీ మాటలు కలిశాయి. తర్వాత ఎప్పుడో ముఖాలు కలిశాయి, మనసులు కలిశాయి, కనువులు కలిశాయి. ఆ అమ్మాయికి నెల తప్పింది. నేరుగా మా ఇంటికొచ్చింది. నా భార్య ఎలిజబెత్ని చూసి విషయమంతా చెప్పింది. ఈశ్వర ఆశీర్వాదాలతో వాళ్ళిద్దరినీ ఒకటిగా చేశాక వచ్చాడు శివభూషణం గారు. ముందు మండిపడ్డా, తర్వాత జరిగిందంతా విని బ్రహ్మాండంగా పెళ్లి జరిపించాడు. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చర్చి లేదు, గురువు లేడు. 4 పెద్ద మనుషుల్ని పిలిపించారు. వాళ్ళ ఎదుట ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నారు. దండలు మార్చుకున్నారు. అంతే, పెళ్ళైపోయింది. మతము కులము ప్రసక్తి లేని వ్యవస్థకి నాంది పలికాం మేము. శివభూషణం పేరు చెప్పగానే మంత్రరుద్ధ భుజంగంలా అయ్యారు రావుగారు. ఆయన చెప్పిందంతా విన్నారు. మనసంతా శూన్యమైపోయింది. పెంచిన కొడుకు, కన్న కూతురు ఒకే ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇది లోకానికి తెలీదు, కాని తనకి శివభూషణానికి తెలుసు. ఆంతర్యాల్లో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ఇప్పుడేమీ అనలేరు. భగవంతుడు కేవలం పరీక్షగా జరిపించాడు దీన్ని. ఆలోచనని అణుచుకుని అన్నారు రావుగారు. దయచేసి మీరిప్పుడు నన్ను విసిగించకండి. నా మనసేం బాగాలేదు. ఇప్పుడేం కదిలించకండి నన్ను, తర్వాత మాట్లాడదాం అన్న రావుగారి మాటలు విని వెళ్ళిపోయాడు చంద్రయ్య. పగిలిపోతున్న కణతల్ని బలంగా చేతులతో అదుముకుంటూ నిమిషానికి విపరీతంగా పెరిగిపోతున్న బీపీతో స్మృతి తప్పిపోయారు రావుగారు. మరో అరగంట తర్వాత అటుగా వచ్చిన శ్రీలక్ష్మి చూసి కేకేశాక హరి వచ్చి చికిత్స చేశాడు. హరి, ఎంత కష్టమొచ్చింది నీకు? నిజంగా ఆ మాట అంటున్నావా విద్య? నిజం హరి. పెళ్ళై సంవత్సరం కాకముందే భార్య పోవడం చాలా దురదృష్టకరం కదూ. నిజం చెప్పు విద్య, నా భార్య ఎవరు? నవ్వింది విద్య కోటి వెలుగులు కురిసేట్టుగా. లోకం దృష్టిలో ఆమె నీ భార్య కాదు. లోకం దృష్టిలో కూడా కొంత మార్పు వస్తుంది. ఏం?
మనల్ని గురించి అనుకుంటున్నారు అనుకొని ఒకవేళ ఇలా ఉండడం పాపమైతే ఆ పాపం వాళ్ళంతా పంచుకుంటారు. పాపమో పుణ్యమో నాకు తెలియదు, కానీ అంతా అనుకుంటున్నారు. అనుకొని నాకేం భయం లేదు. థ్యాంక్స్. అలా అనుకుంటున్నారని జంకి నన్ను దూరం చేస్తావేమో, ఆడదిక్కు లేనివాణ్ణని భయపడ్డాను. నీకేం తక్కువ హరి, మళ్ళీ పెళ్లి చేసుకో. "హుం, నా సంగతి తెలిసిన వాళ్ళెవరూ ఆ అమ్మాయినిస్తామని రారు. భార్యని సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఆమె చనిపోయిందని అనుకుంటున్నారు. పైగా మన ఇద్దరి గురించే ఉండనే ఉంది, ఇంకెవరు పిల్లనిస్తారు? అంతగా నీకెవరో పిల్లనివ్వకపోతే నా కూతుర్నిచ్చి చేస్తాలే." విద్య. ఏం హరి, తప్ప? అప్పుడు నేను నిజంగా నీకు అతనవుతాను. మనం ఇంత విచ్చలవిడిగా ఉండలేకపోవచ్చు, కానీ నువ్వు నా కళ్ళెదుటే ఉంటావు. నిన్ను రోజు కన్నారా ఒకసారి చూసినా చాలు హరి. అసలే నెల రోజులుగా నిన్ను చూడలేక నేనెంత బాధపడ్డానో తెలుసా? ప్రతిరోజు నీ ఫోటో ముందేసుకుని కూర్చునేదాన్ని. నిజంగా నీ కూతుర్నిస్తావు విద్యా? నిజం నిజం. ఆ మాట తప్ప ఇంకో మాట నీకు రాదేంటి హరి? నేను ఏదైనా నిశ్చయించుకుంటే అంతేక అది జరిగి తీరాల్సిందే. మా వారు కాని ఆయన తరపు బంధువులు కాని ఏం చేయలేరు. ఖచ్చితంగా నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడొకసారి చెప్పాను కూడా, మన బంధాన్ని అనుబంధాన్ని శాశ్వతం చేస్తాను. ఆమెకు తనపై ఉన్న అనురాగానికి అతను ముగ్ధుడైపోయాడు. ఆమెకు దాసాను దాసుడయ్యాడు. నాన్నగారు, ఈ డిసెంబర్లోగా గుప్తధనాన్ని గురించి ప్రభుత్వానికి తెలియజేయాలట. మనకెంతుంది మళ్ళీ? అదంతా ఎవరో వ్యాపారస్తులు, సినిమా వాళ్ళు, కోటీశ్వర్లు చేయాల్సిన పని. మనకేం పర్వాలేదు. అసలు మన వద్ద డబ్బెంతుందో తెలుసా నాన్నగారు? ఎప్పుడూ లెక్క పెట్టాల్సిన అవసరం రాలేదు. ప్రామిసరీ నోట్లున్నాయా? లేవు బాబు. నేను చేయందల్లా వడ్డీ వ్యాపారమే. ఎందుకో అదంటే నాకు గిట్టదు. ఎవరికిచ్చినా ఊరికే ఇచ్చాను, చేయబదులిచ్చాను. అయినా నాన్నగారు, మన వద్ద ఎంతుందో ఒకసారి లెక్కించండి. మీ తాతయ్య కాలం నుంచి మనం కూడబెట్టిన నగలు, డబ్బు అంతా ప్రభుత్వానికి తెలియజేయడం మంచిది నాన్నగారు. అక్కర్లేదు బాబు, మనమేం అక్రమంగా సంపాదించలేదు. ఇదంతా కేవలం వ్యవసాయంపై మిగిల్చిందే. మీ ఇష్టం. రోజులు బాగాలేవు, తర్వాత విచారించే కన్నా ముందే జాగ్రత్త పడ్డం మంచిది. ఒకవేళ పడితే మనకు వెల్త్ ట్యాక్స్ పడుతుందేమో. కట్టేద్దాం. ఇంకేం వాదించలేదతను. వసంత్ ఏమంటున్నాడు? ఏమీ అనలేదు నాన్నగారు. నా వెంట పొలం పనులకు వస్తున్నాడు. అసలు వాడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటేనే ఇష్టం కదా. బాగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ పొలం వస్తారు. ఆ అమ్మాయి అయినా చదువుకున్నానన్న టెక్కు లేదు. పుట్టినప్పటి నుంచి పొలాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళలా ఉంటుంది. ఉమ్, వాళ్ళు మనలాగే సమిష్టి వ్యవసాయానికే అంగీకరించి మనలో కలిశారు నాన్నగారు. పొలం బేరం పడతానన్నాడుగా. అదంతా ఊరికే బెదిరింపు నాన్నగారు. మనతో కలిసి ఉండలేకపోయామే అనే బాధ అలా అనిపిస్తుంది. అసక్తత మానవుణ్ణి ఎన్నో మాట్లాడిస్తుంది. ఆయన జవాబు చెప్పలేదు. ఉండుండి హఠాత్తుగా అడిగాడు. ఆ చంద్ర ఇంకా ఉన్నాడా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు నాన్నగారు. మళ్ళీ మౌనం. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ అడిగాడు. వాళ్ళు నిజంగా క్రిస్టియన్స్ కాదటగా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అటగా? చంద్రయ్య నాన్నగారు బ్రాహ్మలేట కదా? అది ఓడిపోయే మనిషిలో జరుగుతున్న సంఘర్షణ. పూర్తిగా ఓడిపోవడం ఇష్టం లేక ఎక్కడికక్కడ రాజీగా బ్రతికిపోదామనిపించే చివరి ప్రయత్నం. నవ్వుకున్నాడు తనలో తను. అయినా ఆ ఛాయలు బయటికి రాకుండా, అవునట నాన్నగారు అన్నాడు క్లుప్తంగా. శ్రేయ. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయిని పిలిచాడు హరి. ఏంటి? నేనంటే నీకిష్టమేనా? మౌనం వహించింది. చెప్పు శ్రేయ. ఇష్టమంటే ఎలాంటి ఇష్టం? సూటిగా ఆ అమ్మాయి అడిగిన దానికి తడబడ్డాడు హరి. క్షణంలో తేరుకుని, శ్రేయ, నా భార్య చనిపోయింది తెలుసా అన్నాడు. తెలుసండి. ఐఆమ్ వెరీ సారీ. మీకు చాలా దెబ్బ. చాలా చురుకైంది అనుకున్నాడతను. శ్రేయ, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ ఇష్టం తెలియాలి. చురుగ్గా చూసింది. కళ్ళల్లో కళ్ళు కలపలేక ముఖం తిప్పుకున్నాడతను. మీరనేదేంటో సూటిగా చెప్పండి. ఎందుకీ డొంక తిరుగుడు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిసుక్కున నవ్వింది శ్రేయ. శ్రేయ, నీకు నాకు కూడా ఈడు జోడుగా ఉంటుంది. ఈడు జోడంటే వయసే ప్రాధాన్యం కాదు. శారీరకంగా ఈడు జోడు కుదిరితే చాలు. గుచ్చుకునేట్టు చూసి అంది. డాక్టర్ గారు, మీకు సూటిగా చెప్తేనే కాని అర్థమయ్యేట్టు లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వయసు మాత్రమే అడ్డం కాదు, మనసుకు కూడా ఇష్టం లేదు. అదెందుకో మీకు బాగా తెలుసు, మీకే బాగా తెలుసు అని గబగబా వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు హరి. జరిగింది విని నివ్వెరపోయింది శ్రీవిద్య. కాని అంతలోనే తేరుకొని, హరి, అది చిన్నపిల్ల, తెలిసి తెలియని వయసు. దానికేం తెలుసు? నే చెప్పి ఒప్పిస్తానుగా. రేపు మాఘంలో తప్పకుండా మీ పెళ్లి జరిపిస్తాను. అయినా రేపు కనుక్కుంటానుగా అంది.
హరి ఏమీ అనలేదు. అతని మనసు ఆమె చుట్టూరా తిరుగుతూ ఉంది. ఇంటి ముందు ఏదో జీప్ ఆగిన చొప్పుడైంది. ఏకాగ్రతతో చదువుతున్న ఆయన మనసు క్షణకాలం పాటు అటుపోయింది. మరో 5 నిమిషాల తర్వాత బిలబిలా పైకొచ్చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెంటొచ్చిన మల్లికార్జున్ గది బయట నుంచున్నాడు. వాళ్ళంతా లోపలికొచ్చారు. వాళ్ళు తమ ఐడెంటిఫికేషన్ చూపించారు. దిగ్భ్రాంతుడయ్యారు రావుగారు. నమస్కారం రావుగారు, మీ ఇల్లు సోదా చేయాలనొచ్చాం అన్నాడు అందులో ఒకతను. మా ఇల్లు సోదా చేస్తారా? ఎందుకని? మీ రాబడి పరిమితిని మించిపోయినా మీరు ప్రభుత్వానికి తెలియపరచలేదు, ట్యాక్స్ కట్టలేదు, ఇది నేరం. అందుకే శోధించడానికి వచ్చాం. జవాబివ్వలేదు రావుగారు. మీ బీరువా తాళపు చెవులిస్తారా? యాంత్రికంగా దిండు కింద దాచిన తాళపు చెవులు తీసిచ్చాడు రావుగారు. బీరువా తెరిచారు. కొయ్యారు నిండా కట్టలు కట్టలుగా 100 రూపాయల నోట్లు పేర్చబడ్డాయి. తల తిరిగినట్లయింది చూసిన వారికి. రావుగారు, ఇదంతా మీ స్వాధ్యతమేనా అని అడిగారు. ఆ, కేవలం వ్యవసాయ ఫలసాయమేనా? అవును. చకచక బీరువా ఖాళీ చేశారు. 2,35,000 రూపాయలున్నాయి. దాదాపు 6 కేజీల బంగారం ఉంది. అంతా స్వాధీనం చేసుకుంటామన్నారు. వీల్లేదు, కావాలంటే నాతో స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళండి అన్నారు రావుగారు. రావుగారు, ఇది ఎమర్జెన్సీ పీరియడ్. మీరేం అభ్యంతరం చెప్పినా చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అంతా మీ స్వాధీనం చేస్తే? మీరేం భయపడనక్కర్లేదు. ట్యాక్స్ పోగా మిగిలిన డబ్బు మీకు అందజేస్తారు. మరి బంగారం? వాళ్ళు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. పోనీ మీకు ఒక సహాయం చేస్తాం. బంగారం దొరికినట్టుగా కేసు నమోదు చేసుకోం. కేవలం డబ్బు మాత్రం దొరికినట్టు రాసుకుంటాం. రావుగారి ముఖం వికసించింది. వెంట తెచ్చిన సూట్ కేసులో డబ్బంతా సర్దుకుని వెళ్లిపోయారు వాళ్ళు. అవమానంతో ఆలోచనలతో సతమతమయ్యారు రావుగారు. పాపా, ఏమ్మా? నిన్న సాయంకాలం ఆయనతో ఏమన్నావు? ఎవరితోనమ్మా? ఆయనే, డాక్టర్ గారితో. జవాబివ్వలేదు. పెద్దదానివయ్యామనుకుంటున్నావా? అంతా నీ ఇష్టాలతోనే జరుగుతుందనుకున్నావా? నీ చెప్పినట్లు వినాల్సిందే. అవును, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని తీరాలి. అమ్మా, ఎందుకలా తొందరపడతావు? ఇష్టం లేని పెళ్లి చేసి ఏం మూట కట్టుకుంటావు? ఆ అనంతలక్ష్మి గారి సంగతి ఏమైందో తెలుసు కదా. ఒసే, అధిక ప్రసంగం చెయ్యొద్దు. నీకు నా చేతిలో మూడింది. ఏమ్మా, కొడతావా చంపుతావా? అతన్ని పెళ్లి చేసుకునేదానికంటే చావడం మేలు. అతను అతను ఆయన అనలేవు మర్యాదగా. ఆయన ఎందుకనాలమ్మా? ఆయన ఎవరో అతనెవరో తెలుసుకోలేని స్థితిలో లేను నేను. శ్రేయ, బిగ్గరగా అరవకమ్మా, నలుగురు వింటారు. ఏం ఇప్పటికేమైంది? నలుగురు తల్లి మాట వినని కూతురని నిన్ను ఆడిపోసుకుంటున్నారా? కాదమ్మా, నలుగురు అనుకునేవి నా చెవుల దాకా రాలేదు. కాని నిన్ను మనల్ని గురించి ఎవరేమనుకుంటున్నారో నేను ఊహించుకోగలను. నీ వెళ్ళగానే ఆపే సంభాషణలను బట్టి, నన్ను చూడగానే నవ్వుకునే రీతిని బట్టి, డాక్టర్ గారిని గురించి అడిగే తీరుని బట్టి వణికిపోయింది శ్రీవిద్య. శ్రేయ ఏమంటున్నావే? ఎంత దానివయ్యావే? చిన్నపిల్లవని చెప్పినట్టుగా వింటావని నీకేమీ తెలీదని అనుకుంటున్నానే. ఆయన గురించి ఏమంటారే? పూడుకుపోతున్న గొంతుకుతో ఆరాటంగా అడుగుతోన్న తల్లిని చూసేసరికి ఆమెకి జాలేసింది. అమ్మా, అతన్ని గురించి ఏమడుగుతారో నీకు తెలీదా? మనం మన తిండి తిని మన బట్ట కట్టుకున్న బ్రతుకుతోన్నా మనం సమాజానికి జడవాలి. మన ఇష్ట ప్రకారంగా నడవాలంటే కుదరదమ్మా. ఆమె కొన్ని క్షణాలు ఆలోచించింది. శ్రేయ, తల్లిగా నిన్ను ఆజ్ఞాపించేది పోయి నిన్ను వేడుకుంటున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకో దీనంగా అడిగిందామె. నిరసనగా చూసింది శ్రేయ. అమ్మా, నువ్వు ఆజ్ఞాపించినా అభ్యర్థించినా అతన్ని నేను పెళ్లి చేసుకోను. రచ్చకే కాక రాయిబారాలా అని ఎంతవరకు వచ్చాక ఇంకెందుకు అభ్యంతరం? చెప్పేయ్. ఎందుకమ్మా అంత ఆవేశం? నువ్వు తల్లివి, నేను కూతుర్ని. అతనెవరో మనకి దూరపు బంధువుల అబ్బాయి. ఈ రోజు ఇక్కడ డాక్టర్గా ఉన్నాడు. రేపు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళిపోతాడు. అతన్ని గురించి శాశ్వతమైన మన అనుబంధాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నాకంటే అతను ఎక్కువ. అవునే అవును, ఆయన నాకు నీకంటే, మిగతా పిల్లలు, ఒకగానొక కొడుకు కంటే, కట్టుకున్న భర్త కంటే ఎక్కువే. భర్తగా నెలకింత తినడానికి ఇస్తున్నాడన్న గౌరవం తప్ప మీ నాన్న గురించి నాకేం ఎక్కువ ప్రేమ లేదు. చెప్పు, ఇప్పుడైనా చెప్పు, అతన్ని పెళ్లి చేసుకుంటావా లేదా? అది అసంభవం అమ్మా. అతను నీకు అందరికంటే ఎక్కువ అభిమానపాత్రుడే కావచ్చు, మా అందరికంటే ముఖ్యమే కావచ్చు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే దుర్గతి కంటే ఏ రిక్షావాడి వెంటో లేచిపోయి బ్రతకడం మేలు. శ్రేయ, చెయ్యెత్తింది ఆమె ఆవేశంతో. అమ్మా, గర్భవతులు ఆవేశపడకూడదు. వాళ్ళ సంతానానికి అది మంచిది కాదు. అంగవైకల్యం కలిగితే అది నీకు బాధే. బ్రతికినన్నాళ్ళు వాళ్ళకి అది బాధే. నేనేమైనా నీకు పర్వాలేదు. నన్ను గురించి అంతగా జాలి తలచేదానివి. ఆయన్ని పెళ్లి చేసుకో. నాకంతకంటే మించిన ఉపకారం కానీ మంచి కానీ లేదు. నేను నా మిగిలిన జీవితాన్ని సుఖంగా శాంతంగా బ్రతకాలంటే, గడపాలంటే అంతకు మించిన మార్గం లేదు.
అమ్మా, నీ మనసుకి శాంతి సుఖం అనేది ఇక ఉండదమ్మా. ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్లే చేసావు నువ్వు. నీ కోరికలకి మమ్మల్ని బలి చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. మాకు ఆలోచన ఉంది, అభిమానం ఉంది. ఇదిగో శ్రేయ, ఇంకా తల్లేంటి కూతురేంటి, ఎంతవరకు వచ్చాక నీ మనసులో ఉన్నదేంటో కక్కే. అమ్మా, నన్నెందుకు బాధ పెడతావు? అంతగా నువ్వు కాదు కూడదంటే, చెప్పక తప్పదంటే చెప్తాను. నీ మౌనమే ఆజ్ఞ అయితే వినమ్మా. నేను నేను నీకు సావతిని కాలేనమ్మా అని ఏడుస్తూ పడక గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది ఆ అమ్మాయి. పిడుగుపడినట్టు చైతన్యరహితంగా ఉండిపోయింది శ్రీవిద్య. ఏడవకు విద్య, ఏడవకు. నీకు తెలీదు హరి, నా మనసు దహించుకుపోతోంది. శాంతించు విద్య, నువ్విలా దుఃఖిస్తుంటే నేను చూడలేను. అయిపోయింది హరి, నీ విద్య పని అయిపోయింది. తుపాకీ గుండు తగిలిన లేడి పిల్లలు అయిపోయింది నా పని. నీతో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నా వద్ద నీకేం దాపరకం విద్య, నాకు చెప్పడానికి నీకు సంశయం ఎందుకు? ముందుగా దుఃఖాన్ని అణుచుకో అని కన్నీళ్లు తుడిచాడు హరి. మనస్సుని నిగ్రహించుకుందామే. హరి, శ్రేయ అంత మాటందో తెలుసా? కూతురన్న మాటలు మళ్లీ గుర్తురాగానే ఆమెలో మళ్లీ దుఃఖం చెలరేగింది. కన్నీళ్లు నిండాయి. ఆమెని తన కౌగిల్లోకి తీసుకుని, విద్య, ఎంత దుఃఖాన్నైనా పంచుకోవడానికి నేనున్నాను. నీ దుఃఖాన్ని నేను తీరుస్తాను అన్నాడు. చిన్నపిల్ల కదా, ఏం తెలీదులే అనుకుని పొరపాటు చేశాను హరి. తప్పు చేశానని బాధపడుతున్నావా? నీతో జీవితం పంచుకున్నందుకు బాధలేదు హరి. అది నా జీవితంలో తొలకర లాంటిది. కానీ ఆ అమ్మాయికి ఏమీ తెలియదనుకుని అజాగ్రత్తలో నేను చేసిన పొరపాటు. నీతో అన్నట్టుగానే నాతోనూ నిన్ను చేసుకోను పొమ్మంది. కారణం అడిగితే ముందు చెప్పలేదు. ఎంత తర్కించినా పంతం విడవలేదు. చివరికి బలవంతం చేస్తే ఎవరితోనైనా లేచిపోతాను కాని నిన్ను పెళ్లి చేసుకోను అంది. బలవంతంగా పెళ్లి చేస్తానన్నాను. శవానికే పెళ్లి అంది. ఇంకా ఒత్తిడి చేస్తే అతన్ని చేసుకుని నీకు సవితిని కాలేనమ్మా అంది. కన్నీళ్లు తుడుచుకుని చలిస్తున్న గొంతుకుతో అడిగింది. నాకు ఎన్నేళ్లుంటాయనుకుంటున్నావు హరి? ఇప్పుడు నీ వయసుతో పనేంటి విద్య? ఎంతైనా కాని నువ్వు నా కళ్ళకి కొత్త పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. అసలు నీకు పెళ్ళయ్యే వయసున్న కూతురుందన్నా ఎవరూ నమ్మలేరు. అంతేకాదు హరి, నా కుమారుడు ఇంటర్ సీనియర్ చదువుతున్నాడు. వాణ్ణి నువ్వు చూడలేదు. వాడి వయసు నిండా 16. వాడు నేను అక్కా తమ్ముళ్ళ ఉంటాం. నా చరిత్రంతా చెబుతాను విను. నా తల్లి తండ్రి 10వ ఏట పోయారు. మా మేనమామ నన్ను దగ్గరికి తీసి చదివించారు కొన్నాళ్లు. 3rd ఫార్మ్ చదువుతుండగా వ్యక్తురాల్ని కావడంతోనే చదువు మానిపించి పెళ్లి చేశారు. వెంటనే కాపురానికొచ్చాను. మా పెద్దవాడు నా గర్భాన్ని నిలిచేసరికి నా వయసు 14. 15వ ఏట రాగానే హాస్పిటల్లో పురుడు పోసుకున్నాను. నీకు నాకు వయసు తేడా 5-6 హరి. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా హరి? ఈ మగడు వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ సంసారం వద్దు, ఆటంకాలు అడ్డు వద్దు. హాయిగా నీ సాన్నిధ్యంలో ఉంటే చాలు. ఎవరేమనుకున్నా భయం లేదు, జంకు లేదు. కాని ఇది ఎలా సంభవిస్తుంది అని ఆగి, హరి హరి, నే ధైర్యం చేస్తాను, నువ్వు సాహసం చేస్తావా అని అడిగింది ఉద్వేగంగా. విద్య, నువ్వేం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు తప్ప మిగతా ప్రపంచంతో సంబంధం లేదు, అక్కర్లేదు కూడా. నువ్వు ఆవేశపడద్దు, శాంతంగా చెప్పు. హరి, నేను మా ఆయన్ని వదిలేస్తాను, విడాకులు ఇస్తాను. తిరిగి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆమె కళ్లల్లో కనిపించే మెరుపును చూసి విస్తుపోయాడు. సంసారాన్ని పిల్లల్ని వదిలేసి తనతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ప్రేమ ఎంత బలవత్తరమైంది! ఎంతగా ఒక స్త్రీ చేత ఆరాధింపబడుతోన్న తను ఎంత అదృష్టవంతుడు అనుకొని ఆనందంగా, విద్య, అంతకంటే నాకు కావలసింది ఏముంది? సాక్షాత్తు శ్రీదేవిలా నా ఇంటికి వస్తానంటే అభ్యంతరం పెడతానా? పూలతో పూజించుకుంటాను, పువ్వులా రక్షించుకుంటాను. ఇందుకోసమై మా వాళ్ళందర్నీ వదిలేమన్నా నీ సిద్ధమే అన్నాడు దృఢ చిత్తంతో. ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి. పదే పదే అతన్ని ముద్దు పెట్టుకుని, హరి, నేను 5 ఏళ్లు ముందు పుట్టి నిన్ను ఎప్పుడో చూసుంటే ఇంత చిక్కు ఉండేది కాదు. ఈ జీవితంలో ఇలా ఇద్దరము దుఃఖభాజనులు మయ్యేవాళ్లం కాదు అంది. ఆమె ప్రేమకి అతను పరవశించిపోయాడు. విద్య, నేను రేపు మా ఊరు వెళ్తాను. మా అమ్మగారితో నాన్నగారితో పోట్లాడైనా వస్తాను. అంగీకరించకపోతే అన్ని సంబంధాలు తెంచుకుని వస్తాను అన్నాడతను. మిగిలిన రాత్రంతా పరస్పరం ప్రేమ సంభాషణలతో, ఇక అదే చివరి రాత్రి అన్నంత మధుర భావనతో విదేశాలకు వెళ్లే ప్రేమికులు మళ్లీ ఎప్పుడో కలుసుకోబోయేది అన్నట్లుగా మాట్లాడుకున్నట్టు గడిపారు. వసూలైన డబ్బులో వాడేసుకున్నాడని, గత లేవీలో డబ్బు వాడేశాడని నరసింహారెడ్డికి ఛార్జీ మెమోలందాయి. అతను తహసీల్దారుని చూడబోతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సబ్ కలెక్టర్ పలకలేదు. డిఆర్ఓని అడిగితే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఎంత ప్రయత్నించినా స్టే దొరకలేదు. అతను రెవెన్యూ బోర్డుకి వెళ్లలేదు. అదే సమయంలో అతను అప్పున్న ఆసామీలంతా కోర్టులో దాఖలు చేశారు.
కుడితిలో పడ్డ ఎలకలా అయ్యాడతను. నాన్నగారు, ఏంట్రా మళ్ళీ ఏమైంది? మొన్న వెళ్ళిన వాడివి ఈ రోజు ఇలా వస్తున్నావేంటి? మనం దగాపడ్డాం నాన్నగారు. ఎవరో కావాలని కుట్ర పన్ని మననిలా చేశారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు, ఏం కాదు. ఎవరో వెధవలు అంతా వేషాలేసుకుని వచ్చారు. మన వద్ద డబ్బుందని తెలిసిన వాళ్ళెవరో చేసిన ఘోరం ఇది. నేను అనుమానించినంత అయింది. ఏంట్రా, నువ్వు చెబుతోంది నిజమా? మనం మోసపోయామా? భగవంతుడా, ఎంత దుస్థితి తెచ్చిపెట్టావయ్యా! రావుగారి మనోవేదన్ని చూడలేకపోయాడు మల్లికార్జున్. వెంటనే అన్నాడు, కానీ నాన్నగారు, మనం అదృష్టవంతులం. నేను వెళ్లి లాయర్ గారితో మాట్లాడి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి వద్దకు వెళ్ళాం. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. జీపు నెంబర్ నోట్ చేసుకోవడం చాలా మేలైంది. అన్ని రాస్తాలకి వెంటనే పోలీసుల్ని తరిమి ఆయా పోలీస్ స్టేషన్స్ కి మెసేజ్ పంపించాం. చివరికి వాళ్ళు నెల్లూరికి యువతలు దొరికిపోయారు. ఆ ఒక్కరోజుకే వాళ్ళు 50,000 ఖర్చు చేసేశారు. మిగతా పైకమంతా మనకిచ్చారు. కోర్టులో ఉంది, ఇదిగో రసీదు. ఆ 50,000లో మన ఊళ్ళో ఓ వ్యక్తికి కూడా కొంత ముట్టిందని వాళ్ళంటున్నారు. కానీ ఆచూకీ చెప్పడం లేదు. నిట్టూర్చాడు రావుగారు. పోనీలే, కొంతకు కొంతైనా దక్కింది. అయినా ఎవరో కావాలని చేసిన పన్నాగవిధి అన్నావు కదూ? అవును, ఆ రెడ్డిగాడే ఇదంతా చేసుంటాడేమో. వాడికే మనమంటే ఇంత కచ్చా అన్నాడు. అంతా బయటపడక మానదులే నాన్నగారు. మళ్ళీ ఈ ఇంటికేదో శని చుట్టుకుందిరా. ఎవరినైనా వెళ్ళి అడిగిరారా నాయనా? 3 తరాలు బాగా గడిచిపోయాయి. ఈ తరంలోనే ఈ చిక్కులన్నీ వస్తున్నాయి. ఇక ఈ తరం దాటిందా మళ్ళీ మీకు భయం లేదు. నా మనసులో ఈ సంవత్సర ఆరంభం నుంచి జరుగుతోన్న ఈ విపరీతాలు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. ఆ బ్రాహ్మణ స్త్రీ పెట్టిన శాపం ఫలించడం ప్రారంభమైంది అనిపిస్తోంది. ఏంటి నాన్నగారు? అవునరా, అదంతా చాలా పెద్ద కథ. ఓ విషాద గాథ. మా తాతయ్య చెప్పేవారు. అదే కాదు, మీ నానమ్మ కూడా అంటూ ఉండేది. మీ తాతయ్య గారు కూడా ఏదో ఘోరం చేశారని. అవన్నీ ఇప్పుడు కలిసికట్టుగా వచ్చేయేమనిపిస్తోంది. అదంతా వెర్రి నాన్నగారు. వాళ్ళు ఘోరాలు చేస్తే వాళ్లే అనుభవించాలి కానీ మాకేం నాన్నగారు? కాదు మళ్ళీ, మేం సంపాదించిన ఆస్తినంతా మీరు అనుభవిస్తున్నారా లేదా? ఇది అంతే, అనుభవించక తప్పదు. ప్రభుత్వాలు పగలు వంశ పారంపర్యంగా వస్తూ ఉంటే పాపాలు రావా? తప్పకుండా అనుభవించాలేమో. అయినా వాళ్ళు చెప్పినట్టుగానే నిరతర అన్నదానము వచ్చిన వారికి లేకుండా ఇవ్వడము చేస్తూనే ఉన్నాం. అదంతా జరగవలసుంటే తప్పదు నాన్నగారు. మీరూరికే దిగులు పెట్టుకోకండి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని మల్లికార్జున్ అంటూ ఉండగా హరొచ్చాడు. ఇక అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయి పరామర్శలతో కాలం గడిచిపోయింది. ఉదయం 8 గంటలే ఉంటుంది. రామమందిరంలో కూర్చుని తన వేదనంతా వెళ్లబోసుకుంటూ ఉన్నాడు రావుగారు. రామా, ఏమిటయ్యా నీ లీలలు? 60 సంవత్సరాల ఈ వయసులో ఏంటి బాధలు? ఎందుకు నన్నిలా వేధిస్తున్నావు? తెలిసి నే చేసిన తప్పు లేదు, పాపం లేదు, ఘోరం లేదు. అయినా ఎందుకు నాకీ శిక్ష? కూతుర్ని దూరం చేశావు. ఆవిడ ఇచ్చారాజ్యంగా జీవిస్తోంది. ఆనాడే నా మానం మర్యాద మంట కలిసింది. కొడుకులాగే పెంచుకున్న కొడుకుని శత్రువుగా తయారు చేశావు. వాడు గుండెల్లో గాలమై కూర్చున్నాడు. నలుగురిలోకి వెళ్లడానికి లేకుండా అయిపోయింది నా బ్రతుకు. ఇంకో కూతురు సుఖంగా ఉంటుందేమో అనుకుంటే ఆమె బ్రతుకు అలాగే అయిందట. పోని అది పరోక్ష పరాజయం అనుకుంటే దాన్ని సూటిగా గుండెలపై సమ్మెట్లా మోదబోతున్నావు. ఇంకో కొడుకు కోపురం ఎందుకు కొరగాకుండా పోయింది. వాడి బ్రతుకేమవుతుందో ఏమో. నా నిత్య సుందరకాండ పారాయణ ఫలితమా ఇది? నీ నిత్య నామజపము, నీ చరణసేవ ఫలితమా ఇది? నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజించుకుంటూ ఉన్నందుకు నువ్విచ్చే వరమా ఇది? ఎందుకు స్వామి నాకీ దండనలు? ఏం చేశానని ఈ వ్యధలు? ఆస్తికత్వానికి విలువ నశిస్తోందా ఈ కాలంలో? దొంగలు, దోపిడీదారులు, వ్యభిచారులు, అన్యాయపరులు సుఖపడుతున్నారు. నీతిగా నియమబద్ధంగా జీవితం గడిపే మాకాయి దుఃఖాలు? చెప్పు స్వామి, చెప్పు. నీ నుంచి సమాధానం రాందే కదలను. మౌనంగా తన మనోవేదనని లీలామానుష విగ్రహానికి విన్నవించుకుంటున్న రావుగారికి ఎవరిదో పిలుపు వినిపించింది. మూసుకున్న కళ్ళు తెరిచి చూశాడు. ఎదుట భువనమోహన మూర్తి. ఎవరూ లేరు. తను భ్రమించాడా? రావుగారు. తల తిప్పి చూశారు రావుగారు. గిర్రున తల తిరిగినట్లయింది. అందరూ బిలబిలా వచ్చేశారు. అయ్యా, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. ఇదిగో ఇతను మీ స్టేషన్ ఎస్ఐ. వీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మీళ్ళు సోదా చేయాలనొచ్చాం అన్నాడొకతను. అందరి ముఖాలు దిగ్భ్రాంతితో చూశారు రావుగారు. వాళ్ల వెనకే నుంచున్న మోసోబుని, కరణాన్ని చూశారు. మీ గ్రామాధికారులు కూడా వచ్చారు. ఇప్పుడే సోదా చెయ్యాలి. సార్, మొన్ననే మా ఇంటిపై జరిగిన దౌర్జన్యం మీకు తెలుసు కదా. ఇంకా మా ఇంట్లో ఏముంది? బలహీనంగా అన్నారాయన.
దాంతో మాకు పనిలేదు. ఆ డబ్బంతా మీకు తిరిగొస్తుంది. వెల్త్ టాక్సీ పోను. మీరింట్లో ఇంకా దాచారని మాకు అర్జీ వచ్చింది ఈ ఊరు నుంచే. అయ్యా, ఇది కేవలం అన్యాయం. నేను నిత్యము పూజించే ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. మా ఇంట్లో ఇంకేమీ లేదు. ఆవేశంగా అన్నారు రావుగారు. రావుగారు, ఇలాంటి సాక్ష్యాలు పనికిరావు. పైగా ఆ దేవుడే మీ అన్యాయాలకి తోడుగా ఉన్నాడని తెలిసింది. అయినా ఇన్ని మాటలెందుకు? చూస్తూ ఉండండి. మీ ఎదుటే వెలికి తీస్తాం అన్నారు వాళ్ళు. అంతే. నిర్వీర్యుడై చూస్తూ ఉండిపోయాడు రావుగారు. వాళ్ళల్లో ఒక ఆఫీసర్ వెళ్లి రామ విగ్రహాన్ని కదిపారు. అది కదల్లేదు. అటు ఇటు ఊపారు. చలనం లేదు. తర్వాత దేవుడి విగ్రహంపై ఉన్న ఒక్కో నగా తీసి రాముణ్ణి ఆపాదమస్తకము తడిమారు. విగ్రహం కుడి బొటన వేలుపై చెయ్యి వేయగానే విగ్రహం కదిలింది. ఇంకా నొక్కారాయన. విగ్రహం గిర్రును తిరిగింది. తర్వాత స్క్రూ తిప్పినట్లుగా తిప్పారు. విగ్రహం పూర్తిగా ఊడిపోయి వచ్చింది. తర్వాత కింద ఆసనంగా వేసిన బండని తీశారు. కిందకి మెట్లున్నాయి. టార్చ్ లైట్ వెలిగించి అంతా కిందకి దిగారు. ఇదంతా చూస్తున్న రావుగారు స్మృతి తప్పిపోయారు. ఆయనే దిగొస్తారేమోనని ఎదురుచూసి, ఆయన పరిస్థితి చూసి తమ కార్యంలో తాము మునిగిపోయారు వాళ్ళు. బయట రావుగారి వద్ద ఒక ఆఫీసరుండి ఇంకో ఆఫీసర్ని పొలానికి వెళ్లిన మల్లికార్జున్ కోసం కబురు పెట్టడానికి పంపారు. లోపలంతా వెండి రూపాయలు. విక్టోరియా రాణి కాలం నాటివి. గుట్టగా పోసున్నాయి ఓవైపు. మరోవైపున బంగారు కాసులు కుప్పలుగా ఉన్నాయి. ఇంకోవైపు వెండి పాత్రలు. చూసేవాళ్లకి తల తిరిగిపోయింది. మెల్లమెల్లగా ఆ ధనాన్నంతా పైకి చేరవేశారు. అంతలో వచ్చిన మల్లికార్జున్, హరిప్రసాద్ ఇదంతా చూసి నిర్ఘాంతపోయారు. హరి తండ్రి పరిచర్యల్లో మునిగిపోయాడు. మల్లికార్జున్ అధికారుల వెంట వెంకటేశ్వరాలయానికి వెళ్ళాడు. అక్కడ వెంకటేశ్వర విగ్రహాన్ని పీఠంతో సహా పైకి పెకిలించారు. అక్కడ అంతే. కింద మెట్లు దిగి వెళితే అంతా బంగారు కాసులు. మొత్తం ధనాన్ని ఒక చోట కుప్పగా పోసి లెక్కించారు. వెండి సామానుని, బంగారుని తూకం వేశారు. అంతా లిస్టౌట్ చేసి ఆ అధికారులతో సంతకం చేయించారు. గ్రామాధికారులతో సంతకం చేయించారు. ఆ వేళకి స్మృతిలోకొచ్చిన రావుగారు ఇదంతా చూసి నిర్ఘాంతపోయారు. ఆయన్ని స్టేట్మెంట్ ఇమ్మంటే, ఇదంతా నాకేం తెలీదు. ఈ ఆలయాలు మా తండ్రిగారు, మా తాతగారు నిర్మించారని మాత్రమే తెలుసు. ఈ రహస్యం మా ఇంట్లో ఎవరికీ తెలీదు. తెలుసుంటే మొన్న జరిగిన దోపిడీ తర్వాత జాగ్రత్త పడి ఉండేవాణ్ణి కదా. ఇప్పుడైనా నాకు ఈ సంపదపై ఆశ లేదు. అధికారం కోరను. నా కుమారులు అంతే. ఈ ధనాన్ని సగభాగం దేశరక్షణ నిధికి సమర్పిస్తాను. మిగతా సగంలో ఈ ఊళ్ళో ఏదైనా విద్యా సంస్థ స్థాపిస్తాను. అనుబంధంగా వేద పాఠశాల నెలకొల్పాలి. ఇది నా ఆశయం. ఇదంతా ప్రభుత్వం వారు నా మాటను నమ్మినప్పటి మాట అని రాసిచ్చారు. ఆ సంపదనంతా జీపులో వేసుకుని వసంతు వెంట్రాగా వాళ్లంతా వెళ్లిపోయారు. రామాలయంలో రామ విగ్రహం ముందు కూర్చుని పెద్ద కొడుక్కి తమ కుటుంబ రహస్యాలు చెప్తున్నారు రావుగారు. మళ్ళీ, ఈ రామాలయాన్ని మా తాతగారు నిర్మించడానికి పూర్వగాథగా ఓ స్త్రీ హత్య ఉంది. ఆ రోజుల్లో ఈ ఊరు ఇంత పెద్దది కాదు, చాలా చిన్నది. గ్రామ జనాభా ఏ కొత్త జననానికైనా 0.5% పెరిగేది. ఈ ఊరికల్లా ఈ ఇల్లే బ్రాహ్మణ కొంప. కరణీకం కూడా మా తాతగారి చేతుల్లోనే ఉండేది. అప్పుడు ఆయన భార్య ఒక్కగానొక్క కొడుకు మాత్రమే ఉండేవారు ఈ ఇంట్లో. కేవలం ఒక మిద్దెల్లు కాపురానికి, ఒక పాక పశువులకి ఉండేది. 20 ఎకరాల పొలం మాత్రమే ఉండేది, అంతే. ఆ రోజుల్లో ఒక స్త్రీ ఈ ఇంటికి వచ్చింది. మంచి ప్రాయంలో ఉంది. భర్త పోయాడు. దాయాదుల బాధ తట్టుకోలేని ఆ అనాథ దేశం పాలైంది. కట్టుకున్నవాడు కన్నవాడు లేకపోవడంతో దిక్కులేక తిరిగి తిరిగి ఈ ఇంటికొచ్చింది. ఆమె వెంట ఏమీ లేదు, ఒక గోనె సంచి తప్ప. ఈ ఇంట్లో ఆమె వారం రోజులుంది. ఆ వారం రోజుల్లో ఆమె వీళ్ల గుణగణాల్ని బాగా గమనించింది. వీళ్ల మంచితనం గ్రహించింది. ఓ రోజు సూర్యుడు అస్తమించాక తన విషయమంతా చెప్పింది. ఆ సంచి విప్పదీసి వీళ్ల ముందు గుమ్మరించింది. తమ కళ్ళని తామే నమ్మలేని స్థితి అది. ఇంటి నిండా పరుచుకున్న బంగారు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు చూసి నిర్ఘాంతపోయారు. ఆమె మళ్ళీ అంతా సంచికెత్తింది. ఇదిగో, ఈ సంపదంతా నాది. నాకెవరూ లేరు. ఇది ఎవరి పాలో కావడం ఇష్టం లేక తగిన వాళ్ల కోసం వెతుకుతున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. ఈ ధనం తీసుకోండి. నన్ను బ్రతికినన్నాళ్ళు రక్షించండి. నాకేం అక్కర్లేదు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇస్తారా? అది చాలు. ఆ తర్వాత ఈ సొమ్మంతా మీదే. ఇదిగో, ఇప్పుడే తీసేసుకోండి. ఆమె మాటలు విని వాళ్ళు వణికిపోయారు. ఇదెక్కడి విచిత్రం? ధనదేవత నడిచొచ్చిందా అన్నట్లుగా ఉంది అని ఆమె పాదాలపై వాలిపోయారు. తర్వాత ఆ ధనాన్ని వెంటనే ఇదిగో ఇప్పుడు రామాలయం ఉన్న చోటనే దాచారట. తర్వాత 1 నెల రోజులు గడిచాయి. ఆమెకి వీళ్ల ఆదరణ, ఆప్యాయత తట్టుకోవడం కష్టమైపోయింది. వాళ్ళకి ఏదో ఎబ్బెట్టుగానే ఉంది. ఎవరీమే అని అడిగే వాళ్ళకి ఏం చెప్పలేకపోయేవారు.
మంచి పొరువుల్లో ఉన్న ఆమె మీద కన్నుపడి అయ్యగారు అమ్మయ్యకి సవితిని తెచ్చారు అనడం ప్రారంభించింది లోకం. కాని మా నాయనం మాత్రం ఏమీ నమ్మలేదు. ఒక రోజు రాత్రి ఏమనిపించిందో ఆయనకి, ఆమెని హత్య చేశారు. వెళ్ళి ఆ ధనం ఉన్న చోట తవ్వితే కనిపించలేదట. రెంటికి చెడ్డామే అని బాధపడ్డారట. ఆమెని అక్కడే పూడ్చారు. ఆ రాత్రి ఆ దంపతులకు నిద్ర లేదు. వేకువజామున కలత నిద్రలో ఆమె కనిపించి తనని చంపినందుకు తనకు బాధ లేదని, ఎన్నాళ్లు బ్రతికినా చావవలసిందేనని, కాని ప్రేతరూపు తొలగడానికి శ్రీశైలం వెళ్లి తనకి కర్మ చేయమని, తనని పూడ్చిన చోటే చిన్న రామాలయం నిర్మించమని చెప్పిందట. అంతవరకే నాకు తెలుసు. ఆపై ఆ సంపదంతా ఏమైందో మా అమ్మగారు చెప్పలేదు. బహుశా ఆమెకి తెలియదేమో. కొన్ని నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. ఎవరూ ఏమీ అనలేదు. ఏదో జానపద చిత్రంలో ఏ మహారాజుల ఇళ్లలోనో జరిగిన హత్యల్లా ఉందనిపించింది. కొద్దిసేపటికి రావుగారు మెల్లగా కదిలారు. వెంకటేశ్వరాలయం దగ్గరకొచ్చారు. దీని వెనక కూడా మరో భయంకరమైన విషాద గాథుంది. ఒక దంపతుల్ని చంపిన నేరానికి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 4 తరాల క్రితం మన వాళ్ళిక్కడికి దత్తొచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఇది సామాన్య సంసారమట. ఆ తర్వాత ఏదో శ్రమించడం, జీవిక గడుపుకోవడంలాగా ఉంది పరిస్థితి. అంతే, కొన్ని తరాలు గడిచాయి. వాళ్ళకి మనకి రాకపోకలున్నాయి, ఆదరాభిమానాలున్నాయి. కష్టానికి సుఖానికి వచ్చిపోతున్నారు. మంచికి చెడుకి పొలుకు తోడుగా ఉంటున్నారు. మా నాన్నగారి హయాంలో ఆ మనవాళ్లలో ఒక ఉద్దండుడు పుట్టాడు. ఆయన ఎంఏ చదివాడు, వ్యవసాయం చేశాడు, వ్యాపారం చేశాడు, కాటన్ మార్కెట్ ఆడాడు. ఒకట్నా, ఒక పద్ధత, సులభంగా డబ్బు గడించే మార్గాలు చూశాడు. కష్టించిరాలే ప్రతి చెమటబొట్టుకు ఫలితాన్ని రాబట్టాడు. అంతా ఇంత అనలేనంత ధనం సంపాదించాడు. నోట్లని నమ్మరాదని అంతా బంగారంగా, వజ్రాలుగా, రత్నాలుగా, ముత్యాలుగా మారిచేవాడు. స్వంత అన్నదమ్ముల్లో ఎవరినీ నమ్మేవాడు కాదు. కానీ మీ తాతగారంటే మాత్రం చాలా నమ్మకము, అభిమానం ఉండేది. అందుకు కొంత కారణం కూడా ఉంది. ఆయన భార్య మా అమ్మగారు చాలా దూరంగానైనా బంధువులట. ఆడవాళ్లు కలిసిన సంబంధం మగవాళ్ల అనుబంధం కంటే గొప్పది. ఆయనకి చాలా ఏళ్లు సంతానం కలగలేదు. 40 దాటాక సంతానం కలుగుతుందని, ఆ సంతానం కలిగే వేళకే ఆయన కుటుంబానికి తెలియని చిక్కులొస్తాయని, ఆ ఆపదలోంచి బయటపడేసరికి ఆస్తి హరీమంటుందని నాడీ జాతకం చూసి చెప్పారట ఎవరో మద్రాసులో. ఆ నాడీ జాతకంలో చెప్పినట్లుగానే సంతానం లేకపోవడం, సిరి ఎత్తుకోవడం చూసేసరికి ఆయన పూర్తిగా నమ్మారు జాతకాన్ని. పైగా 40వ ఏడు రాగానే, రేసుల్లో నష్టం రాగానే దృష్టాంతం కనిపించినట్టయి తన ఐశ్వర్యంతో, భార్యతో ఈ ఊరొచ్చేశాడాయన. అంతకు పూర్వం నాకు సంతానం కలుగుతుందో కలగదో అంతా నీ కొడుక్కి ఇచ్చేస్తాను, నన్ను నా భార్యని కాస్త చూస్తూ ఉండ్రా అనేవాడట. ఇవ్వకుంటే మాత్రం ఏంటి, నువ్వు పరాయివాడివా అనేవాడట మీ తాతయ్య. ఆ ఐశ్వర్యం, ఆ హోదా చూసి వీళ్ళకి కళ్ళు తిరిగిందట. 5-6 నెలలు గడిచేసరికి ఆమెకి నెల తప్పిందట. అది తెలిసి, ఒరే తమ్ముడు, నీ ఊరొచ్చిన వేళ విశేషమో, నీ కొడుకుని చేరదీసిన అదృష్టమో, నేను తండ్రినవుతున్నాను. ఇదంతా మీకొచ్చేది కదా, తప్పిపోయింది. 4వ వంతు తీసుకో అనిచ్చాడట. 4వ వంతుతో తృప్తి పడలేని మా నాన్నగారు ఆయన్ని, ఆయన భార్యని మాపు చేసి అంతా దోచుకున్నారట. ఆ పాప పరిహారార్థమే ఈ వెంకటేశ్వరాలయం నిర్మించారట. ఇదిగో ఈ డైరీ చూడు. నిన్న ఇనపెట్టి వెతికితే కింద దొంగరలో కనిపించింది. ఈ కుటుంబం వెనక ఇంత ఘోరమైన చరిత్ర ఉంది కాబట్టి మీకిన్ని కష్టాలొస్తున్నాయి. మాదే ఉంది బాబు, ఇక ఏమైనా పర్వాలేదు. బ్రతికి బట్ట కట్టవలసిన వాళ్ళు మీరు. మీరేమవుతారో, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో ఏమో. అదే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చింది మహాలక్ష్మి. మామయ్యగారు, అత్తగారు మేడమెట్ల మీద నుంచి పడిపోయారు, మరిదిగారు చూస్తున్నారు అంది రుద్దకంఠంతో. గబగబా వెళ్ళిపోయాడు మల్లికార్జున్. మామగారి వెంట నడుస్తూ వెళ్ళింది మహాలక్ష్మి. ఏమండి, విన్నారా? ఆమె మంచం పక్కనే కూర్చుని, లక్ష్మి, ఏమీ ఆలోచించుకో. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆందోళనతో, ఆరాటంతో మనం మార్చగలిగింది ఏమీ లేదు అన్నారు రావుగారు. నిట్టూర్చిందామె. అది కాదండి, హరి విషయం. హరైనా గిరైనా మనకేం ఒరగబెట్టలేరు. బతికినన్ని రోజులు నే బ్రతకను, నువ్వు అంతే, మనకెందుకు ఈ ఆరాటం అన్నారాయన. మీరు ఏదీ పూర్తిగా వినరు. ప్రారంభం నుంచి అంతే. నన్ను నోరెత్తనెవరు. వాడు వాడు దాన్ని ఆ సిగ్గుమాలిన దాన్ని పెళ్లి చేసుకుంటాడట అంది ఆవేశంగా. ఆవేశపడకు లక్ష్మి, దానివల్ల ఫలితం ఏమీ లేదు. హరి ఎవరిని చేసుకుంటానన్నాడు? అదేనండి, ఆ సిగ్గుమాలిన శ్రీవిద్యని చేసుకుంటాడట. నమ్మలేనట్టు చూశారాయన. శ్రీవిద్యన ఆమె కూతుర్నా? అయ్యో, ఆమె కూతుర్నైతే చింతే ఉందండి, దాన్ని చేసుకుంటాడట. అది తన భర్తకి విడాకులిచ్చి వీడు వెంట వస్తుందట. వీడు అందుకు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని ప్రేమించాడట. విడిచి బ్రతకలేడట. మనమంతా దూరమైనా సరే దాన్ని విడవలేడట.
ఆస్తి పంచిస్తే వెళతాడట, లేదా డిగ్రీ ఉంది చాలన్నాడు. ఆ విషయం మీతో చెప్పాలని నేను మెట్లు దిగుతూ ఉంటేనే చీర తట్టుకొని పడిపోయాను. నిర్ఘాంతపోయారాయన. నిజమా లక్ష్మి? అవునండి, వాడు చెప్పాడు. వసంత్ పెళ్లి చేసుకుంటే ఓర్చుకోలేదా? శోభ పెళ్లి చేసుకుంటే ఏం చేశారు అని అడిగాడు. తను తన ఇష్టప్రకారం చేసుకుంటాడట. ఇంత విడ్డూరంగానా? ఏం విడ్డూరం అన్నాడు. ఆ మాట నేనంటే. తనకంటే చిన్నదాన్ని చేసుకుంటే తప్పులేదు, పెద్దదాన్ని చేసుకుంటే తప్ప అన్నాడు. నేను చీచి అన్నాను. దానికి తనకు ఆమెకు మనసులు తనువులు కలిసి దాదాపు 9 నెలలైందని, తన వంశాంకురం ఆమె గర్భంలో పెరుగుతుందని అన్నాడు. ఇది మీకు అవమానకరంగా భావిస్తే మీ వద్దకే రానన్నాడు. రావుగారేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. తన బాధ్యత తీరిపోయినట్లుగా భావించిందామె. లక్ష్మి, ఇప్పుడు ఆ విషయాన్ని గురించి ఏమీ అనద్దు. సంక్రాంతి ఇంకో 20 రోజులుంది. ఈ 20 రోజులు ఇక్కడే ఉండిపోని. తర్వాత ఏం చేయాల్సింది మళ్ళీతో చర్చిస్తాను. అంతవరకు ఇంకేమీ అనద్దు. అలాగేనని మౌనం వహించిందామె. హరి, అన్నయ్య, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదురా. ఏ విషయం అన్నయ్య? నీ మనసు ఎంతగా గాయపడుతుందో, నువ్వెంత అప్సెట్ అవుతావో నేను ఊహించుకోగలను. అందుకే నాన్నగారు చదివి నీకివ్వమనిచ్చిన ఉత్తరాన్ని నీకివ్వలేకపోతున్నాను. ఏం ఉత్తరం అన్నయ్య? హరి, నువ్వు డాక్టర్వి. ఈ ప్రాణాలు ఎంత అశాశ్వతమో నీకు బాగా తెలుసు. రక్తమాంస నిర్మితమైన ఈ దేహంపై మమకారం ఎంత అవివేకమో కూడా తెలుసు. ఏంటన్నయ్య నువ్వంటోంది? నేను డాక్టర్ని కానీ వేదాంతిని కాదు. ఎంత శాస్త్రం చదువుకున్నా మనసుని, ప్రేమని, అనురాగాన్ని చంపుకోలేం. బుద్ధిదారి బుద్ధిదే, మనసుదారి మనసుదే. అది ఇది ఎప్పుడూ ఏకీభవించావు. పోనీలేవయ్యా, ఈ రోజు సంవత్సరంలో చివరి రోజు. ప్రతి రోజుకి అంతం ఉంది. ప్రతి రోజుకి ఉషోదయం ఉంది. ప్రతి నెలకి ఆఖరుంది, మొదలుంది. అయినా ఈ డిసెంబర్కి ఓ ప్రత్యేకత ఉందట హరి. ఈ రాత్రి తెల్లవారితే జరిగే ఉషోదయం కొత్త సంవత్సరంలో కొత్త కాంతులు విరజిమ్ముతుంది. ఈ నెలాఖరు అన్నింట్లా కాదు, కొత్త నెలతో పాటు కొత్త సంవత్సరాన్ని కొని తెస్తుంది. ఈ సంవత్సరంలో మన కుటుంబానికి అన్ని చిక్కులు ఇక్కట్లే వచ్చాయి. ఇక ఈ పోబోయే సంవత్సరానికి ఇది చివరి దెబ్బ. ఇది అన్నింటికంటే తీవ్రమైంది. ఇది నీకు అనంత చావు కంటే బాధాకరమైంది. అయినా పోయినవాళ్లు తిరిగి రారు. మన సంబంధాలు, మనస్సంబంధాలు, మహత్తర సంబంధాలు అయినా శరీరంతో ముడివేసుకున్నవే. ఎంత బలీయమైన ప్రేమైనా శరీరం నశించగానే దాని ఆస్తిక్యత తగ్గడం ప్రారంభిస్తుంది. విగ్రహం లేని ఆరాధన ఉండదు ఎక్కడ. అందుకే మన హైందవ సాంప్రదాయంలో కూడా విగ్రహారాధన ఉంది. ఏంటన్నయ్య ఇదంతా? షాక్ ట్రీట్మెంట్ హరి. ఎవరికి షాక్ లాంటి వార్త? నీకే. విషయం ఏంటన్నయ్యా? ఆతృత తొంగి చూసింది హరి గొంతులో. హరి, గుండె నిబ్బరం తెచ్చుకో, మనసుని చిక్కబట్టుకో. శ్రీవిద్య మొన్న చనిపోయింది. నిద్రమాత్రలు మింగి చనిపోయింది. అవి నువ్వు కొని తెచ్చినవేనట. ఈరోజు మధ్యాహ్నం ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. సాయంకాలం టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య, హరి హరి ఆవేశపడకో. ఏమండి, శోభని రమ్మని రాయండి. లక్ష్మి, వసంత్ తప్పకుండా రమ్మని రాస్తాడు. మనం చెప్పవలసిన అవసరం లేదు. శోభనే కాదు, వసంత్ భార్య అన్నని, ఇతని భార్యను కూడా పిలుస్తున్నాడట. అంతా వస్తారు. హరి ఆ రోజుకి వస్తాడో రాడో. హరికి వరంగల్కి ఆర్డర్స్ వచ్చాయని రాశాడు. వాడు ఈ జనవరి 20వ తారీఖు కల్లా వెళ్ళి చేరాలి. ఉత్తరం రాశాను. 10వ తేదీ రాత్రికల్లా వచ్చేస్తాడు. పాపం ఎప్పటికీ ఫలించదండి. అందుకే ఆ అమ్మాయి అలా చనిపోయింది. పాపం అయ్యో అనిపిస్తోంది. ఈ వెధవకి ఆ ఊళ్ళో ఉద్యోగం వచ్చి ఉండకపోతే ఇలా జరిగేదే కాదు. భార్యాభర్తలు పిల్ల పాపలతో హాయిగా ఉండేవాళ్ళు. ఇంకో 3 ఏళ్లకి కొడుక్కి డిగ్రీ వచ్చేది. ఆమెకి కోడలు వచ్చేది. ఏ దుర్ముహూర్తాన ఒకరినొకరు చూసుకున్నారో జీవితం నాశనం అయిపోయింది. రావుగారు మాట్లాడలేదు. ఏమండి, శోభని ఈసారి ఇంటికి రానివ్వండి అందామే. ఎందుకు? ఎందుకో అది రాగానే చెప్తాను. నీ ఇష్టం. వసంతను కూడా మనతో పాటు పండక్కి పంక్తి భోజనానికి రానివ్వండి. లక్ష్మి, ఈ అనారోగ్యంతో ఇప్పటికే నన్నెంతో కట్టేశావు. ఈ దెబ్బపై దెబ్బలతో మనసంతా ముద్దుబారిపోయింది. అయినా రాయంటి వాణ్ణి కాబట్టి ఇంకా ధైర్యంగా తిరుగుతున్నాను. ఇంకొకరైతే ఈ బీపీతో ఈసరికి అయిపోయి ఉండేవారు. అంత మాట అనకండి. మీ ముందు నేను సుమంగళిగా వెళ్ళిపోవాలి. అందరూ పండక్కొచ్చారు. ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఏమండి, నేను విషయం చెబుతాను, మన్నిస్తారా? జీవిత చరమంకంలో ఉన్నాం మనం. ఇంకా మన్నింపులెందుకు లక్ష్మి? మనం ఒకరికొకరం ఆలంబనగా ఉంటున్నాం. ఈ చేతులు ఇలాగే పెనవేసుకుని ఉండాలి, ఆఖరి శ్వాస వరకు. అంతే. చెప్పు, వింటాను. నిజంగా శోభ మన అమ్మాయి కాదండి. ఏంటి లక్ష్మి, ఏమైంది నీకు?
నాకేమీ కాలేదండి. ఇది పిచ్చి కాదు, సంధి మాటలు కావు. మామూలు జాగ్రత్తలోనే చెప్తున్నాను. శోభ మన కూతురు కాదు. ఏంటి లక్ష్మీది? నేనేదో ఆవేశంలో కోపంలో అన్న మాట పట్టుకుని కన్న తల్లివి. 10 నెలలు మోసి 20 ఏళ్లు పెంచిన తల్లివి నువ్వలా అనొచ్చా? తప్పు లక్ష్మి, తప్పు. అది కాదండి, నా మాట వినండి. మీరు ఊరికే ఆవేశపడతారెందుకు? నేను చెప్పబోయేది నిజం. నాకు వసంత్ ఒక్కడే పుట్టాడు. అవునండి. డాక్టర్ అన్నట్టుగా, లోకం మీరు నమ్మినట్టుగా నాకు కవలలు కలగలేదు. మీరిలా పిచ్చిగా చూడకండి. నేను చెప్పేది వినండి. లక్ష్మి, కొంచెం ఆగు. నువ్వు చెప్పేది అందరూ వినని అని గబగబా బాల్కనీలోకి వెళ్ళి, ఒరే వసంత్, శోభ, వనజ, జయంత్, మళ్ళీ మహాలక్ష్మి, హేమలత, చంద్రయ్య అంతా రండి. శ్రీలక్ష్మి ఏంటేంటో మాట్లాడుతోంది. మిమ్మల్నంతా రమ్మని కలవరిస్తోంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ రండ్రా, రండి. ఒరే వసంత్ బాబూ, రా. శోభ, రామ్మా, రా. హేమలత, రావమ్మా, రా. నువ్వు ఈ ఇంటి జ్యోతివే. ఆలస్యం చేశారా? తర్వాత ఎంతో చింతిస్తారు. ఆవేశంగా ఆయన అరుస్తున్న మాటలు విని తన గదిలో ఉన్న హరి గబగబా బయటకొచ్చాడు. మీరలా ఆవేశపడకండి నాన్నగారు. మళ్ళీ ఇంకోసారి బీపీ వస్తే మీకు షాక్ తగలొచ్చు. తర్వాత ఎంత చింతించినా లాభం లేదు అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి అంతా గబగబా పైకొచ్చేశారు. నాన్నా, నాన్నా అంది శోభ ఆయన్ని పొదివి పట్టుకుని. మీరు ఆవేశపడకండి నాన్నగారు అన్నాడు వసంత్. చిట్టి తల్లి, మీరంతా ఒకటే మా వద్దకొచ్చాక ఇక నాకేమైనా పర్వాలేదు. వదండి అంతా లోపలికి. మీ అమ్మ ఏదో చెప్తుందట, విందురుగాని, అందుకే పిలిచాను. అందరినీ చూసి శ్రీలక్ష్మి కళ్ళు మిలమిలా మెరిశాయి. లక్ష్మి, శోభన్ గురించి ఏదో చెప్పబోయేవే, అది ఇప్పుడు చెప్పు. అంతా వినని. వీళ్ల మనసులో మన జీవిత సత్యాలు తాండవమాణ్ణి. మంచికి మార్గాన్ని వెతుక్కొని. నే చెప్పేది విన్నాక మీ మనసుల్లో ఏదైనా బాధ కలిగితే నన్ను తిట్టుకోకండి. 20 ఏళ్లకి మించి ఈ రహస్యాన్ని దాచాను. ఇక నా జీవితం ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉంది. ఇది ఇలాగే నాతోనే నశించిపోకూడదు. మార్గరేటు నాకు బాల్య స్నేహితురాలు. చిన్నప్పుడు మేం ఒక బడిలోనే చదివాం, 8వ తరగతి వరకు. పొత్తడి బొమ్మలా ఉన్న ఆ అమ్మాయిని చూస్తే ప్రతి వాళ్ళకి స్నేహం చెయ్యాలనిపించేది. కానీ మార్గరేట్ నాతో తప్ప ఇంకెవరితోనూ పలికేది కాదు. ఆట పాటల్లోనే కాదు, చదువులోనూ మా స్నేహం నిలిచిపోయింది. ఆ తర్వాత నా చదువు ఆగిపోయింది. మార్గరెట్ ఎస్ఎస్ఎల్సి పాస్ అయి నర్సు ట్రైనింగ్కి వెళ్ళింది. ఆ తర్వాత సెలవుల్లో ఎప్పుడొచ్చినా మా ఇంటికొచ్చేది. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా మా అమ్మగారు ఆ అమ్మాయిని ఏనాడూ అవమానకరంగా చూడలేదు. నా పెళ్ళైన కొన్నేళ్లకే ఆమెకు పెళ్ళయింది. ఎవరో కమ్మవారబ్బాయిని పెళ్లి చేసుకుంది. అతను మెడిసిన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు బలవంతంగా విడాకులు ఇప్పించారు అతనితో. ఆ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి మార్చుకుని వెళ్ళిపోయాడు అతను. అప్పటికే మార్గరెట్ గర్భంలో ఓ శిశువు జీవం పోసుకుంది. ఆ విషయం చెబితే పుట్టబోయే సంతానం కొరకని 5,000 రూపాయలు ఇచ్చి వెళ్లారట. ఇవన్నీ నాకెప్పుడు తెలిసాయని నేను వసంతని కడుపుతా ఉండగా కాన్పుకి హాస్పిటల్కి తీసుకెళ్లారు మీ నాన్నగారు. అదే హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది మార్గరెట్. ఆవిడికి కాన్పు కష్టం కావడంతో హాస్పిటల్లోనే అడ్మిట్ అయింది. ఇద్దరికీ బెడ్స్ పక్కపక్కనే వేయించుకుంది. ఎందుకో ఆమెకు ఆ గండం గడవదని భయంగా ఉండేది. ఒకవేళ తనకి కాన్పు కష్టమై చనిపోతే పుట్టబోయే శిశువుని నన్ను పెంచమని కోరింది. అలా ప్రమాణం చేయించుకుంది. ఇద్దరికీ ఒకేసారి నొప్పులొచ్చాయి. ఇద్దరినీ లేబర్ రూంలో చేర్పించారు. నేను చూస్తూ ఉండగానే మార్గరేటు ప్రాణం పోవడం, అమ్మాయి జననం జరిగాయి. డాక్టర్ గారికి ఈ విషయం చెప్పి ముందుగానే అంగీకారం తీసుకోవడంతో ఆ శిశువుని తెచ్చి నా పక్కన పడుకోబెట్టారు. ఆ చిన్నారి చిట్టి తల్లిని చూసి నాలో మాతృత్వం పొంగి పొరలింది. జన్మనిచ్చిన తల్లి చనిపోయినా ఆమె ప్రాణ స్నేహితురాలుగా ఈ పాపకి నేను తల్లినవుతాను అనుకున్నాను. తర్వాత నాకు స్మృతి పోయింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి నా పక్క ఓ మగ శిశువు, ఓ ఆడ శిశువు కనిపించారు. ఆ చిట్టి అబ్బాయిని, ఆ చిట్టి తల్లిని చూడగానే ఈ రహస్యం నాలోనే పాతుకుని పోవాలి. వీళ్ళిద్దరినీ కవలలుగా పెంచాలి అనుకున్నాను. అందరి కళ్ళు చెమర్చాయి ఆ విషాద గాథ వినగానే. శోభ తల నిమురుతూ, నువ్వు ఎవరి కూతురువైనా నా కూతురువే తల్లి, ఇంకేం దిగులు పడకు. ఆ విచారమంతా తొలగిపోవాలి అంది లక్ష్మి. అవునమ్మా, నువ్వు మా కూతురువే. ఇదంతా మీకు చెప్పడానికి ఇంకో కారణం ఉంది. వసంత్ కూడా నా కొడుకు కాదు అన్నాడు రావుగారు. శ్రీలక్ష్మితో సహా అంతా నివ్వెరపోయారు. నాన్నా అన్నాడు మల్లికార్జున్. వసంత్ తీక్షణంగా చూశాడు ఆయన వైపు. నాకు వాడు గిట్టక ఇలా చెబుతున్నాననుకోకండి. మీ అమ్మ చెప్పిన దానికి సాక్ష్యం ఆ డాక్టర్ ఉంది. నేను చెప్పబోయేదానికి ఒక సాక్ష్యం ఉంది. హేమలత నా కూతురు. ఆమె కుడి మెడ కిందున్న మచ్చే సాక్ష్యం. కావాలంటే హేమలత నాన్న శివభూషణాన్ని అడగండి. ప్రమాణం చేసి చెప్పమనండి.
నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారని విని అదే హాస్పిటల్లో సుఖప్రసవమైన తన భార్యకి ముగ్గురు కొడుకులే పుట్టారని నా ఇద్దరి కూతుళ్లలో ఒక అమ్మాయిని ఇవ్వమని ప్రార్థించాడు. మా ఆత్మీయత అలాగే అనిపించింది నాతో. అలా పెంపకం తీసుకున్నవాడే వసంత్. నాకు తెలియకుండా శోభను పెంచింది మీ అమ్మ. ఆమెకు కూడా తెలియకుండా పెంచుకొచ్చాను వసంత్ని. ఆ ఇద్దరు మా గర్భవాసులు కాకపోయినా మా చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగారు. మిగిలిన సంతానంలాగే వాళ్ళని చూసుకున్నాం. హేమలతకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. నాన్నగారు అన్నాడు మల్లికార్జున్. బాబు, అవును, ఇదంతా నిజం. నేను నిజానిజాలు తర్కించాలనుకోవడం లేదండి. వాళ్ళ జన్మ వెనుక రహస్యంతో నాకు అక్కర్లేదు. వాళ్ళు నా సోదరులు అంతే. హరెంతో వసంతు అంతే. వాళ్ళెంతో శోభ అంతే. కానీ నేను చెప్పదలుచుకుంది వేరు. నువ్వేం చెప్పొద్దు మళ్ళీ. నాకు జీవితం చాలా పాఠాలు నేర్పింది. ఎన్నెన్నో అనుభవించాను. బంధుత్వం పేరిటి జరిపే అన్యాయాలు చూశాను. స్నేహం పేరిటి జరిగే దోపిడీలు అనుభవించాను. ఇంకా సంఘంలో ఎన్నెన్ని రకాల మార్పులో చూశాను. ఎన్నో జీవితాలు పరిశీలించాను. ఈ సంఘం నిత్య నూతనమైంది. ఇది క్షణక్షణము మారుతూ ఉంటుంది. ఈ రోజు ఒక చట్టంగా పాతుకుని ఉండిపోయింది. ఇంకొన్నాళ్ల తర్వాత రూపు మాసిపోతుంది. ఇంకో కొత్త చట్టం వస్తుంది. చైతన్యవంతమైన ఈ సమాజంలో కొందరు మూర్ఖులు, మూడపు, పురాతన సనాతన పారాయణులు ఉంటారు. వాళ్ళు సమాజం నాలుగు కాళ్ళు గట్టిగా బంధించేసి దాన్ని మార్చకుండా ఉండాలని చూస్తారు. వాళ్ళు సమాజం మారదంటారు. అవును, వాళ్ళ దృష్టిలో సమాజం మారదు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి తన యవ్వనంలో తను జీవితంలో పోరాడిన విషయాలు మరిచిపోతాడు. తన అనుచరుల్ని, తన సంతానాన్ని తను శాసిస్తాడు. తన అనుభవమే గొప్ప అని, అతని నిర్ణయమే గీట్రాయి అని భావిస్తాడు. తనలాంటి వాళ్ళనే పోగేసుకుంటాడు. అదో సంఘంగా, సమాజంగా భ్రమింపజేస్తాడు. తన నిర్ణయాలు, అనుభవాలు ఆచరణలో పెట్టాలంటాడు. కానీ ప్రపంచం విశాలమైంది. దేశానికో ఆచారం, రాష్ట్రానికో చట్టం, ప్రాంతానికో నిబంధన, పల్లె పల్లెకు, కుటుంబానికి ఓ సాంప్రదాయం. ఇన్ని విభిన్న మార్గాలలో మానవుడు గీటు దాటకుండా దేన్ని ఆచరించాలి? అందుకే చైతన్యవంతమైన యువతరం ఎప్పుడూ జెండా ఎగురు వేస్తూనే ఉంటుంది. కొత్త గాలులు వస్తూనే ఉంటాయి. నవోన్మేషమైన మానవుని బుద్ధి తీక్ష్ణంగా ప్రసరిస్తూనే ఉంటుంది. తనకి తగిన మార్గం వెతుక్కుంటుంది. ఏ మనిషికి కావలసిన బాట ఆ వ్యక్తే ఎన్నుకుంటాడు. కష్టమో నిష్ఠూరమో అతనే అనుభవిస్తాడు. అందుకుంటాడా, ఆనందం దక్కుతుంది. చేదు ఫలం దక్కేదుంటే దాన్ని అనుభవిస్తాడు. అంతే. కానీ మనిషిని శాసించకూడదు. మనసుకి మార్గం నిర్దేశించకూడదు. 40 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి రిటైర్ అయిపోవాలి. అప్పుడే సమాజం మారుతుంది. మారే వ్యక్తులు మారని సమాజాన్ని మార్చుతారు. కొత్త జీవితం వస్తుంది. సమాజం చైతన్యవంతమవుతుంది. ఇంతటితో మారని సమాజంలో మారే మనుషులు అనే నవల కంప్లీట్ అయిందండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.